ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 22 మే 2022. ఈ కార్యక్రమంలో ఇది 35వ స్ట్రీమ్. యూట్యూబ్, ఫేస్బుక్లలో ఒకేసారి లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ లైవ్ స్ట్రీమ్ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేషి యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. లింక్లన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఈ స్ట్రీమ్లో డైరెక్ట్గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చలు జరపాలి అనుకుంటే ఈ వీడియో యొక్క లైవ్ చాట్లో నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను. జాయిన్ లింక్ అని ఉంటుంది, అది యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోగలరు. సో సీక్వెన్స్లో మొదలు పెడదాం. ఐ థింక్ ఈరోజు నాకు ప్రత్యేకంగా టాపిక్ ఏం లేదండి. జస్ట్ దట్ గత 2 వారాల్లో బాగానే యాక్టివిటీ జరిగింది ఛానల్ మీద. కొత్త వాళ్ళు బాగానే వచ్చారు. ఆల్రెడీ పాత నొప్పులు పడే వాళ్ళు విపరీతంగా నొప్పులు పడి ఏదో గెలిచేద్దాం అనుకున్నారు, ఏమనుకున్నారు, కానీ దే ట్రై టు మేక్ ఫూల్ ఆఫ్ దెమ్ సెల్వ్స్ a lot actually. So okay, so I think we should get started. Santosh garu, hi. Madhu garu, hello. Suri garu, hello andi. And bachelor life, aina. Okay, line lo first Anuraag ane పేరుతో ఉన్నారు. Let's take Anuraag garu and then see. Hi Anuraag. Hello Manohar garu, I am Anuraag. So very recently నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. సో అండ్ కొంచెం దే ఆర్ ఇంట్రెస్టింగ్ అండి. ఐ లైక్ ద వే యు పిచ్ ఇన్ యువర్ ఐడియాస్ అండ్ పాయింట్స్, అండ్ ఐ స్లోలీ గెటింగ్ ఎంగేజ్డ్ టు యువర్ వీడియోస్. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అండి. ఎస్ సార్. సో యాజ్ ఎ పర్సన్, మనం పెరుగుతున్నప్పుడు మన పరిసరాలను బట్టి కానీ వీటన్నిటి బట్టి we will evolve as a person. Not everybody will get same situations to learn or to grasp or to understand things కదా. సో అని నా ఒపీనియన్. సో ఇప్పుడు హౌ మనం ఒక మనిషి పూర్తిగా ఇవాల్వ్ అయ్యాడు అనేది ఎక్కడ స్టార్ట్, ఎలా చెప్పొచ్చు? సో మేబీ నా సర్కమ్స్టాన్సెస్ ని బట్టి నేను ఒక లెవెల్కి చేరుకున్నాను, అలాగే ఇంకొక అతను తన పరిసరాలని అర్థం చేసుకునే దాన్ని బట్టి తను ఒక ప్లేస్కి వచ్చాడు అనుకుందాం. సో అప్పుడు హౌ ఈస్ దట్ వాళ్ళిద్దరి పాయింట్ ఒక విషయంలో రెండు భిన్నంగా ఉండొచ్చు. సో వాటిని అంటే వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఎవాల్వ్ చెందిన మనిషి, అసలు ఎప్పుడు మనిషి ఎవాల్వ్ అయ్యాడని చెప్పొచ్చు ఆలోచనలో కానీ వాటిలో అనేది నా క్వశ్చన్ సార్. విల్ నెవర్ నో అండి. విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఒపీనియన్. సో ఇప్పుడు లెట్స్ సే యూ అండ్ మీ ఆర్ టాకింగ్, రైట్? ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద మీ అభిప్రాయం ఒకటి, నా అభిప్రాయం ఒకటి. దేర్ క్యాన్ బి బోత్ ఆఫ్ దీస్ ఒపీనియన్స్ క్యాన్ బి వెరీ క్లోజ్, చాలా దగ్గరగా ఉండొచ్చు, ఒకటే అయి ఉండొచ్చు కూడా, లేదా పూర్తిగా విభేదంగా ఉండొచ్చు, రైట్? కంప్లీట్ ఆపోజిట్. సో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే కాన్సెప్టే ఐ థింక్ ఇట్ గెట్స్ ఇన్ టు డిఫరెంట్ ట్రాజెక్టరీ. మన బేస్ ఏదైతే ఉండాలి అంటే ఐ టేక్ ఇట్ యాజ్ ది హ్యూమన్ రైట్స్ యాంగిల్ అన్నమాట, రైట్? ఇంకొకటి ఏంటంటే, సరే ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ రిలీజన్ అండ్ రిలీజియస్ ఐటమ్స్ గురించి మాట్లాడేటప్పుడు సూపర్స్టిషన్ కి ఎంత దూరంగా ఉన్నారు అనేది మాత్రమే చూస్తాను అన్నమాట. దట్స్ ద ఓన్లీ థింగ్ వీ షుడ్ మెజర్. ఏదన్నా ఒక చిన్నదో పెద్దదో ఒక సిచ్యువేషన్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ ఒపీనియన్స్, జస్ట్ ఒపీనియన్స్, మన ఉద్దేశాల గురించి అనుకుంటే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎ సిల్లీ ఎగ్జాంపుల్. యూ థింక్ దట్ పిస్టా ఐస్ క్రీమ్ ఈజ్ అమేజింగ్, ఓకే, దట్స్ ద బెస్ట్ థింగ్ హ్యూమన్స్ హ్యావ్ ఎవర్ ఇన్వెంటెడ్. అది మీ అభిప్రాయం. I may think completely opposite. If I think pista is completely useless and it's a horrible thing, it doesn't make it true or false. Adi opinion maatrame. Pista ice cream anedi nachutundi, naaku nachadu. There is nothing right or wrong about it.
సో సో మీరు రైట్ అనేది కాదు, నేను రైట్ అనేది కాదు. కాకపోతే ఇక్కడ వెన్ వి టాక్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ వన్ ఒపీనియన్. నెక్స్ట్ పాయింట్, ఉరిశిక్ష కరెక్టా కాదా? రైట్, సడన్లీ ఐస్ క్రీమ్ నుంచి ఉరిశిక్షకు జంప్ అయింది సార్. దెర్ కెన్ బి మెనీ థింగ్స్ ఇన్ బిట్వీన్, రైట్? బట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్వన్ ఎల్స్, రైట్? మీ ఇష్టాలు నా ఇష్టాలు కాకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్వన్ ఎల్స్. ఓకే. సో నౌ ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉండాలి? మానవ హక్కులకి భంగం కలిగించేటట్టున్నాయా, లేకపోతే నేను ఎమోషనల్ గా థింక్ చేస్తున్నానా, లేదా నేను ఓన్లీ విక్టిమ్ తోటి ఐడెంటిఫై చేసుకుంటున్నానా, పర్పెట్రేటర్ ని తో కూడా ఐడెంటిఫై చేసుకోవాలి, లేదా అన్ని యాంగిల్స్ చూసానా లేదా? ది ఎవల్యూషన్ అనేది ఎప్పటికీ జరగదండి. వీల్ నెవర్ నో వాట్ ఈస్ ద కరెక్ట్ పొజిషన్ ఆర్ వాట్ ఈస్ ద రాంగ్ పొజిషన్. వి ఓన్లీ క్యాన్ నో దాట్ వెదర్ we are taking all angles into consideration or not. Okay, so మీరు నేను ఇద్దరం కూర్చుని we have limited knowledge అనుకోండి, we might arrive at a point. ఓకే, మనం ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం, ఇదంతా చేసి అవును ఇది కరెక్టే, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని నిర్ధారించుకున్నాం. మూడో మనిషి వచ్చి he might bring a third angle which we both have never thought. Right. ఇందుకే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డిస్కషన్ అవసరం. 10 మందితోటి, అన్ని రకాల మనుషులతోటి అన్ని రకాల ఆలోచనల్ని ఆలోచించి థింక్ చేసి అన్నిటినీ టేబుల్ మీద పెట్టి కొన్నిటిని డిస్కార్డ్ చేసి కొన్నిటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మనిషి మైండ్ ఎవల్యూషన్ అనే దానికి యాక్చువల్లీ మెజర్మెంట్ ఏం లేదండి. వి మైట్ బి రాంగ్ కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటామే, అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ వి హావ్ థాట్ ఎవ్రీథింగ్ అనుకుంటాం, బట్ వి మైట్ బి రాంగ్ ఆల్సో సమ్ టైమ్స్. yes అండి. ఓకే, థ్యాంక్ యూ. సో నాకు అంటే మేజర్గా ఇప్పుడు కొన్నిసార్లు చాలా మంది ఫస్ట్ లో ఎథిస్ట్ గా ఉండి తర్వాత ఐ హ్యావ్ సీన్ ఎ మిరకల్, సో నేను కన్వర్ట్ అవుతున్నాను అని చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ కొంతమంది చాలా ఫెయిత్ఫుల్ గా ఒక రిలీజియస్ గా ఫాలో అయ్యి తర్వాత సడన్ గా గాడ్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మీ, సో ఐఎమ్ టర్నింగ్ టు ఎథిస్ట్ అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో హూ ఈజ్ రైట్ అనేది అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ టు ఇండివిజువల్స్ అంటారా, లేకపోతే సైంటిఫికల్ గా ప్రూవ్ చేస్తేనే we have to, or సైంటిఫికల్ గా if we can gauge something and then go ahead, అది కరెక్ట్ అప్రోచ్ అంటారా? అంటే లైక్లీహుడ్ చూడాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ కాల్డ్ అన్ఫాల్సిఫైయబుల్ క్లెయిమ్స్ అన్నమాట. అంటే అది కాదు అని నిరూపించడం ఇంపాసిబుల్ కాబట్టి అది నిజం అనుకోవటం అమాయకత్వం, కొన్నిసార్లు మూర్ఖత్వం కూడా. ఎగ్జాంపుల్ మీకు చాలా ఇప్పటికి తెలిసే ఉంది. రామసేతు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే అది వానర సైన్యమే నిర్మించారు అనే దానికి లేదు, కరెక్ట్, అది ఉంది కాబట్టి నమ్మాలి అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను అంటే రసెల్స్ టీపాట్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇట్స్ వెల్ నోన్ ఎగ్జాంపుల్. అంటే ఎథిస్ట్లు కానీ లేకపోతే రేషనలిస్ట్ కానీ మోస్ట్ లైక్లీ ఈ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. రసెల్స్ టీపాట్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. అంటే బెర్ట్రాండ్ రసెల్ అనే క్యాండిడేట్ ఒక విషయం చెప్తాడు. నేను ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే, అంటే హీ సేస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ దాట్ భూమికి అంగారక గ్రహానికి మధ్యలో ఒక టీపాట్, ఓకే, కెటిల్ టీపాట్ పరిభ్రమిస్తుంది అంటాడు. ఇట్ ఈస్ అరౌండ్ ద సన్, బిట్వీన్ ఎర్త్ అండ్ మార్స్ దెర్ ఇస్ అ టీపాట్ దట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ సన్ అంటాడు. ఈ స్టేట్మెంట్ ని మీరు కాదు అని ప్రూవ్ చేయలేరు. యూ కెన్ నెవర్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ నో టీపాట్ ఇన్ బిట్వీన్ ఎర్త్ అండ్ మార్స్, రైట్? సో మీరు ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ టెలిస్కోప్స్, యూ హ్యావ్ నాట్ సీన్ ది ఎంటైర్ సర్కిల్, మొత్తం చూడలేదు. సో మీరు ఎప్పటికీ అది ప్రూవ్ చేయలేరు కాబట్టి నిజంగానే ఉంది అని నమ్మేయాలా? సో ద క్వశ్చన్ హ్యాస్ టు బి అప్సైడ్ డౌన్. ద క్వశ్చన్ హ్యాస్ టు బి అప్సైడ్ డౌన్. ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్లే ప్రూవ్ చేయాలి ఉంది అని. అంతవరకు నల్ హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేయాలి. నల్ హైపోథసిస్ అంటే యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ కదా, ఒక పర్సన్ రసెల్ అనే పర్సన్, హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఒక టీపాట్ ఉంది, ఎర్త్ కి మార్స్ కి మధ్యలో ఒక టీపాట్ ఉంది అని ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన వాడు మాత్రమే ప్రూవ్ చేయాలి. పక్కనోళ్ళు దమ్ముంటే లేదని చూపించు,
మధ్యలో టీ పాట్ లేదంటే చూపించండి, ఇట్స్ ఫూలిష్నెస్ అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ ది అన్ఫాల్సిఫైబుల్ క్లెయిమ్స్. అన్ఫాల్సిఫైబుల్ క్లెయిమ్స్ ని ఒప్పుకునే వాళ్ళు మోస్ట్ లైక్లీ ఆస్తికులే ఉంటారండి. ఓకే. Right? The reason I say this is because they believe in things which are not proved negative. అంటే దేవుడు లేడని నిరూపణ జరగలేదు కాబట్టి ఉన్నాడని ఫిక్స్ అయిపోవడం. ఓకే. వాళ్ళ జీవితం కూడా ఉన్నాడు అన్న ఉద్దేశంతోనే కానిస్తూ ఉంటారు. దే హ్యావ్ నో ప్రూఫ్ ఆర్ నో ఎవిడెన్స్ ఆర్ నో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ ఎనీ సార్ట్స్ ఆఫ్ ఎవిడెన్స్. ద ఓన్లీ థింగ్ దే థింక్ ఇస్ ఎవిడెన్స్ ఇస్ కాల్డ్ ఫెయిత్. నమ్మకం మీద మాత్రమే నడిచిపోతుంటాయి. దట్ ఈస్ అ వెరీ వీక్ రీజన్ అండ్ ద వీకెస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఇస్ కాల్డ్ ఫెయిత్. ఎందుకంటే నిజమైన రీజన్ ఉంటే మీరు ఆ రీజన్ చెప్తారు. నేను మీకు గ్రావిటీ ఉంది అని నేను మీకు కష్టపడి నేను మాటల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ నిరూపించాల్సిన పని లేదు. యూ కుడ్ ఈజీలీ ఫిగర్ అవుట్ వెదర్ దెర్ ఇస్ గ్రావిటీ ఆర్ నాట్, ఆర్ అట్లీస్ట్ కొన్ని గ్రావిటేషన్ స్పీడ్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ because it is scientifically proven and scientifically evidence has been given and it has been elaborated. వేల సంవత్సరాల టైం ఉన్నా సరే వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఉన్నాడు అని చెప్పుకోవటమే తప్ప, రకరకాల పుస్తకాలు రకరకాల విన్యాసాలు చేసి చెప్పుకోవటమే తప్ప ప్రూవ్ చేయలేదు. కాబట్టి దోస్ థింగ్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి టేకెన్ యాజ్ ట్రూత్. ప్రపోజల్స్ గా చెప్తే ఓకే, నో ప్రాబ్లం. సో రిలీజియస్ సైడ్ గా మీరు చెప్పింది ఓకే, బట్ సైంటిఫికల్ గా కూడా వీసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రెమ్డెసివిర్ కోవిడ్ కి పనిచేస్తుంది అని ఒకటి, వ్యాక్సిన్ పనిచేస్తుంది అన్నా, అండ్ వీ కీప్ హియరింగ్ ఇది ఫెయిల్ అయింది, ప్రస్తుతం ద వ్యాక్సిన్ ఈజ్ నాట్ వర్కింగ్. సో ఇలాంటి వాటి సైంటిఫికల్ గా కూడా ఫెయిల్ అయినట్టు అంటారా అవి? లేదు, యూ షుడ్ టేక్ ది ఫస్ట్ ఇందాక ఒకటి చెప్పాను కదా, ద ప్రాబబిలిటీ. మీరు 1,00,000 సార్లు ప్రయత్నిస్తే ఒకటి ఫెయిల్ అవటం, మిగతా అన్ని పాస్ అవటం, ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం అండి. ఇప్పుడు 1,00,000 మందికి వ్యాక్సిన్ ఇస్తే ఒక మనిషిలో ఫెయిల్ అయింది అనుకోండి, అతనికి అయినా సరే కోవిడ్ వచ్చి చచ్చిపోయాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ ఒక్కడికి ఫెయిల్ అయింది కాబట్టి మిగతా 99,999 మంది కూడా తీసుకోవడం వేస్ట్ అనటం ఎంత దారుణం చూడండి. ఓకే, right? So what is the probability of success? It's better than a lot. And ఇప్పుడు 6 sigma అంటే you know the thing in manufacturing and all, right? 6 sigma అంటే 1 million opportunities లో 3.2 3.4 failures జరగటం. 1 million అంటే 10 లక్షలు. సో 10 లక్షల సార్లు మీరు బాల్ వేశారనుకోండి, ఓకే, 10 లక్షల సార్లు బాల్ వేస్తే 3 సార్లు మిస్ అయిందండి. వికెట్లు తగలటానికి 3 సార్లు మిస్ అయింది, మిగతా అన్ని సార్లు విన్ అయింది. ఇస్ దట్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్? సో గుడ్ థింగ్. yes, ఓవరాల్ గా అంతమంది ప్రాణాలు కాపాడుతున్నప్పుడు ఒకళ్ళ ప్రాణాలు పోయినాయి కాబట్టి అని. సో ఎవ్రీబడి వాంట్స్ టు ఐడెంటిఫై విత్ దాట్ 1%. ఎవ్రీబడి వాంట్స్ టు ఐడెంటిఫై విత్ దట్. చూసావా, వ్యాక్సిన్ కూడా పనిచేయట్లేదు. 99.9 times వీళ్ళు తీసుకునే దిక్కుమాలిన మూలిక వైద్యాలు పనిచేయవండి. కానీ అక్కడ 1% కాదు వాళ్ళు, అక్కడ కూడా 1% కావాలి. ఒక్కడికి ఎవరికో బాగుపడుద్ది, ఓకే, ఫర్ వాట్ ఎవర్ ప్లెసిబో ఎఫెక్ట్ ఆర్ వాట్ ఎవర్, అది చూపించుకుని వీళ్ళు చెప్పుకుంటారు. సేమ్ థింగ్ విత్ హోమియో అండ్ సేమ్ థింగ్ విత్ ఆల్ మూలికా వైద్యం అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీబడి వాంట్స్ టు ఐడెంటిఫై విత్ దట్ 1% బికాస్ దట్ 1% విల్ ఆల్వేస్ బి వోకల్. మిగతా వాళ్ళందరూ క్వైట్ గా వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ నష్టమో తీసుకుని నోరు మూసుకుని కూర్చుంటారు. ఒక్కడే అరుస్తాడు, ఆ ఒక్కడిని ఎవ్రీబడి వాంట్స్ టు ఐడెంటిఫై విత్ దట్ 1%. రైట్ అండి. I think thank you. I got a better clarity, and I think I am down with 15 minutes also. I think, but this helps, Andy. Thank you very much. Sure. Thanks a lot, Andy. Thank you. Okay, great. So, okay, sequence lo Shanks ane పేరుతో ఉన్నారు. Let me take. Okay, there is one homeopath also.
షాంక్స్ గారు ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఒక్కసారి ఉన్నారు కాబట్టి లెట్ మీ జస్ట్ టేక్ ప్రౌడ్ హోమియోపాత్ అండి. లెట్స్ టాక్ టు దిస్ పర్సన్. హలో Mr. Satya Anveshi. యా, వాయిస్ చేంజర్ వాడుతున్నారండి? ఏంటండి? వాయిస్ చేంజర్ కదా. ఓకే, చెప్పండి మేడం. Yeah, I think I do not need any introduction. యా, యూ డోంట్ నీడ్ ఎన్ ఇంట్రడక్షన్. ఐవ్ సీన్ యువర్ కామెంట్స్ అండి. చెప్పండి మేడం. Yeah. So, what are the proofs you want? First of all, let me know what's your educational qualification. It doesn't matter అండి. You have told that you are a homeopathic doctor. Is that No, right? no. I want. I need to explain you, right? I need to explain you Telugu about madam? homeopathy. Telugu cha? What? Telugu I cha? would feel better if I would feel better in English. Can you speak in English? Yeah, it's okay. Let's okay, this is going to be in English, everyone. So okay, let's go ahead. Okay, what do you want to know about? Only if I know what's your educational qualification, I can explain you according to your standard about homeopathy. I right? know, and I have very deep understanding about life sciences and medical sciences. So now go ahead. What's your UG? I'm asking you to go ahead. You don't need to know the exact names and degrees, because a lot of other people know, and it doesn't need to be explained right now. You go ahead with what Okay, you I want to think so. You can understand any concept in homeopathy, right? Yes, go ahead. There is You are Google. saying If me it go is, ahead. I am not coming here for any debate. I was just trying to explain and educate you people who are illiterate in homeopathy to know about the science. Just to clarify your doubts. I am here only to clarify. So you may ask your doubt and may clarify. There is no clarification needed. Homeopathy is a faith-based pseudoscience. How can you give a statement like that? Yeah. Do you know? You asked me about proofs, right? So I should also get proofs for your statements. Yeah. Let's do that. It's the other way around. Homeopathy works is the statement made by homeopaths and the homeopathy users. Okay. If any other preparation, if any other therapeutic preparation is said to have some effects, we will need clinical trials, we will need blinded tests. Yeah, who said you that homeopathy is not is a unproven medicine? There were no clinical trials. Who said you this? Okay, good. So you are claiming that there are clinical trials and tests for homeopathy, right? Of course. Can you give me one good drug's name, homeopathy drug name that you're comfortable with? Why? I want to see the provings, right? I'll open Google and I'll see where are the provings. I think you're a CCRH member. What was that? Were you a CCRH member? I'm asking you to give me a drug name. Because you cannot get it from Google. I can get it from Google. You give me what it is. So it is a private thing, is it? Nobody can know whether it is tested or not, is it? I want a question. I need a clarification before I say something. Yeah. Can you? What is the best medicine according to you? Allopathy, homeopathy, naturopathy, Unani, yoga, Siddha. What is the one you believe? It's called evidence-based medicine. Allopathy is name given by that fraud called Hahnemann. Okay. Allopathy? Allopathy is given by Hahnemann. Yeah. Who used the word allopathy? Yeah, first? Hahnemann. Yeah. So that's the fraud I'm talking about. So to discriminate. So do you know about allopathy? You know very much about allopathy. It's not called allopathy. It's called evidence-based medicine. But go ahead. Okay, then say me something about allopathy that you believe very deeply. You came here to prove about homeopathy, and you're now deflecting and saying that prove about allopathy. So that's the level of comfort, or that's the level of knowledge. Very intelligent. Very intelligent. Yeah, I know I'm very intelligent. I don't need your certificate. You are a good speaker, but not a good prover of homeopathic medicine. Yeah, okay. I think your standard is not, you are not enough standard guide to say about homeopathy. Yeah, okay. And you are, is it? Yeah, I'm a homeopath, of course.
Then you are a fraud, obviously. So let's go ahead and How see can this you thing. how I'm can telling you you, I prove? am calling you a fraud on your face. Homeopathy is fraud. How can Let's you go give ahead. statements? How can I you will give give you statements statements? because you are not proving. So, okay. Do you want Okay, don't to get see homeopathic provings? don't get Let's see the frustrated with your half of knowledge, boss. because only You half are of getting knowledge frustrated, people only madam. half You of are getting knowledge people get frustrated. Try to understand Harshita, that, madam. okay? Harshita, madam. Yeah, Hold on, yeah. hold on. Okay, you are I am getting controlling my frustrated, anger. and You are getting frustrated. You are making the matter more fiery. okay. Let's see this. This is going to be fun. Okay. Do you want to talk about homeopathy or do you want to deflect and use another subject? What do you want to talk about? Why? Why did you come here? I came here to teach you about homeopathy. I was not about here to talk about homeopathy, just to Okay. teach. Okay, let's teach. Okay, teach me. Teach me what is homeopathic proving? Go to CCRH, which is located in Delhi, where you can Okay. get the complete information about the provings. Okay, excellent. This thing, yeah. Where do you want me to go? Are you seeing I the didn't screen? say about the website. I didn't say about the website. Oh, you want me to go there? Yeah, Oh, until then I'll not know about it. that's it. So it is so secretive that they keep all kinds of testings in inside their archives. Right? They don't have anything on website. Nothing. Every science will have its plus and minus, and every science will have some secrets I with don't it, not right? interested in this stupid generalizations. I'm talking about Oh. homeopathy. Is there If you anything? have Is there anything online about homeopathy that you can call proving? So it's online not about only provings will India, right? not happen. Online provings will not happen. So everything has to be gone and sit inside that Offline. secretive Offline building. provings. Yeah, the Offline secretive provings will building. be there. Yeah, complete secretive building, is it? Yeah, you may call it anything. It may be a secret or something else you may call So it. it is right here, isn't it? Clinical verification, clinical research. Can I open this? So it's not. So this is Yeah, not an open. authentic website, is it? Yeah, you can Can I go open. to drug proving? Okay. Yeah, go. You think I have not seen this website? This is this is going to be fun. You have not seen this website and you came here unknowingly. This is going to Oh, expose you like anything. okay. Okay, I've Okay. seen this. I've seen this. Okay, hold on, So, hold on, so hold on. challenging. Yeah, it is. So I am challenging challenging. you. I Huh? am challenging you. Let's go see. Ear-wise A spreadsheet. Do you want to open? non-homeopath, a non-homeopath, a illiterate of homeopath is challenging. A fraud called a fraud called Sri Harshita has come here and tried to prove her fraud. Oh, Okay. Now, do you want me to acha. open this or you came here to I just want yell or another scream? clarification. I want another clarification. Are you from CBI? I'm not from CBI. I'm a human. I'm a Are you normal person. from Court of Law? I'm not a court of law. And you're a fraud. I'm So telling you, then you're a how fraud. are you saying a person that they are fraud, doshi hai? Because How can you say that? because I will call you a fraud until you prove me and shut my mouth. We need not any provings. We need not approve fools. Fools And cannot understand because the that's why proving I'm was saying, done itself. Harshita, I want to say one Harshita, thing. I want. Harshita, Can you Harshita, can you allow me to Harshita. That's why. speak? Yeah, you can Can you yell. allow me to Okay, speak? go ahead. I Yell. was here to speak, right? I was in your channel wasting my time to speak, but you're not giving me an opportunity to speak. So why am Yeah, this go ahead. channel? Why am I Yeah, go visiting? ahead. Why did you come in the first? Actually, your proofs. Actually, you want proofs. You said right. Yeah. Your provings were given in your comment section itself in the previous video where I have commented on you. In the comment section itself, you have the proofs. But you're Okay, such can a you give me great the fool link? that you cannot understand. Can you give me the link? About what? So, what did you prove on comments? That's how you prove your medicine. You prove your I drug in think your you didn't medicine. study your comments thoroughly. I have read everything. Now stop making silly assumptions here and go ahead and give me a link where you have made a drug proving. Oh, you didn't know, you didn't see about this website. Let me go ahead and see. Okay, this is a website for what, it doesn't even open. Yeah, okay. Drug proving of 12 and 13, 2012 and 13. Okay. So this is how their drug proving works to be published in homeopathic drug proving source. So there is absolutely no way where they test or do anything. They just do a double-blind, randomized homeopathic pathogenetic trial. You need to know how this works.
right? You don't know. You don't know because you are already bought into this bullshit. Okay, I'm going to tell you how homeopathic proving works. Read this. A proving is the testing of a potentized substance to find out which symptoms that substance is capable of producing and hence curing. So hence curing is not the one. It is they're trying to test whether the substance cause the symptoms or not. A proving is conducted on volunteers who are in reasonable state of health and who do not know what substance is they are taking. Very good. Doses are repeated until provers start to experience symptoms of a change in state. Okay. They are not tested on already ill people. They are tested on healthy people. They are trying to see whether they experience the symptoms or not, because homeopathy has a stupid and a silly theory that like cures like. If you are already having a vomiting sensation, whatever causes you the vomiting will cure that vomiting. That's the stupidest thing I've ever seen. So what they're trying to do is they're trying to get healthy people to experience symptoms of the change in state. The provers record everything they experience, whether physical, emotional, mental, or even spiritual, as long as the change in state persists. Okay. At the end of proving, all the records are compared to find the physical symptoms, states of mind, feelings. Okay. Now here we should see one of the provings. Oh, she left already. Oh, she left sometime. Proud homeopath, I'm adding you again. Why did you leave? I'm adding Actually, you. it was a connection problem. Okay, no problem. Thank you. Thank you for joining. It was. Let me show. Yeah. Will you allow me to speak? I have listened for all what you are reading in the community website, right? No, it's not a community website. It is called New York Homeopathy. This is one of the authentic websites. So don't. Okay. Let me explain you. You said like cures like is foolish, rubbish. Everything is very good. You said we were proving just on seeing what are the symptoms they were produced. That's what is the curing. That's all we our principles, and you are commenting on it, right? Yeah. I have listened everything to what you were reading. Yeah. It was the principle. If you cannot understand the principle, how can you say that others are frauds or fools? You are a fool because you are not understanding the principle. If you understand the principle properly, you can understand. If you understand the principle, you will not say others are frauds. Okay? You understand that? Let me tell you what my understanding is. Okay? Like cures like is a belief. It's not proof. Okay? You have to prove it before. How can you say that? Yeah, because it is not proven. I'll show you. Hold on. Why are you getting excited? You see, nobody is getting excited except you. You're already getting excited. You see this Didelphis except Virginiana? You. Hold on. So then. Hold on. I'm showing you a proving how homeopathy. We are holding. We are not running. Okay, that's funny. Okay, Didelphis Virginiana. Okay, this is the name of a opossum. Okay, Virginia opossum. They're neatly describing what is it. Okay, from the state of Virginia, where the opossum was first observed. Let's see, obtaining the source. Inspiration for this proving came from a client in the NYSH student clinic who has told us of a vivid and unusual vision. A drunken opossum who has eaten compost from winemaking refuse was dancing on the roof of her garage. So a lady has told the student clinic that she has a vision, okay, that a drunken opossum. 1 minute. Hold on. Let me I have a doubt. This and, I should clarify my doubt, right? Yeah, I should clarify. I have the right. Who are you to say that I don't have the right to clarify my doubt? Stop fighting. I think you are. If you give me the chance, I will ask. You are not giving that. That's why I was shouting. Yes, please. Or yelling, whatever you say. Okay. Yes, please. I think you are just pointing out or just picking up the
demerits of homeopathy and not seeing the merits. I think you are interested, very much interested or I understand targeting that it. you failed in understanding this, so you want to show the merits of homeopathy. Please show me the merits of homeopathy. Please show me the merits. Yeah, you are a big fool. I have understood here itself, because the merit of homeopathy cannot be shown just in a audio speaking like this, just in a live debate like this. It So there cannot be is, proven like that. so then why did you come here? Then what was the I purpose just of you want coming to. here? To become a I fool like just this? want to. In front of No, I want everybody, to to fool tell you. people that, yeah, you will fool me only by showing an evidence. The minute you don't show the evidence, you are Once you disqualifying visit a yourself as a. homeopath, okay, you are not a person who So I disqualify have to me, visit. or you can Hold disqualify. on, Harshita. So I have to go and visit homeopath to find out by myself, right? There is no way Yeah, that you yeah, have yeah. already. So there is no other evidence that you can show. Everything you have to experience yourself, and only then you'll find it, right? Then it is a religion, isn't it? Actually, whatever you may name, I think you Then it cannot is a religion. understand. Then it is a fraudulent thing. Then you are a It's fraud. your wish. I don't It's even have your to wish. apologize. You are a fraud. Whatever name you give it. You have had Wait, hundreds Mr. of years. Satya Anveshi, we do not have that Hold much on, of time Harshita. to waste I don't like have time. you. I don't have time We don't waste my have time that on much you. time to waste, okay? Yeah, you have So, to fleece other patients, right? You have to continue a fraudulent business. So you will whatever have you to leave. say, whatever you say, You are a whatever fools fraudulent say. business. Okay, I will whatever tell fools say. another. When elephants are walking on the road, dogs keep barking. Okay, whatever Yeah, you and say. you came here to bark. Thank you for You're accepting that. Yeah, you came here you to bark. are, yeah. Thanks a lot. Give me one chance. Give me one chance You to want to yell speak. again, and you want to make To another stupid of speak. yourself. To speak To or to make just stupid of speak. yourself. To Do you want to speak. make stupid of yourself? I think this is a waste channel, waste of time. It is waste to It prove is a waste fools of like channel. you. Yeah. It's a, You could not. After I know 300 about years, homeopathy. I need not hold on, prove Harshita. it to After fools like 300 you. years, And there are after 300 years, many people in the world who believe. I'm muting you. I'm muting you. Please do not yell because that is not useful here. You could not prove after 300 years of having homeopathy, you say you don't have any kind of evidence or proof online. Everything you have to go to a homeopath and get it tested and get it experimented on yourself. Is this the level of foolishness? Is this the amount of fraud that you're committing? Right? Parveen. అరవటానికి మాత్రమే వచ్చింది. The only thing they can do is yell and scream. Total useless people. There is no uh, not even it's not even a foul to call them frauds. These guys are frauds. They can't show a single thing online after 300 years of having homeopathy. They can't show any evidence online. A foolish lady came here, a fraud lady who is already a homeopath came here and made a fool of herself. I'm going to continue this. Okay, please look at this, and everybody should know what kind of a fraud this homeopathy is. This is the amount. This is what they call proving. Okay, this is not only one website. You can see a lot more websites. All you have to do is search for homeopathy provings. That's all you have to do is this. First website is that what I picked up. You can see many other things. Wherever you go, homeopathy proving is the same kind of fraud. Same kind of fraud. What they do is they do not test on the actual disease. They test on healthy people, and they say if the healthy person get the same symptoms as the disease having person, then that stupid preparation is going to solve that problem, right? Look at this. Once research began, many intriguing features came to light, such as opossum's unique reaction to stress, an involuntary coma-like state, its unusual immune system, and its prolific fertility. These features, amongst others, led us to believe opossum to be a good subject for a proving. Okay, now let's see what they'll do to this opossum. Our opossum was humanely trapped in an urban location on Long Island, New York. It has been coming to eat cat food put out on someone's porch and was captured. So they captured one opossum.
Okay, they don't say exactly what they take out of the opossum. See how stupid these people are. Capture occurred between the hours of so and so, so and so. The source animal was a young adult lactating female in good health. We're talking about the opossum. Although on the thin side, presumably from nursing. There was no evidence of young or about her on the time of capture. So there are no kids around. There are no babies of this opossum. There was no obvious evidence of disease, illness, or injury. She did not play possum at any time, was described so and so. She was given fresh food and water during her captivity and was released once blood has been drawn. So what they have done is they have taken blood from this possum. Okay, they have taken blood from this possum called Didelphis virginiana. Now let's see what they do with that blood. The order of Didelphimorphia includes only New World marsupials, so and so, so and so, so and so, so and so. They've made descriptions about marsupials. Opossum is a placid, shy omnivore. There are 50 teeth. Legs of opossum are short. Opossum are range and habitat. So they're trying to waste that space by giving actual truth in so many paragraphs, so that by reading these things, you will already say that, okay, yeah, this is correct, this is correct, this is correct, this is correct, this is correct. Behavior, yeah, this is the correct because it has been observed. And then after so many times thinking in your mind that yes, yes, this is correct, you will automatically say that their stupid proving is also correct. Okay, they're still describing the opossum's life, unique immune features or predators. What predators does it have? Now the proving. See, such a big paragraph of completely truth, which keeps you saying, yes, this is correct, yes, this is correct. Now the proving comes. On June 30th, so and so, 15 brave provers. This is the language we use, see, for homeopathy. 15 brave provers were introduced. Provers means healthy people who are willing to get injected or not injected. Actually, homeopathy doesn't have any injections. Were introduced to their supervisors at the New York School of Homeopathy, Hahnemannian proving of Didelphis virginiana. Okay, it was decided that day 0, the day for taking the first dose of remedy, would be September 2nd. Each prover met with her supervisor beforehand for an initial case taking and was instructed to speak with their supervisor on September 2nd. So this is kind of a ritual, right? A ritual that these frauds homeopaths do. Provers were instructed to take no more than 3 doses a day. Oh, there is one more thing. You have to see this. 30C. Okay. This 30C, anybody who has a little bit of knowledge about homeopathy will know that 30C is an extremely diluted preparation. Okay, it's practically water. There is nothing else in it. They're supposed to take 3 doses, each dose of 30C, it seems. Okay, please research on the net what is 30C in homeopathy. You will get shocked. People who don't know will get shocked. What kind of bullshit is this homeopathy? Okay, provers were instructed to take no more than 3 doses for 2 days. Okay, it is important to remember that, as Hahnemann said, regardless of the symptoms that are produced during proving, everyone involved is in a higher state of health or awareness after the experience. So for them, Hahnemann, this guy, is a god. Okay, anything he said during his lifetime is by default truth. There is no question. This is a religion. Okay, homeopathy is technically a religion, but it plays with your lives. Okay, it doesn't play with your life. It makes you stupid. That's all, because it has nothing in homeopathy. There is absolutely nothing in homeopathy that will make you even sick. With 30C, you're practically drinking water, right? There are other homeopaths who will shout and yell and say, Dammunte, if you have guts, please take our drug. They'll give the real, the unpotentized drug and say that it has effects. But what they give their patients is 30C, 20C, 50C. You need to know what this 50C is or 30C is. Please do a Google search on it. Homeopathy 30C. You can do that. Not only have provers and supervisors helped and expanded our materia medica, so what they're doing is they're trying to
prove what Hahnemann already said. Okay, and by then, by doing that, they are expanding their materia medica, which is like the Bible. Okay, remember this. Their materia medica for homeopathy, this is the Bible. This is the ultimate truth, which has absolutely nothing false in it. Okay, whenever you say ultimate, whenever you find this thing called, some person is never wrong or something is always correct, this is a religion. Okay, same thing people do with their messengers or prophets or godmen or their religious books. This is exactly what they do. This is a stupid religion. This kind of introspection that provers are required to engage during an prove is mind expanding. Let's see. 4 provers needed only 1 dose in order to experience strong recordable symptoms. Okay, let's say what their symptoms are. Okay, these are the symptoms. Improving signature symptoms are fascinating. They seem especially significant considering Rajan Sankaran's work with sensation system of homeopathy. The signature symptoms of homeopathy remedies are reported by provers in an uncompensated manner. So they're just wasting space instead of writing the actual symptoms. Let's see them. We're not going to leave. Okay. These are some of the more significant source related reports. Let's see the source related reports. Read this. When I'm in the shower this morning, I remember something about a dream which I was talking about, the importance of washing one's feet. This is prover number 3 on day 1. This fellow has written this. So because he is getting this sensation, right? While I'm in the shower this morning, I remember something about a dream in which I was talking about importance of washing one's feet, right? Remember this, washing one's feet. Opossum prefer low, damp woodlands near permanent bodies of water such as lakes, ponds, streams, and rivers. So they are relating the washing one's feet to this concept. They are known to be strong swimmers. As they roam their territory, they tend to follow watercourses. Opossum wash their faces with their front paws like a cat does. They also use their hind thumb as a handy grooming aid. Then look at this one, another guy. Prover number 10 on day 1 has written, dreamed about a bunch of houseflies on a white background. Then I woke up in a sweat and felt very hot. Dreamed of a bunch of houseflies buzzing around the corner of my kitchen. This is all a dream. Okay. I felt hot again and woke up. This is a dream by this guy called Prover number 10 on day 1. I put my son on the bus for school, and that lady or the person, I don't know if it's a lady or not, is describing their day at 7:30 a.m., at 9:30 a.m., at 7 p.m. The same prover number 10 is writing. And the same prover number 10 on the day 2 has given this intermittent wafting of the odor of a dead animal. I'm experiencing intermittent wafting of a dead animal. So that person is getting a wafting, getting a smell of a dead animal, it seems. It's a very distinct odor of a dead animal or smelly juice that drips from a garbage truck. Now see what the frauds write. Okay, these are the provers. These are the guys who are proving homeopathy. Opossums seem to prefer decomposing fruit or meat to fresh food carrion with maggots. It's a year-round treat. So opossum likes dead meat, it seems, dead animals. So what they're saying is this prover getting these dreams is proof that opossum is going to cause these. Opossum, the blood of opossum diluted to 30C is going to cause these. Is more reading of this is needed? This is a fraud, isn't it? This is a complete fooling of everybody, including themselves. And this lady, this Harshita, came here and made a complete fool of herself. All I've asked is give me an online proof, and she wants me to go to some particular building, and inside only there'll be proof. That is the amount of fraud you guys are committing. And if you have a better homeopath who can come and defend and show a better proving, I welcome homeopaths. Bullshit. Anyway, okay, let's move on. Okay, I think that's a good start for today. Shanks, I'll take you.
హాయ్ షాంక్స్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. షాంక్స్ చెప్పండి సార్. హలో, వినిపిస్తుందా సార్? ఎస్ సార్ చెప్పండి. ఎస్ చెప్పండి. షీ మేడ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ హర్ సార్. యాక్చువల్గా అసలు డైల్యూషన్స్ చూపించుంటే అయిపోయేది సార్ మీరు అక్కడే ఆన్లైన్లో. వాళ్ళ మెడిసిన్ మీదే ఉంటుంది డైల్యూషన్ ఎంత ఉంటుందో పర్ ఎంఎల్ఏ. కానీ యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే జనాలు కొంచెం హోంవర్క్ చేయాలని అన్ని చూసేసి ఇక్కడే చేస్తే ఉపయోగం ఉండదు కదా. అది వాళ్ళు చూసేసి అంతే కదా అనుకుంటారు. సో ఐ వాంట్ దెమ్ టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ దెమ్సెల్వ్స్. వెళ్ళి అసలు పొటెంటైజేషన్ అంటే ఏంటి, డైల్యూషన్, హోమియోపతిలో డైల్యూషన్ అంటే ఏంటి, వాళ్ళ షుగర్ పిల్స్ అని అంటే మిగతా వాళ్ళందరూ తిడుతూ ఉంటారు కదా పంచదార బిళ్ళలు అని, ఎందుకు అలా అంటారు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి కదా. ఊరికే కూర్చుని వాడన్నాడు వీడన్నాడు, so it doesn't make sense. So how did you know her name sir? అంటే ఆమె పాపులరా హోమియోపతి? లేదు నాకు తెలిసిపోతుంది. అంటే ఏ అకౌంట్ తో అయితే జాయిన్ అవుతారు వాళ్ళ రియల్ నేమ్ తెలిసిపోతుంది. అండ్ షీ హ్యాస్ ఒకనొక హోమియోపతి వీడియో ఉంది రీసెంట్ గా. సో దాని మీదకి ఆవిడ గారు వచ్చి తెగ ఆవేశపడి కంగారు పడ్డారు. సో I know the minute she came and I saw the account, I know that she is the one. There is actually a famous video by James Randi on TED Talk actually regarding live ga he takes sleeping pills throughout the 20-minute talk, and at the end he says that they were sleeping pills by homeopathy medicine. Actually homeopathy is 100% fraud అండి. there is absolutely nothing in there. మళ్ళీ వాళ్ళు సిగ్గు లేకుండా ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ అని చెప్తారు. ఇంజెక్షన్ ని మళ్ళీ మోడర్న్ మెడిసిన్ ఇంజెక్షన్స్. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కాల్డ్ స్కానింగ్. సో ఐఎమ్ టెలింగ్ బికాస్ ఐ కాల్ ఇట్ అ రిలీజన్ కదా, దే ఆర్ ఫ్రోజన్ విత్ దట్ వన్ బుక్. ఆ ఒక్క పుస్తకం వాడు ఎవడో హానిమన్ అనేవాడు రాశాడు, అక్కడితో ఆగిపోయారు. వాడే వాళ్ళ ప్రాఫెక్ట్, వాళ్ళ దేవుడు, వాళ్ళ ఎవ్రీథింగ్. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. వాడు రాసిన పుస్తకం తప్ప ఇంకా తర్వాత లేనే లేదు. మిగతా వాళ్ళందరూ దాన్ని బేస్ చేసుకుని రాసేవాళ్ళు. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ వన్ బుక్ అన్నమాట. అందులో ఇచ్చిన 4-5 సూత్రాలను పట్టుకొని చేస్తారు. సో స్కానింగ్ అంటారు. ఏంటి కొన్ని పెద్ద పెద్ద హోమియోపతి దుకాణాలు ఉంటాయి, స్కానింగ్ చేస్తాము ఫెర్టిలిటీ అని. అబ్సల్యూట్లీ ఫ్రాడ్ అండి. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వాళ్ళు అందులో ఏమైనా చేసినా సరే ఈ మధ్య తెలివిగా అందులో దే ఆర్ ఇంక్లూడింగ్ దాన్ని ఏమంటారు, మన మోడర్న్ మెడిసిన్ యొక్క కెమికల్స్, అంటే వాట్ యు సే ద యాక్చువల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి అందులో వేస్తున్నారు. సో వాళ్ళ హోమియోపతి మెడిసిన్స్ లోపల వీళ్ళు చెప్పుకునే అలోపతి మెడిసిన్ కనిపిస్తుంది. సో సడన్ గా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి గుణం కనిపించేటప్పటికి హోమియోపతి పనిచేసింది అంటున్నారు. హోమియోపతి బై డెఫినేషన్ విల్ నాట్ వర్క్. బై డెఫినేషన్ ఇట్ విల్ నాట్ వర్క్. సో వీళ్ళు నమ్మకం మీద 10 మంది వస్తున్నారు, 10 మందిలో ఒకడికి తగ్గుతుంది, ఆ ఒక్కడి మాట వింటారు. ఎందుకంటే ఆ ఒక్కడే మాట్లాడతాడు. మిగతా 9 మందిని ఏం చేస్తారంటే వీళ్ళే నోరు మూయిస్తారు. ఎందుకంటే నేను ఒక్క వీడియో పెట్టినా, నేను ఒక్కడే కాదు, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ పుట్ అప్ వీడియోస్ రైట్. దాని కింద ఈ ఫ్రాడ్స్టర్స్, ఈ హోమియోపతి ఫ్రాడ్స్టర్స్ అందరు డాక్టర్లు, ఇదేంటి చిల్లరగాళ్ళు, ఇప్పుడిప్పుడే దాన్ని ఏమంటారు, బిఏహెచ్ఎస్ అనుకుంటా, అది చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భుక్తి, వాళ్ళ మోసపూరితమైన భుక్తి ఎక్కడ నాశనం అయిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి వీడియో కింద రాస్తారన్నమాట. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సైన్స్ డిగ్రీ సార్. సైన్స్ డిగ్రీ కింద ఇవ్వరు అనుకుంటా. అది మన ఇండియాలో ఇస్తారండి బాబు. మన కర్మ ఏంటంటే మన ఇండియాలో ఇస్తారు. దే ఆర్ కన్సిడర్డ్ టు బి ఎ డాక్టర్. UGC accepts it. I don't know అండి, but they shamelessly call themselves doctors. They are not supposed to actually, because ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల హోమియోపతి స్టూడెంట్స్ ని కానీ ప్రాక్టీషనర్స్ కానీ ప్రాక్టీషనర్స్ అనాలి, లేదా కౌన్సిలర్స్ లేదా కన్సల్టెంట్స్ అనాలి. వాళ్ళకి డాక్టర్ అనే పేరు కూడా లేదు. ఇక్కడ మన దేశంలో మాత్రం, ఎందుకంటే మన దగ్గరలో మూర్ఖులు ఎక్కువ కదండి, నమ్మకాలు ఎక్కువ. ఎవడేం చెప్పినా నమ్మేయటం, అసలు పనిచేస్తా లేదా చూపించమంటే చూపించడానికి లేకుండా పారిపోయింది. ఈవిడ ఒక్కడేని కాదు, బికాస్ షీ కేమ్, షీ గాట్ ఎక్స్పోజ్. బట్ నోబడి, అబ్సల్యూట్లీ నోబడి వచ్చి తిట్టడానికి మాత్రమే వస్తారు తప్ప ఆన్లైన్ లో ప్రూఫ్ లేదంటారు ఏంటండి.
ప్రపంచంలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఆన్లైన్ లో, వీళ్ళకి ఆన్లైన్ లో ప్రూఫ్ లేదంటే ఆ బిల్డింగ్ లోపల కూర్చొని దిక్కుమాల కాగితాలన్నీ ముందు వేసుకొని చూడాలంట. దే కాంట్ స్కాన్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఆన్ నెట్. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ నెట్, రైట్? ప్రతి ఒక్క మోడర్న్ మెడిసిన్ యొక్క unless it is protected under full copyright, everything is present on the net. దాని యాక్చువల్ కెమికల్ ఫార్ములా, దాని ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, అది ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్ని రాసి ఉంటాయి. ఎస్ సార్, యూ హ్యాడ్ ఎ క్వశ్చన్. అదే లాస్ట్ టైం వచ్చాను కదా, ఐ మీన్ ఆయన పేరు ఎవరు, నందూరి శ్రీనివాస్ అని యూట్యూబ్ లో చాలా ఫేమస్, వాట్సాప్ గ్రూప్ లో చాలా క్లెయిమ్స్ చేస్తాడు సార్. ఐ మీన్ లైక్ ప్రూఫ్. రీసెంట్ గా ఏదో వీడియో కూడా కైలాస్ మానసరోవర్ ఎవరో ప్రవణానంద మహర్షి ఎవరో రాశారంట, ఎవరో స్వీడన్ సైంటిస్ట్ ని కౌంటర్ చేశాడంట, అది గొప్ప చెప్తున్నాడు. మళ్ళీ స్పిరిచువల్ సైంటిస్ట్ అంట. అరే వాట్ కాంట్రడిక్టింగ్ నేమ్, ఐ డోంట్ నో. ఆయన మీద కూడా మీరు చేయాలి సార్. ఆయన ఐ డోంట్ నో ఇఫ్ మంత్రాల ఇస్ వాచింగ్ దిస్, ఆయన మేబీ హిస్ ఒపీనియన్ ఆల్సో విల్ బి బెటర్. స్పిరిచువాలిటీ ఆయన కూడా ఒక ఆయన గురించి చెప్తే కొంచెం. రైట్ రైట్. అంటే ఒక స్టార్టింగ్ లో మీరు కనుక చూస్తే ఈ నందూరి అనే క్యాండిడేట్, నందూరి శ్రీనివాస్, ఆయన ఐ బిన్ అబ్జర్వింగ్ హిమ్ ఫర్ ద పాస్ట్ 4.5 years అనుకుంటా. స్టార్టింగ్ లో ఆయన మోస్ట్ పాపులర్ వీడియో ఒకటే, ఐ థింక్ స్టిల్ నౌ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ అనమాట. పాముల నరసయ్య అనే ఒక క్యాండిడేట్ మీద ఒక వీడియో చేసాడండి, 3 to 4 years బ్యాక్, డెఫినెట్లీ 3 years బ్యాక్. పాముల నరసయ్య అనే క్యాండిడేట్ మీద ఒక వీడియో చేసాడు. అది పిచ్చ పాపులర్ అయిపోయింది, మిలియన్స్ లో ఉన్నాయి వ్యూస్ అనమాట. ఓకే, అది చూడగానే నాకు పిచ్చ నవ్వు వచ్చింది. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు దట్. ఫోన్ లో ఎవరికన్నా ఆ పాము మంత్రం చెప్తే పాము విషయం తగ్గిపోయేదంట, వాళ్ళు బాగుపడిపోయేవాళ్ళు అంట. ఇప్పుడు ఆ పాముల నరసయ్య అనే ఆయన చచ్చిపోయాడంట. సో ఆ నాలెడ్జ్ అతనితోటే మాయమైపోయిందంట. ఆ మంత్రం ఎలా పలకాలి, ఏ పద్ధతిలో పలకాలి అనేది ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. సో కన్వీనియంట్లీ that person is dead, so now we can't test it. So all we are allowed to do is just believe it blindly. కళ్ళు మూసుకుని ఒప్పేసుకోవాలన్నమాట. ఎస్ ఎస్ ఎస్, ఒకప్పుడు మన దగ్గర అంత పెద్ద గొప్ప ఆయన ఉండేవాడు, ఆయన హీ స్ట్రెసెస్ అండ్ లాంగ్వేజ్ కూడా విచిత్రంగా ఉంటుంది కదా. ఎంత గొప్ప ఆయన అంటే అంత గొప్ప ఆయన అనుకుంటాను. అవును, అలాగే మాట్లాడుతున్నాం. సో ఆయన మీద పడుతుందండి తొందరలోనే. హీస్ సడన్లీ హాస్ బికమ్ వెరీ పాపులర్. ఎందుకంటే మిగతా వాళ్ళు మరి మూర్ఖత్వం పెరిగిందో ఏంటో కానీ, ఇప్పుడు ఈయన ద రైజ్ ఆఫ్ ఈ నందూరి శ్రీనివాస్ ఎందుకో చెప్పనా, హీఈస్ అన్ ఇంక్లూజివ్ బిజినెస్ మ్యాన్ అండి. ఇప్పుడు చూసారనుకోండి, బంగారియా ఇస్ మోర్ ఆఫ్ అ షైవైట్. ఓకే, సో బంగారయ్య శైవాన్ని నెత్తికెక్కించుకుంటాడు. ఆయన కాంట్రవర్సీలు వేరే ఉంటాయి, తింగరోడ్లే కానీ ఈయన మన బంగారయ్య శర్మ ఇది మొన్న కూడా ఆయన హీ మేడ్ ఏదో మళ్ళీ పబ్లిక్ టాక్ లో అబ్జర్వర్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాట్ ఎవర్ ఇది ఏమంటారు, కళ్ళతో డిస్టీ అంట, దట్ ఈస్ ఈక్వల్ టు అబ్జర్వర్ ఎఫెక్ట్ అంట. ఇట్ ఈస్ బికాస్ దాన్ని సైన్స్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంది అని చెప్తున్నాడు రీసెంట్ గా. ఐ మీన్ అది యాక్చువల్లీ అతనికి తెలుసు అండి, అతనికి తెలుసు అది బురిడి అని, అతనికి తెలుసు అది బురిడి అని, కాకపోతే వినే సన్నాసులకు తెలియదు కదా. సో దట్స్ ద పాయింట్ అన్నమాట. వినేవాళ్ళకి తెలియదు, వినేవాళ్ళు ఏమనుకుంటారంటే అవును కదా. నేను వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఈ నందూరి శ్రీనివాస్ అనే ఆయన ఈ క్యాండిడేట్ అందరినీ కలుపుకుంటాడు అనమాట. ఇప్పుడు దెర్ ఇస్ అనదర్ గై, ఇదంటే నేను అలా ఇలా పేర్లు మర్చిపోతున్నాను. శివుణ్ణి మేము పూజించాం, గౌరవిస్తాం అని ఒకడు మాట్లాడాడు, రైట్. ఇంకొకడు అదే క్యాండిడేట్ అసలు ఈ సమ్మక్క సారకులు వీళ్ళు దేవతలేనా అసలు అని ఒకడు అన్నాడు, రైట్. ఇట్స్ ద సేమ్ గై. సో దీస్ పీపుల్ దే ఆర్
కొంతమందిని దూరం జరుపుతున్నారు, రైట్? కొంతమందిని దూరం జరుపుతున్నారు. సమ్మక్క సారక్కని పూజించే వాళ్ళు ఈ వైష్ణవం వైపు ఇతను మాట్లాడేది చిన్నజీయర్ వాగుడు చూస్తే ఒళ్ళు మండిపోద్ది అనమాట. అంటే మా దేవతల్ని తిడతావా అని. ఓకే, ఇంకో క్యాండిడేట్ యారి సమాజ్ మూర్ఖులు ఉన్నారు అనుకోండి. వాళ్ళు ఏంటంటే అసలు ఎవరు దేవుళ్ళు కాదు, వేదాలు తప్ప అసలు మిగతా ప్రామాణికం కాదు, అన్ని గురుడి కథలే అంటారు. వాళ్ళకి అదొకటి. ఈ ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఆవేశానికి పోయి భగవద్గీత తప్ప ఇంకో పుస్తకమే లేదు అసలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ భగవద్గీత, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అంటారు. ఫర్ దెమ్ ఇట్ ఇస్ లైక్ బైబిల్. సేమ్ వాళ్ళకి క్రిస్టియన్స్ తేడా ఏం లేదు. సో బైబిల్ వీళ్ళు ఎలాగే తిరుగుతారు అన్నమాట. సో ఈ క్యాండిడేట్, మన నండూరి శ్రీనివాస్ అనే క్యాండిడేట్ అందరినీ కలిపేసుకుంటాడు. సాయిబాబాని పొగిడేస్తాడు, చిన్న దేవతల్ని, పెద్ద దేవతల్ని, గ్రామ దేవతల్ని పొగిడేస్తాడు, శ్రీ విష్ణు రూపాయ అని చెప్పి నమశివాయ అంటాడు. సో అందరూ మనోళ్ళే, ప్రతి ఒక్కటి మనమే. సో ఎవ్రీబడి ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్. రీసెంట్ గా 1 million కూడా క్రాస్ అయినట్టున్నాడు. సో ఆ ఇంక్లూజివ్నెస్ ఉండటం వల్ల అందరినీ పిలుపుతాడు, రైట్? సో పడుతుందండి తొందరలో, అతని మీద కూడా పడుతుంది. ఐఎమ్ కలెక్టింగ్ సమ్ మెటీరియల్ అబౌట్ స్టూపిడ్. నార్త్ లో అమోఘ్లీలా అని ఇంకో ఆయన ఉన్నాడు యూట్యూబ్ లోనే. అబ్బో, సర్కస్ క్యాండిడేట్ అండి అమోఘ్లీలా వాళ్ళు. అమోఘ్లీలా ఇద్దరు చున్ను మున్ను గాళ్ళు కదా, ఇద్దరు సర్కస్ గాళ్ళు. ఒక్కడే నేను ఒక్కడనే చూసాను. ఆయన అదే భగవద్గీత గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు. ఐ థింక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ శిక్షార్థకం. శిక్షార్థకం అనే ఒక ఛానల్ ఉండేది. శిక్షార్థకంలో ఇద్దరు సర్కస్ బఫూన్లు ఇద్దరు ఉంటారు. అమోఘ్లీలా ఐ థింక్ ఐ హావ్ టు సీ వన్స్ మోర్. మేబీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్. అమోఘ్లీలా ప్రభు ఆయన మై ఆశ్రయ అనే ఏదో ఛానల్. ఆయన కూడా డిబేట్ చేశాను నేను. పోన్లేండి, వాళ్ళ తరఫోళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళ తరఫోళ్ళు ఎవరైనా వస్తేనే మంచిది. ఐ వాంట్ them to put their what do you say, I want to listen to them, what their point of view is. Right sir, అయితే thanks a lot అండి. Okay, thank you. Yeah, thank you. Okay, Prashant garu, your devices are not connected as I can't take you in. Let me take one more person. Gireesham garu wait చేస్తున్నారు. let me take Gireesham garu. I think I know this person. Hello మనోహర్ గారు, గిరీశం మాట్లాడతాను. నమస్తే అండి. చెప్పండి సార్. మీ వీడియోస్ నేను చాలా రోజుల నుంచి చూస్తానండి. వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన తర్వాత కొన్ని కామెంట్స్ చేయాలనిపించింది. మీ ఫస్ట్ వీడియోలో వచ్చిన భాస్కర్ రాజు గురించి, ఆయన డాక్టర్ అని చెప్పుకుంటూ ఇవాల్యుయేషన్ ని క్వశ్చన్ చేస్తూ సైన్స్ ని క్వశ్చన్ చేస్తుంటే ఆయన ఏం డాక్టర్ అర్థం కాదంట. ఆయన శుభ్రంగా ఈ రోడ్డు పక్కన శనగలు పకోడీలు అమ్ముకోవడం బెస్ట్ అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. అది కుదరకే మరి ధర్మరక్షణ పేరు చెప్పి రోజుకొక లైవ్ పెట్టుకుంటారు. అలాగే అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటి ఇంకా ఉన్నారు క్యాండిడేట్లు. వన్ ఆఫ్టర్ అదర్ చెప్పిన తర్వాత I'll tell you how they are harmful for Hinduism. రెండో అతను ఇది యూనివర్స్ ని క్రియేట్ చేయని చెప్పిన అమృత సిద్ధి, హూ ఇస్ గాడ్, రకరకాల పేరు మార్పులు వచ్చినాయి. అమృత సిద్ధి అందులో ఒక కామెంట్ కూడా చూశాను, మరి మీరు పెట్టారా, నేను ఆల్రెడీ యూనివర్స్ ని క్రియేట్ చేశాను, ప్రూవ్ మీ రాంగ్ అంటే ఆయన కిక్కురు అనలేదు. వాళ్ళు క్రియేషన్ జరగలేదురా మొగుడా అంటుంటే క్రియేట్ చేయి అంటుంటే అలాంటి వాళ్ళు అసలు. పైగా వీళ్ళు ఏడ్చేది ఏమిటి మిగతా మతాల మీద. మన బొక్కలు చూసుకోకుండా, మన బొక్కలు అందరూ చూస్తున్నారు, వాటిని శుభ్రంగా కుట్టించుకుని మన బొక్కలు కనిపించకుండా చూసుకోవాలి. కానీ మిగతా బొక్కల మీద పడేస్తుంటే హిందూయిజంకి ఉపయోగం ఉండదు అన్నట్టు. నాకున్న కంప్లైంట్ కూడా అదేనండి. వీళ్ళు ఈ మన ధర్మరక్షకులు అని పేరు చెప్తున్న కొంతమంది ఉన్నారు, కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఆ ఛానల్స్ ఈ పాటికి చూసే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కడు కూడా క్రిస్టియానిటీని వదిలేసి హిందూయిజంకి వచ్చి
ఇప్పుడు నిజమైన హిందువుల కంటే, అంటే హిందూ మతంలో పుట్టి ఇప్పటికీ హిందువులుగా ఉన్న వాళ్ళ కంటే కూడా ఆవేశపడి ఎదవేషాలు వేస్తుంటారు. సో ఐ డోంట్ నో, ఐ టాక్డ్ అబౌట్ దిస్ ఎఫెక్ట్ ఇన్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఆల్సో. ఏంటంటే కొత్తగా మతం మారి హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి వెళ్ళినోడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆల్రెడీ 2-3 తరాలుగా క్రిస్టియన్ గా ఉన్నవాడి కంటే వీడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది అనమాట. నాకేదో తెలిసిపోయింది, నేను అందరికి చెప్పేయాలి అని చెప్పి పిచ్చగా పోస్టులు పెట్టడం, యేసు నిజమైన దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్పి కథలు చెప్తారు. సో ఇక్కడ రివర్స్ జరుగుతుంది. క్రిస్టియానిటీలో ఉండి వాళ్ళు తన్ని తగిలేసారా మరి లేకపోతే ఏం జరిగిందో కానీ ఇక్కడ పరిగెత్తుకొచ్చారు. ఆ కరుణాకర్ సుగ్గున ఒకడు, హమారా ప్రసాద్ ఒకడు, అండకొండ రాముడు అని ఒకడు, ఇంకెవరున్నారు, ఆడి పేరేంటి, బూతుల గోపిగాడు ఒకడు, ఇంకొకడు ధర్మ పోరాటం రాజేష్, వీళ్ళందరూ క్రిస్టియానిటీ వదిలేసి వచ్చిన వాళ్ళు అండి. వీళ్ళ దరిద్రం ఏంటంటే, ఈ ధర్మరక్షకుల దరిద్రం ఏంటంటే, ధర్మరక్షణ లేకపోతే వీళ్ళ ఇదంతా తీసుకెళ్లి ఎక్స్ క్రిస్టియన్స్ చేతిలో పెడుతున్నారు. వాడు ఒక్కొక్కడు పచ్చి బూతులు మాట్లాడటం, అసలు హిందూ మతం అంటే ఇలాగే ఉంటది అనేంత దారుణమైన మాటలు అనమాట. అసలు వాళ్ళ వీడియోలు చూడటం ఒళ్ళు మండిపోతుంటది. వీడు ఈ బొక్కల డాక్టర్, ఈ ధర్మమార్గం భాస్కర్ రాజు, 99% ఆఫ్ వీడియోస్ లో 99% వాడి ఛానల్లో ఉన్న ధర్మ మార్గం 99% వీడియోస్ లో క్రిస్టియానిటీని ఇస్లాంని తిట్టడం. 99% క్రిస్టియానిటీనే తిడతాడు లేండి, ఇస్లాంని తిట్టేంత దమ్ము లేదు. అక్కడో చోట 4-5 వాగుడు బాగుతాడు, కానీ పేరుకు మాత్రం ధర్మ మార్గం. 1% ఆఫ్ వీడియోలో మాత్రమే వాడి సొంత మతం గురించి మాట్లాడతాడు. ఆఖరికి రామాయణ ప్రవచనం అని చెప్పి ఒక సిరీస్ మొదలెట్టారండి. అందులో రామాయణం మాట్లాడేటప్పుడు, రామాయణం గురించి మాట్లాడుకునేటప్పుడు క్రిస్టియానిటీ ఎందుకు, పాస్టర్లు ఎందుకండి, వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళని తిట్టుకుంటూ మాట్లాడుకుంటారు. అంటే ఇంకొక లైవ్ ప్రోగ్రామే దొరకలేదా? రామాయణ ప్రవచనం అని చెప్పి ఒక ఛానల్, ఒక స్ట్రీమ్ మొదలుపెట్టి 2 గంటలు ఏదో చెప్తారు. అందులో కూడా పక్క మతం తిట్టుకోవాలి. ఇలాంటి ధూర్తుల చేతిలో, ఇలాంటి మూర్ఖుల చేతిలో, బుర్ర తక్కువ వెధవల చేతిలో మత రక్షణ, ధర్మ రక్షణ అనేది వాళ్ళ చేతిలో పెట్టారు ఈ బుద్ధి తక్కువ వెధవలు. కింద కామెంట్లు చేసి చప్పట్లు కొట్టి, వాడేమో ఈ ఎదవలందరినీ ఎదురు పెట్టుకుని నీట్ గా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఐ డోంట్ కేర్ అనుకోండి, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్మేవాడు అమ్ముకుంటున్నాడు, అది దట్స్ దేర్ బిజినెస్. బట్ ఇట్స్ లాఫబుల్ టు మీ. ఎలాంటి చేతిలో పెడుతున్నారు. అవును, వెళ్తూ చెప్పాలి. ఇంకా మీ ఫేవరెట్ కుషాన్, తమ్మిడి జ్ఞానం లేదు, ఏం మాట్లాడుతుండో తెలియదు. నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి ఎవరో కొండు, ఎందుకంటే మనిషి జ్ఞానం లేదు కాబట్టి. ఏమని తెలిస్తే, ఏమోనండి నాకు తెలియదండి, అలా అన్నారా అండి, మీరే చెప్పాలండి. ఇది ఈ క్యాండిడేట్ కి పిహెచ్డి అంటే ఆహా పిహెచ్డి, ఓహో పిహెచ్డి అంటారు. మా డిపార్ట్మెంట్ లో పిహెచ్డీలు ఎలా సంపాదించుకున్నా నాకు తెలుసు. పిహెచ్డి అంటే గొప్ప ఏమి కాదు, శుభ్రంగా చదువుకున్న వస్తుందో, లేదంటే గైడును పట్టుకుని ఆ గైడుని చంకనాకి లేకుండా పిహెచ్డి వచ్చేస్తుంది. ఇలాంటి చంకనాకి పిహెచ్డీలు వచ్చిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు. అసలు పిహెచ్డి అనేది గొప్ప అనేది కాదని ఒకసారి పుష్పాన్ని వింటూ ఉంటే పుష్పానికి అర్థం అవ్వాలి. ఆ తర్వాత అప్పుడెప్పుడో ఇస్కాన్ అనుకుంటూ వచ్చి, నేను సైంటిస్ట్ ని, అంత ఇవాల్యుయేషన్ లేదు అంటూ వచ్చి కొన్నాళ్ళు 2 లైవ్ డిబేట్ వచ్చిన క్యాండిడేట్ అనుకుంటా. ఇంకో అతను అసూత్ర నాయుడు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు, సినిమాలో ఐటమ్ నెంబర్ టైప్ లో వచ్చాడు, కానీ ఏమీ చూపించకుండానే వెళ్ళిపోయాడు. ఐటమ్ నెంబర్ లో వచ్చి ఏదో చూపించాడంటే పుని చూసాం. తర్వాత కొన్నాళ్ళ క్రితం వచ్చిన ఒక మోరల్ పోలీస్, విషయం తెలియదు, ఏమీ చదువుకోలేదు, అదే పిహెచ్డి చేస్తున్నాడంట. మరి పిహెచ్డి దేంట్లో చేస్తున్నాడు, ఏమీ చదువుకోలేదు. ఆస్ట్రాలజీ అండి, ఆల్రెడీ ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేస్తున్నట్టు. మరి ఇంకా ఆ క్వాలిఫికేషన్ చాలా, అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటాం మంచిది. వీళ్ళందరికీ తోడు ఆ వీసీ చూడాలండి. ఇప్పటికీ కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సరైన సమవుజ్జి లేదా కాస్త గట్టిగా డిఫెండ్ చేసే క్యాండిడేట్లు ఎవరన్నా వస్తారేమో అని చూస్తే,
వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 4-5 అభాండాలు వేసేయటం వెళ్ళిపోవటమే తప్ప, పుస్తకం తెరువు నేను చూపిస్తాను, ఇందులో ఏది మంచి ఉంది ఏది చెడు ఉంది అని చూపిస్తాను అనే ధైర్యం చేసేవాళ్ళు దొరకట్లేదు అసలు. ధర్మరక్షణ పేరు చెప్పుకుని ఇప్పుడు నేనేమో చాలానే చెప్పా, రామాయణంలో తప్పులున్నాయి, మహాభారతంలో తప్పులున్నాయి, ఈ కాలానికి పనికిరావు. తప్పులున్నాయంటే ఇప్పుడు వాళ్ళని పట్టుకుని మనం అన్ని దండగా, ఇప్పుడు రాసినోడు పోయాడు, రాయించుకున్నాడు పోయాడు, ప్రచురించినోడు పోయాడు, రైట్? సో ఆ కాలంలో ఏదో జరిగిపోయింది, తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టుకోండి, లేదా పూజ గదిలో పెట్టుకొని బయటికి తీసుకురాకుండా అక్కడే ఉంచండి, అది దాన్ని పట్టుకుని ప్రపంచానికి నీతులు చెప్పొద్దు అనేది నా పంద. అందులో గొప్ప ఉంది, అసలు నీకేం తెలుసు అని మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కళ్ళన్నా వచ్చి పద తెరువు, పుస్తకం తెరువు, నీకు ఏదుందో నేను చూపిస్తాను, నువ్వు ఎక్కడ తప్పులు ఉన్నాయని చూపిస్తాను చూపి అనే ధైర్యం ఉన్న క్యాండిడేట్ ఒక్కడ దొరుకుతాడని వెయిట్ చేస్తాను మాస్టర్. 35 స్ట్రీములు జరిగినాయి, ఎన్నో స్ట్రీమ్ లో వస్తారో చూస్తాను. అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ 1%. ఆ తర్వాత ఇంకోటి చెప్పాల్సిన ఏంటంటేనంటే, ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు మిగతా గ్యాంగ్ వీళ్ళంతా అంటే ఈ క్రిస్టియన్స్ వచ్చి హిందూయిజం కన్వర్ట్ చేస్తున్నారని ఎదుస్తున్నారు. కానీ ఇక్కడ మా దేశాల్లో ఈ హిందువులందరూ వచ్చి ఇస్కాన్ గిస్కాన్ వచ్చి క్రిస్టియన్స్ అందరినీ కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రమోషన్, వాళ్ళు వినాయక చవితి అయితే రోడ్డులు బ్లాక్ చేసి వినాయకుని తీసుకొని సముద్రంలో మొత్తం దగ్గర నుంచి, అంటే అఫ్ కోర్స్ పోలీస్ పర్మిషన్ తీసుకుంటున్నాం. ఈ మత ప్రచారం ఇంత అంతా లేదండి, చాలా ఎక్కువ కన్వర్షన్. మరి ఏం ఆశలు చూపించి కన్వర్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ చాలా ఎక్కువ కన్వర్షన్. మరి మరి ఎందుకు మాట్లాడరో మరి. ధర్మ మార్గం ఇప్పుడు ఇండియాలో వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇక్కడ క్రిస్టియన్స్ ఎంత ఏడవాలి? ఏడ్చి ఈ హిందువులందరినీ వాళ్ళు ఇండియాలో తంతున్నట్టు ఇక్కడ కూడా తన్నాలా? అంటే మనం చేస్తేనే సంసారం అండి, పక్కన వాళ్ళు చేస్తే అది ఇంకో వ్యాపారం అవుద్ది, అది వాళ్ళ ఉద్దేశం అనమాట. మనవాడు చేస్తేనేమో ప్రేమ వాత్సల్యంతో పిలిస్తే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని అది అడిగేమనుకోండి అదే చెప్తారు, మా వాళ్ళు ప్రచారం చేస్తారా? నో, మా వాళ్ళు అలా ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ అంటే వాళ్ళే అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తున్నారు అని అంటాడు వాడు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ ఈ ఇక్కడికి వచ్చి క్రిస్టియన్స్ దగ్గర వచ్చి రైస్ బ్యాగ్ కన్వర్ట్ అయిపోతున్నారు. అంటే ఒక రైస్ బ్యాగ్ ఇస్తే, ఒక 5 కిలోల బస్తా ఇస్తే మతం మార్చేసుకుంటున్నారంటే ఎంత వీక్ మతం అండి అది. వాళ్ళకి సిగ్గన్నా లేదా మాట అనుకోవడానికి. అంటే వాళ్ళకి దే డోంట్ నో ఫండమెంటల్ రీజన్ వై సమ్వన్ ఈస్ కన్వర్టింగ్ రిలీజన్. మతాన్ని వదిలేసుకుంటున్నది ఎందుకు అనేది అర్థం చేసుకోవడం కాదు కదా, కనీసం తెలుసుకునే జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. చెప్తే కూడా తెలుసుకునే జ్ఞానం లేదు. అది తెలుసుకున్న రోజున మత మార్పిడి హిందూయిజం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. నిజంగా మతం అయితే మన బొక్కలు మనం చూసుకుంటున్నాం కాబట్టి మనం కూర్చుకుంటే చాలా స్ట్రాంగ్ అయ్యి అది దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంది అంటే ఉపయోగం ఉంటుంది, లేదు అంటే ఎలాగో ఉంటుంది. నేను 4-5కి మెసేజ్ పెట్టానండి. అంటే దే కాంటాక్టెడ్ మీ ఫస్ట్. అంటే ఈ ధర్మరక్షకుల పేర్లు చెప్పాను కదా ఇందాక, కొంతమంది వాళ్ళలో కొంతమంది నాకు టెలిగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యారు. అంటే దమ్ముంటే లైవ్ లోకి రా ఇట్లా అరవటానికి అని చెప్పి వచ్చారు. వాళ్ళకి సింపుల్ గా చెప్పారు, బాబు మీ బోడీ ధర్మరక్షకులు ఒక్కడికి కూడా హిందూ ధర్మాన్ని కాపాడటం రాదు, నాస్తికుడిని నేను చెప్తా మీ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో, ఒకసారి లైవ్ లోకి రండి, నేను చెప్తాను మీకు ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో, ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ సజెషన్. తర్వాత ఇంకొక 5 ఏళ్లలో కన్వర్షన్స్ మొత్తం ఆగిపోతాయి, చూస్తుండండి అని చెప్పా. ఒక్కటి రాలేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కన్వర్షన్స్ జరుగుతూ ఉంటేనే, వాళ్ళని తిట్టుకుంటూ ఉంటేనే వీళ్ళకి డబ్బులు. ఈ ధర్మరక్షకులని పేర్లు పెట్టి ఛానల్స్ పెట్టుకుని రోజుకు ఒక లైవ్ చేసి వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ చేసే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వ్యాపారం నాశనం అయిపోద్ది కన్వర్షన్స్ ఆగిపోతే. ఎప్పటికీ వాళ్ళకి ఒక శత్రువు ఉండాలి, ఆ శత్రువు క్రిస్టియన్ నోరు మూసుకునేవాడే ఉండాలి. వాడు అసలు మతం మారిపోతుంటే, మనోడు మారిపోతుంటే ఆపాల్సింది పోయి మారిపోయిన తర్వాత తిడతారంటారు. మారిపోకుండా ఆపుదాం రా ఫస్ట్ అనే ఆలోచన ఒక్కడికి లేదు. ఎందుకంటే ఒకసారి మారటం మానేస్తే తిట్టుకోవడానికి మనుషులు ఉండరు, లైవ్ చూసేవాళ్ళు ఉండరు. లాస్ట్ 2 పాయింట్స్ అండి. పుష్పానికి హోంవర్క్. ఏం మిస్టర్ పుష్పాన్, వైష్ణవులకి మోస్ట్ సీక్రెట్ ప్లేస్ ఏంటి అంటే శ్రీరంగం టెంపుల్. అసలు శ్రీరంగం టెంపుల్ ఎవరు కట్టారు, దాన్ని ఎవరు మెయింటైన్ చేశారు, దాన్ని ఎవరు కూల్చారు, కూల్చి తిరిగి ఎవరు కట్టారు అనేది కొంచెం, ఆ బ్రిటిష్ వాళ్ళ మీద ఎవరు పోడారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు పోడారు, ఫర్గా ఎవరు పోడారు, ఈ విషయం కొంచెం హోంవర్క్ చేస్తే నీకు టిప్పు సుల్తాన్ గురించి కొంచెం అర్థం అవుతుంది.
అండ్ లాస్ట్లో నిజంగా హిందూయిజం అనేది ఎక్కువ రోజులు బతుకుతుంది అంటే ఆ మంత్రాల గారేనండి, అలాంటి వాళ్ళే. He keeps his religion private to himself. He does not have to promote his religion. He will never, I don't think he is promoting his religion. But he is happy to go and correct any mistakes in his religion. So hats off to Mantrala Garu, and thank you very much, Manar Garu, for giving me this opportunity. Thanks a lot, Rani. Thanks a lot. Thank you. Okay, great. I think someone is waiting. Let's see. Tesseract. It's the name called Tesseract. Let's see. Hi, Tesseract. Hi, sir. Can you hear me? Yeah, I can hear you. Yeah. Okay, sorry, I'm a bit out today. Maybe it's some background noise. I'll just go somewhere a little bit far away. 1 minute. Actually, I Yeah, can you didn't come speak? here to debate. Is Yeah. it? Can you hear me Can now? you speak in? Can you speak in Telugu, or should we continue in English? Actually, I'm brought from the Telugu states. I don't know to speak in Telugu. So if we can speak in English, it'll be best for my side as well. Yes. Okay. You can put up your question and then you can mute so that no background. Yeah. So actually, first I just want to say that I am from a Christian background, but I sort of lost my faith and everything a long time back, and I don't really think that people who are becoming Christian are doing a great thing. I'm just giving this disclaimer because whenever you talk about Christians in India, at least in the last few years, I've noticed that it's become very toxic. Like you have people, I mean, first you call us rice bags and call us sellouts. Now you have people who openly sort of say that we are anti-nationals and all that. So whenever I've been getting into arguments with these people, and that's why if whenever someone says something bad about it, I inevitably start defending Christians and all that. So I don't want to so if that happens, I just want to know it's not because I love Christianity or anything like that. Okay. You don't have to worry. And, Everybody who is not a rabid Hindutva person has been called anti-national. So even a normal Hindu, a normal person who keeps his religion to himself has also been called as anti-national. So that word has no longer any meaning at all, because for everything and anything that word is being used, right? Even if I question somebody, they are called anti-national. So that word is totally useless now. Okay, great. Actually, so I think what I wanted some insight on is something that I have noticed from, mainly see, because whatever ex-Christians in India I'm able to find, they are all these people who, are not like proper atheistic ex-Christians. They're like ex-Christian Hindus. So, I don't know, and and it's not fun. I don't care if you join one religion to another. I don't care that, a lot of people, don't have a good opinion on the people who follow the ex-religion and all that. But I'm just surprised that even these ex-Christians sometimes now say these very, very mean and very, very nasty things. Like I don't expect ex-Christians to call Indian Christians as anti-national or stupid or good for nothing, or even this thing, and even some ex-Hindus also. Like the way some of them speak about people who are Hindus, like yeah. So I just want to try understanding, like at least as far as South India is concerned, because just recently there's this discussion in certain quarters about Indian ex-Muslims going to Hindu to a side, but at least a lot of these ex-Muslims are proper atheists. I just want to know, like, if someone shifts from one religion to another, why do the vocal ones, at least who keep on speaking about, are so negative and so nasty towards the followers? So, like, because can you give me some insight? Because the most famous ones are from Telangana and Tamil Nadu and all that. Not Telangana, Andhra, and It's Tamil good Nadu. business. It's actually good business in the sense that see, right now there is this rise of this rabid Hindutva. I call it rabid because it deserves the name rabid Hindutva, right? So the undeterred hatred of anybody who is not thinking like them. So everybody who is not thinking like them is an anti-national, and that kind of that breed of people is growing, or at least online, because I don't see that on the ground. Online it is growing. Everybody is a closet rabid Hindutva.
a rabid person, right? When they are Correct. actually in their business, they don't dare to do all sorts of nasty talk. But when online, they become someone else. It's schizophrenia, Yeah. right? But Yeah. then Yeah. the point is, when you are more vocal against one religion, there are other people who are watching your videos. So it is good business. Correct. So, so see, there are many. You have taken some examples, but because you're not a Telugu speaker, maybe you don't know. But there are a bunch of channels here in Telugu YouTube, Yeah. Yeah. which are which have names, Hindu names. The channel names are Hindu, like Dharma Margam or something like that. So Yeah. 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 it I looks, understand. yeah, so it looks like as if they are promoting their religion, but actually not. What they're doing is um, poisoning the other. The same thing is with uh, on the Christianity side also. Yeah. There are Yeah. I do. some I'm channels. not saying that they are bastards. They are also very sorry for Ah, a word, but I know that they are the ones who are that they are the ones who started this, and now others also joining in. But it is yeah, so yeah. both sides have Hmm. gone so much too far, right? So much far that now we don't know who started it, and it doesn't even matter now, Correct. right? These Christians say that you guys have started telling our Jesus is doesn't have a father and such sort of nastiness. So these guys are saying your Rama does not have a father. He is born of a payasam and all that. So the nastiness started. Yeah. The escalation started. So now we don't Hmm. know, and we should not care who started it. Okay, Yeah. Correct. because there is no point But in looking so far back. Now the only thing is to stop the hostilities on both sides at the same time. Now that's not going correct. to Correct. happen, because the minute you stop hostilities, there is nothing to yell about, and there are no videos to make about. See that? Correct. See Yeah. the act. You can mute. I think there are some background noise. So no, Yeah. it's just a plane keeps on passing over. It's okay. Okay. So now the actual original businessmen. Okay, the original businessmen, the pastors, the swamis, and these people, they have their channels, and they don't care about another religion, right? They keep talking about their Bible, their Gita, their Ramayana, their Mahabharata, and they are happy about it. Those are not the rabid ones, Yeah. right? Those just what they do is they just promote the unscientific and the stupidity and the Absolutely. superstition along Hmm. people. But the point Correct. is, Correct. these second grade businessmen, right, who call themselves dharma rakshaks, or on both sides, Hmm. they are they are the useless people who are like jackals, right? Okay. Lions actually eat their meal. When lions Yeah. Yeah. leave, jackals come and pick out the bits. The original Correct. swamis and the original pastors, they do their business in their own way. They don't care about a pastor, a proper pastor who is preaching his Sunday this thing. He doesn't care much about another religion. A Correct. swami or a pravachana karta in Hinduism, he doesn't talk much about. He doesn't even talk about another religion. He talks what Rama did and what Krishna said, Yeah. right? Yeah. But these people, they think they are dharma rakshaks, and they have turned on the hostilities on both sides. Yeah. So it's Yeah. become But so actually, toxic that, yeah, hmm. No, no. I go mean, I ahead. can understand why people who are born as Christian and people who are born as Hindu, and when you see somebody, 1 minute, a plane is passing by. Yeah. What my question is, see, at least some of these people have to be genuine. It's not that everyone is just like a fake person and is trying to, put a persona and attack. What I'm surprised by is that I can understand people who are born as Christians, born as Hindus, who have this very hostile take when they encounter hostility. No, But no, they don't. That's right. The point is, the people, hmm, let's say a Christian who's been Christian for the past 2 or 3 generations, right? That yeah, fellow will not have hostility because he has his own book to read. He doesn't care huh, what Gita says or Ramayana says or anything else says. He is busy yeah, reading correct, his own Bible. Now, a correct, person who's born Hindu and who is not so much worried about other people converting, he says, "I am not going to convert. I have my Ramayana. I have my Bhagavad Gita.
I'm going to Mhm. read my books. My Krishna talks to me. I don't care if someone else thinks Jesus talks to them. I don't care. So these people Mhm. never come online and spread hostilities. The only people who spread hostilities are the insecure fellows, Yeah, correct. ex-Christians. So they come out of Christianity, they take up Hinduism, and they start bad mouthing Christianity. And Yeah, there are people who came out of Hinduism, joined Christianity, and started bad mouthing Hinduism. absolutely. Yeah, I always yeah. keep saying that the original people who are born as their religion, they are not the crazy ones. They just read their Mhm. books and they don't care what others think. Mhm. The ones who have converted, they become more rabid because they have something to Yeah, prove, yeah, right? They found yeah, some new found knowledge and they want to share with the world, and they want yeah. to share it in such a way that someone else will start converting. So they think that by putting hate on someone else's book, Mhm. they will come to my book. Yeah, That's not that's going to right. happen. That's the That's never simplest way going to to do happen. it, and that doesn't work. Yeah, yeah, It don't work. Doesn't work. that doesn't work. I mean, because actually what you said is absolutely correct, because there are some like purely religious channels about Hinduism and Christianity, and it's very, very occasionally that you see them talking about other religions, and that's oftentimes only when someone else has called them out, right? Yeah. So that's one thing that's very right. I was just surprised as like they sort of taste, like they sort of make this image that everybody on the other side is completely obsessed with them, and like hating you is the only central thing to their identity. I'm like, dude, I don't even remember talking about you all guys when I used to go to church, and Hmm. there not a day goes by. But anyways, like just maybe I think this is one thing that I'd like to know your opinion on, because see, it is not as if India doesn't have people who can see through their own religion's bias and like get out of it. Because because I mean I remember this one video of this guy from Uttarakhand who sort of converted, who sort of became a Christian, okay, and like I mean he had this there's this so he went to this group of people who also were sort Hmm. of ex-Hindu Christians like him, and like they were sort of just saying how ridiculous the whole story of when that Ganesh's head was cut up, how could a god who knows everything not know that his own son was there and cuts it up? And like these are such basic inconsistencies, and they expect us to believe that. And I'm like, dude, in the own New Testament, we don't even know how many women or how many people went and found Jesus' empty tomb when they're talking about inconsistencies. So, like, Yeah. what would you? How do you explain this kind of No, this is sort of this double is speak? dissonance, Yeah, right? This is yeah. How do dissonance. you What explain this they dissonance? No, it's not an explanation. It is just that they are hypocrites to the core and they are just blind to uh, their own book, but they have Yeah, complete logic and they speak as if they are full rational people when it comes to someone else's book. It's always yeah, like yeah, that. That's why these people, right, who say that one book is correct, another book is wrong, are the most disgusting people to talk because you can easily expect what they say. Someone who yeah. I does know. someone who cannot believe that a donkey can fly, right? In Islam, donkey flies Yeah, that Burak. along with Muhammad on it. When they Yeah, say that, yeah, what donkey can fly, but they'll easily believe that a monkey can fly from one corner of this thing to another. They're crossing an yeah, ocean. yeah, yeah. So they'll Correct, believe that, correct. right? Yeah. So and the vice versa is also true, Mm. right? So those people are the most useless to speak and they are most dishonest people. So they have to be called out. That's all. It's common. It's common across Yeah. everything. My book is full of miracles, and my miracles are allowed and they are possible. Mhm. But someone else's Yeah. miracle, that is funny. Yeah. No, but at least, but see, what I'm trying to ask is that I can understand people who are raised as Christian, raised as Hindu, raised as Muslim, believing in these things. Like, because the people who I was referring to, they were raised as Hindu. Yet somehow or the other, when they Ah, became Christian, they can see everything there. But me that you came to believe, me that see, you're smart enough to come out of your own religion's dogma. Okay, but where there's like literal contradictions within your own, with the writings of your own gospel, that you don't sort of think about. You just sort of rationalize it completely. So that kind of yeah, dissonance I'm sometimes wonder about. How do people who convert do it? Because people who are raised, at least they don't have any. That's the excuse. They were raised. You never taught any better. But you have hmm. the brains, but you still don't use it. That's what I'm trying to just sort of understand. No, no, they're I just just being have to laugh dishonest. at them. That's Yeah. all.
it's not at all. I don't believe for a second that they can't see. They see that their own book has full of bullshit, but they don't want to concentrate, or they don't want to even accept or even acknowledge that their book is bullshit. They just want to hit the opposite person where their book is false. That's all. Yeah. So, Okay, so then. Thanks a lot. yeah. It's been Thanks. It's a good conversation. Thank you. yeah. Thank you. Okay, next. ఎవరిని తీసుకుందాం నెక్స్ట్? Goparaju Sumanth. Let's see. Okay, I think Jeevan garu. Let's talk to Jeevan. Hi, Jeevan garu. హలో అండి, వినిపిస్తుందా? Yes, sir, చెప్పండి. నేను మతాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. బేసిక్ గా ఇప్పుడు ఉన్న మతకర్తలు అందరూ మనం కూడా మన మతానికి వచ్చేసరికేమో జీరో ఐక్యూతో మాట్లాడతాము. అదే వేరే ఒక్క మతాన్ని మాట్లాడేమో 150 ఐక్యూ ఉన్నట్టు మాట్లాడతాము. జస్ట్ లైక్ ఐన్స్టీన్స్ లాగా తప్పు పట్టడం ఇవన్నీ చేస్తాము. అంటే మన మతంలో ఉన్న బురదను మనం పట్టించుకోం, కానీ వేరే మతాన్ని మురికాలు అని తిడతాము పచ్చిగా మాట్లాడాలంటే. ఇదే జరుగుతుంది. అయితే నేను ఒక లైవ్ ఎగ్జామ్ చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒకతను, సో వాడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట. సో వాడు బీటెక్ లో ఫ్రెండ్ నాకు. అయితే బీటెక్ లో ఉన్నప్పుడు అంతగా పెద్ద దైవత్వం అంతా చర్చిలోకి వెళ్ళిపోయేవాడు. అయితే ఒక 2 years బ్యాక్ వాడు ఊర్లో ఉన్నప్పుడు సమ్వన్ బ్రెయిన్ వాష్ అనుకుంటా వాడిని. పూర్తిగా అసలు ఒక పాస్టర్ బ్రెయిన్ లో మారిపోయాడు క్రిస్టియానిటీకి. వాడు మారిపోయినటువంటి ఫోన్ చేసి, అరే మామ ఇది చేయరా, ఈ దేవుడు మీ దేవుళ్ళు అంతా వేస్ట్ రా, జీసస్ రా గ్రేట్ రా, క్రిస్టియానిటీ అనేది వే ఆఫ్ లైఫ్ రా, లివింగ్ అని నాకు చెప్తుండేవాడు. సో ఒక 10 days బ్యాక్ నాకు ఇంకా ఆపుకోలేకపోయినా, వాడికి డైరెక్ట్ క్వశ్చన్ చేశాను నేను. అంటే ఎందుకు మారాలనిపించింది నీకు, ఇలా క్రిస్టియానిటీ నువ్వు అంత పట్టించుకోపోయాడు కదా, ఎందుకు మారావంటే, అది అన్ని మతాలు చూసారా నేను, నాకు క్రిస్టియానిటీలోనే వే ఆఫ్ లైఫ్ అనేది తెలిసిందిరా అంటే నేను అడిగాను నేను వాడిని. అంటే ప్రతి మతంలో అన్ని బుక్స్ చదివేసి అన్ని రిచువల్స్ ఫాలో అయ్యావాను అంటే, లేదు మామ సర్ఫేస్ లోనే చూసాను, కానీ నాకు క్రిస్టియానిటీలోనే బాగా ఇది అనిపించింది మామ అంటే, అన్ని చదివి అన్ని రిచువల్స్ ఫాలో అయ్యి అన్నిట్లో నిజం లేని తెలిసినప్పుడే కదా మామ నువ్వు చేయాల్సిందంటే, వాడు ఏదో అలా మాట్లాడాడు. ఇంకా అన్ని మతాల్లో ఇలాగే ఉన్నారు. వే ఆఫ్ లైఫ్ అని చెప్పుకోవడం ఇది కొత్తగా నేర్సరి మాట. ఇప్పుడు మన హిందువులు కూడా హిందూయిజం అనేది రిలీజన్ కాదు, ఇట్స్ వే ఆఫ్ లైఫ్ అని కొత్త డెఫినేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. అది అందరి నుంచి ఉందండి. ఆఖరికి ఇస్లాం ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అని కూడా ఉంది. అందరికి రిలీజన్ అన్న మాట ఏంటంటే అది బూత్గా కనిపిస్తుంది. బికాస్ వి స్టార్టెడ్, అంటే హేతువాదులు కానీ లేకపోతే సార్ దెర్ ఇస్ హెవీ ఎకో ఫ్రమ్ యువర్ సైడ్. మ్యూట్ చేసుకోండి. హలో, ఓకే, ఐ మ్యూటెడ్ యూ అండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎకో ఫ్రమ్ యువర్ సైడ్. సో ఒకటే కాదు, ఇందాక ఆయనకి చెప్పినట్టు, టెసరాక్ట్ గారితో చెప్పినట్టు, ప్రతి ఒక్కడు పక్క మతాన్ని తిట్టడానికి మాత్రం నోరు లెగుస్తుంది. సొంత మతంలో ఉన్న తప్పులు కానీ లేకపోతే దాంట్లో ఉన్న లొసుగులు కానీ కనిపించదు. సో హిందూ మతంలో ఉన్న లొసుగులు చూడాలి అంటే హలో, క్రిస్టియన్ల వీడియో చూడాలి. జీవన్ గారు ఐఎమ్ టాకింగ్. సో క్రిస్టియానిటీలో ఉన్న లొసుగులు కనిపెట్టాలి అంటే ఈ ధర్మరక్షకుల వీడియోలు చూడాలి. సో రెండు వీడియోలు. హలో, వినిపిస్తుందండి? ఐ థింక్ యు ఆర్ నాట్ ఆడిబుల్. సో రెండు మతాల తప్పులు తెలుసుకోవాలి అనుకుంటే ఇద్దరు వాళ్ళ వీడియోస్ చూస్తాం. చూసిన తర్వాత రెండు మనకు సరిపోవు అని చెప్పి వదిలేయటం ఉత్తమం. అది నా పద్ధతి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ షుడ్ బి డన్ బై ఎవ్రీబడి. కాకపోతే ఒకటే చదివి ఒకటే వన్ సైడెడ్ మాత్రమే చూసి ఇదే కరెక్ట్, దీన్ని మించింది లేదు అని అనుకోవటం అంత అమాయకత్వం ఇంకోటి లేదు. హలో, I think there is some connection problem అండి. Okay, so I think Jeevan garu, I don't think he'll be able to join. Okay, next
నెక్స్ట్ గోమయ శాస్త్రి అని ఒక పేరుతో వచ్చారండి. నీడ్ టు టాక్ టు వాట్సాప్ యూనివర్సిటీ గారు, గోమయ శాస్త్రి గారు చెప్పండి. నమస్తే అండి. ఈ లోగో ఎక్కడ చూసినట్టుందని చెప్పండి సార్. చూసినట్టు ఉందా అండి? చూసినట్టు చెప్పండి సార్. మీకు తెలివి ఎక్కువైపోయిందండి బాగా. చాలా ఉందండి, చెప్పండి మాస్టర్. అదే అసలు మీ ఉద్దేశం ఏంటండి? ఇంతకీ మీ పేరేంటి మాస్టర్? అది కాదండి, హిందూయిజంతో మీ ప్రాబ్లం ఏంటంటారు అసలు? నాకేం ప్రాబ్లం లేదండి, హిందూయిజంతో నాకేం ప్రాబ్లం, ఈ ధర్మరక్షకులు అనే వాళ్ళతో నా ప్రాబ్లం. ఏంటండి అసలు మాతో మీకు ప్రాబ్లం ఏంటండి? మీరు ధర్మరక్షకులా? అవునండి. ఏ ధర్మాన్ని రక్షిస్తున్నారండి? హిందూ ధర్మాన్ని అండి. హిందూ ధర్మం అంటే ఏంటి? చదివాను. హిందూ ధర్మం అంటే ఏంటో చెప్పండి. చెప్పమండి అలాగా? అలా స్ట్రైట్ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పమండి. వాట్సాప్ యూనివర్సిటీ అందుకే పెట్టుకొచ్చినట్టున్నారు. చెప్పండి సార్. వాట్సాప్ యూనివర్సిటీ మీరు మా గ్రూపుల్లో యాడ్ అవ్వండి. రష్యాలో బాంబు ఎందుకు పేలింది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వేదాల్లో అన్ని క్లియర్ గా చెప్పారు. అవునవును. సో నా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మీరు నిజాలు మాట్లాడడం నాకు ప్రాబ్లం. మీకు ఏం వస్తుందండి? నాకేం పెద్దగా రాదండి. నేనేదో మరి ఏం రాదండి, ఎందుకండి అంత ఆనందం? మనశ్శాంతి. మా పొట్టలు కొట్టడం ఏంటండి? ఎక్కడ పొట్టలు కొడుతున్నారండి బాబు? జనాలందరూ నన్ను చూడటం కంటే మీ వాళ్ళ ధర్మరక్షకుల ఛానల్స్ ఎక్కువ చూస్తున్నారండి బాబు. నాకంత రీచ్ కనుక ఉండుంటే ఎప్పుడో బాగుండేది. అంత తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటే బానే ఉండే, అంత లేదు కాబట్టి కదా. హలో హలో మాస్టర్, ఆడియో డ్రాప్ అయిపోయింది. ఓకే, ఐ థింక్ మనకు తెలిసిన ఆయన అనుకుంటా. ఐ థింక్ హి చేంజ్డ్ ద నేమ్ అండ్ కేమ్. సో లెట్స్ టేక్ మంత్రాల గారు. హాయ్ మంత్రాల గారు. అయ్యో, మంత్రాల గారు డ్రాప్ అయిపోయారు. ఐ థింక్ హిల్ జాయిన్ అగైన్ ఇన్ అ సెకండ్. యాక్సెప్ట్ కొట్టబోయి అన్మ్యూట్ కొట్టబోయి ఐ థింక్ నొక్కేసినట్టున్నారు. హాయ్ మంత్రాల గారు, అన్మ్యూట్ కొట్టబోయి కొట్టేసినారు. సారీ, వినపడుతుందా అండి? ఎస్ చెప్పండి సార్. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. సో వాయిస్ ఈజ్ ఓకే కదా? యా ఆల్ గుడ్ అండి. సో లాస్ట్ టైం మీ ఛానల్లోకి వచ్చిన తర్వాత మంచి డిస్కషన్ అయింది. మనం కొంతమందిని ఎక్స్పోజ్ చేసాం. నా తరఫు నుంచి అయితే ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసాం అనుకున్నాను. పత్రి బిత్రి సిద్ధగురు బిద్దగురు అనుకుంటూ చాలా మందిని వి హావ్ ఎక్స్పోజ్డ్. సో అది ఎక్స్పోజ్ మన హిందూ మీది కాదు, మా హిందూ సనాతన ధర్మంలో ఉన్న ఇట్లాంటి కొంతమందిని ఎక్స్పోజ్ చేసినందువల్ల కొంతమందికి పైన కింద కాలినట్టున్నాయి. సో కాలిన ఇబ్బంది లేదు, సో కాలడం మంచిదే. సో ఇక్కడ నేను నాస్తిక ఛానల్లో ఆస్తిక ప్రశ్నలు అడదలుచుకున్నా. సో కాల్డ్ ఆస్తికులు ఎవరైతే ఉన్నారో 4-5 ప్రశ్నలు రాసుకొచ్చానండి. మనోహర్ గారు, మీరు ఒప్పుకుంటే దిస్ ఈజ్ ఆల్సో మీరు ఒప్పుకుంటే ఆ ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఎస్ సార్, చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తిక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ పేరు క్వశ్చన్ ఎవ్రీథింగ్ అండి. మన సనాతన ధర్మంలో ఫస్ట్ వీఆర్ నాట్ బిలీవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ సీకర్స్. ఎవడైతే నేను బిలీవర్ అంటానో వాడు సనాతన ధర్మంలో ఉన్నవాడు కాదు. ఎవడైతే నేను సీకర్ అనే మైండ్ సెట్ తో ఉంటాడో వాడే సనాతన ధర్మంలో ఉంటాడు అని చెప్పి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తిక సమాజం గుర్తుంచుకోవాలి. వీఆర్ నాట్ బిలీవర్స్, వీఆర్ ఓన్లీ సీకర్స్ ఆఫ్ ది ట్రూత్. అండ్ టు సీక్ ద ట్రూత్ యూ నీడ్ టు ఆస్క్ క్వశ్చన్స్. వెన్ యూ ఆస్క్ క్వశ్చన్స్ ఓన్లీ యూ కెన్ సీక్ ద ట్రూత్. ఇది నేను చెప్తున్నది కానీ సనాతన ధర్మం చెప్తున్నది. అందుకే మల్లాది చంద్రశేఖర్ లాంటి వారు మొన్న కీర్తిశేషులు అయ్యారు, శివ కైంకర్యం పొందారు. అట్లాంటి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ధర్మ సందేహాలు అని చెప్పి దూరదర్శన్లో చేసేవారండి. ఈ ఆస్తిక సమాజం మీరు ఆస్తిక సమాజం అడ్డమైన ఛానళ్ళు చూడడం కన్నా, యూట్యూబ్ లో లక్షల కంటెంట్ చూడడం కన్నా ఆదివారం రోజు దూరదర్శన్లో 9 నుంచి 10 వరకు ధర్మ సందేహాలు అని చెప్పి ప్రోగ్రామ్ వస్తుంది. ధర్మ సందేహాలు అనే దాన్ని మీరు ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే ఏమంటారు? హౌ టు కన్వర్ట్ సందేహం అంటే క్వశ్చన్ ఆన్ ది ధర్మ, క్వశ్చన్ ది ధర్మ
అని చెప్పి వస్తుంది. సో ధర్మ సందేహాలు అనే ప్రోగ్రామే పెద్ద పెద్ద గురువు గారు లాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో సనాతన ధర్మంలో ప్రశ్నలు అడిగినంత మాత్రాన, ధర్మాన్ని గురించి ప్రశ్నలు అడిగినంత మాత్రాన ధర్మ విరోధులు కారండి. ధర్మాన్ని ప్రశ్నలు అడగమనే చెప్తోంది. అందుకని ప్రతి సండే మనకి 9 నుంచి 10 వరకు ఈ ఛానల్ వస్తూ ఉంటుంది. ఆస్తిక సమాజం ఆ ఛానల్ చూడరు. వేరే మతాలని దూషించే ఛానల్స్ మనకి ఎందుకు అవసరం నాకైతే తెలియదు. ఇట్లాంటివి చూడండి అని చెప్పి నా ప్రార్థన. సో క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని చెప్పి నాస్తిక ఛానల్లో క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని చెప్పి పెట్టుకున్నది ఏదైతే ఉందో, క్వశ్చన్ ఎవ్రీథింగ్ అనేది నాస్తికత్వం కాదండి, అది ఆస్తికత్వమే అని చెప్పి ఆస్తికులు గుర్తించాల్సిందే. అది ఫస్ట్ పాయింట్ చెప్పదలుచుకున్నా. కెన్ ఐ గో టు ద నెక్స్ట్? యా. సో నా నెక్స్ట్ పాయింట్ అండి, ఇది ఆస్తిక ప్రశ్న, పురాణం నుంచి ప్రశ్న. సో మనం సప్త చిరంజీవులు అని చెప్పి అనుకుంటామండి. సప్త చిరంజీవుల్లో మనకి ఆస్తికులు ఎవరైనా ఉంటే, ఇది నాస్తికులకి ప్రాబ్లీ నచ్చకపోవచ్చు, కానీ నచ్చకపోయినా మీకు ఒక పాయింట్ అడగడానికి ఉంటుంది. నా బాధ ఏంటంటే నాస్తికులు మీరు అడిగితేనైనా ఆస్తికులు కనీసం దీనికి ప్రశ్నలకి తెలుసుకుంటారని చెప్పి. ఎందుకంటే ఇది ఆస్తిక ఛానల్లోనూ వాటిల్లో అడిగితే నన్ను స్టాంప్ వేసేసి యాంటీ నేషనల్ కింద ముద్రేస్తారు. సో ఇక్కడే అవకాశం వచ్చింది. సో ఆస్తికులారా, మీరు ఈ ఛానల్ నాస్తిక ఛానల్ చూస్తుంటే ఆస్తిక ప్రశ్న అడుగుతున్న నాస్తిక ఛానల్లో వినండి. సో సప్త చిరంజీవులు అని చెప్పి ఉంటారు. మనకి సప్త చిరంజీవుల్లో మనకి బలి చక్రవర్తి ఉంటారు, ఆంజనేయుడు ఉంటాడు, విభీషణుడు ఉంటాడు, అశ్వత్థామ ఉంటాడు, కృపాచార్యుడు ఉంటాడు, పరశురాముడు ఉంటాడు, వ్యాసుడు ఉంటాడు. వీళ్ళందరినీ మనం సప్త చిరంజీవులు అని చెప్పి అనుకుంటాం. ఈ సప్త చిరంజీవులు అంటే ఎప్పటికీ వీళ్ళు ఉంటారని చెప్పి. నేను ఆస్తికునండి, నాకు వీళ్ళంతా పరమ గౌరవం ఉంది. సో నెంబర్ 1 పాయింట్ నేను ప్రశ్న అడిగే ఉంది, మళ్ళీ నేను తప్పుగా అర్థం చేసుకున్నారు. సో నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ 2 ప్రశ్నలు. సప్త చిరంజీవులు 7గురే ఎందుకు ఉంటారు? 8 మంది ఎందుకు కొనకూడదు? 6గురే ఎందుకు కొనకూడదు? 10 మందికి ఉండకూడదు? సప్త చిరంజీవుల్ని 7 వరకే ఎందుకు కన్ఫైన్ చేశారు? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, సప్త చిరంజీవుల్లో అందరూ మగాళ్ళే ఉంటారా, ఆడవాళ్ళు ఉండరా? మన పురాణాల్లో ఆడవాళ్ళు ఎవరికి చిరంజీవి తత్వం ఉండే అంత స్తోమత, అంత అంత గుడ్నెస్ అనేది ఎవరికి లేదా? సప్త చిరంజీవుల్లో ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 నెంబర్ ఎందుకు? వై నాట్ 6, వై నాట్ 10, వై నాట్ 100 అనేది నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2 ప్రశ్న, సప్త చిరంజీవుల్లో ఓన్లీ పురుషులే ఎందుకున్నారు, ఆడవాళ్ళకి ఎందుకు దాంట్లో స్థానం దొరకలేకపోయింది? ఈజ్ ఇట్ మేల్ చావనిస్టిక్ కాన్సెప్ట్ ఈ సప్త చిరంజీవులు అనేది నెంబర్ 2 క్వశ్చన్. నెంబర్ 3 క్వశ్చన్, సప్త చిరంజీవుల్లో కృపాచార్యులు వారు ఉన్నారు. ఆయన మహాభారతంలో పాండవులకి కృపాచార్యుల వారు గురువు గారు. సో కానీ మీరు ఎవరికైతే ఆస్తికులు మహాభారతం ఒకవేళ చదువుంటే, అశ్వత్థామ ఎవరైతే ఉన్నాడో, అశ్వత్థామ ఉప పాండవుల్ని రాత్రి పడుకునేటప్పుడు మర్డర్ చేస్తాడు ఒక రకంగా. సో మర్డర్ చేసేటప్పుడు అశ్వత్థామతో పాటు కృపాచార్యుడు కూడా వెళ్ళి మర్డర్ చేస్తాడు చిన్నపిల్లల్ని, ఉప పాండవుల్ని చంపేస్తాడు. సో అశ్వత్థామకి శ్రాపం కింద శ్రాపం తగులుతుంది, శ్రీకృష్ణుడు శ్రాపం ఇస్తాడు. సో అశ్వత్థామ కృపాచార్యుడు వారు కూడా మర్డర్ చేశాడు కదా, పిల్లల్ని మర్డర్ చేశాడు కదా, ఉప పాండవుల్ని చంపాడని చెప్పి ఉంది కదా, మహాభారతంలో ఉందిగా. మరి ఉప పాండవుల్ని 5గురు పిల్లల్ని రాత్రి పడుకున్నప్పుడు కుత్తుకలు కోసేసిన ఒక గురువుని సప్త చిరంజీవులు అని చెప్పి ఆంజనేయుడు అంత స్థానంలో, ఆంజనేయుడు ఉండే లాంటి స్థానంలో కృపాచార్యుల్ని ఎందుకు పెట్టారు? భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, చాలా మంది తోపులు ఉన్నారుగా. కృపాచార్యుడు వారు ఏమంత సాధించారు అని చెప్పి. ఇప్పుడు ఆంజనేయుడు అనుకోండి, నేను చెప్పగలుగుతాను. బలి చక్రవర్తి అనుకోండి, ఆయన గ్రేట్నెస్ చెప్పగలుగుతాను. విభీషణుడు గ్రేట్నెస్ చెప్పగలుగుతాను. పరశురాముడు గ్రేట్నెస్ చెప్పగలుగుతాను. వ్యాసుడు గ్రేట్నెస్ చెప్పగలుగుతాను. కృపాచార్యుడు ఏం చేశాడు అని చెప్పి సప్త చిరంజీవుల్లో పెట్టారు. సో రాత్రి పిల్లల్ని మర్డర్ చేసిన వాడిని పెట్టుకుని సప్త చిరంజీవి తత్వం ఎట్లా వచ్చింది? ఈ 3 ప్రశ్నలు. ఇది ఫస్ట్ ప్రశ్నలో ఏబిసి పార్ట్. సో మళ్ళీ అది రిపీట్. ఆరే సప్త చిరంజీవులు అంటే 7 ఎందుకు, 6 ఎందుకు కాకూడదు, 8 ఎందుకు కాకూడదు, 9 ఎందుకు కాకూడదు? 2వ ప్రశ్న, ఆడవాళ్లే ఎందుకు, మగవాళ్లే ఎందుకు ఉన్నారు సప్త చిరంజీవుల్లో, ఆడవాళ్ళు ఎందుకు లేరు? 3వ ప్రశ్న, చిల్డ్రన్ ని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్త చిరంజీవి తత్వంలో పెట్టడంలోకి ఉద్దేశం ఏమిటి? ఇది నెంబర్ 1 పార్ట్ ఆఫ్ మై ప్రశ్న. దీని గురించి మీరు ఏమైనా కామెంట్ చేస్తారంటే చేయండి, సో దట్ లేకపోతే నేను నెక్స్ట్ పార్ట్కి వెళ్తాను. ఫస్ట్ పార్ట్ కి నాకు ఆన్సర్ అంటే ఐ కెన్ ప్రాబబ్లీ గివ్ అన్ ఆన్సర్. 7 ఎందుకున్నారు అంటే మనం ఏ నెంబర్ పెట్టినా సరే అదే అడుగుతాం కదా. అంటే ఇప్పుడు 9 పెట్టారు అనుకో, 9 ఎందుకున్నారు, 7 ఎందుకు లేరు అని అడుగుతాం. సో దాట్ ఐ థింక్ దే మైట్ ఎస్కేప్ లైక్ దాట్. బట్ ఈ అమ్మాయిలు ఎందుకు లేరు,
వై నాట్ అ సింగిల్ పర్సన్ హూ ఇస్ పర్మనెంట్, అంటే ఇమ్మోర్టల్ అనే క్యాండిడేట్ ఒక్క స్త్రీ కూడా ఎందుకు లేదు అనేది కరెక్ట్ పాయింట్. ఈ మెయిల్ షావినిజం నే చూపిస్తుంది. ఇంకెవరు చిరంజీవులుగా ఉండే అవకాశం అంటే వీళ్ళందరూ మనుషుల కింద లెక్క కదా, మానవులకు జన్మించిన వాళ్ళు. దేవుళ్ళు దేవతలు అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అకార్డింగ్ టు దేర్ థియాలజీ. వీళ్ళు మానవ జన్మలు ఎత్తిన వాళ్ళు. అందులో 7 మాత్రమే ఇమ్మోర్టల్స్ అన్నారు, అందరు అబ్బాయిలు. వై నాట్ అ ఫీమేల్? దట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. సో థర్డ్ ఒకటి మీరు చెప్పేసి ఉప పాండవుల్ని చంపిన ఒక పర్సన్ ని, కృపాచార్యులు వారిని, ఆయన్ని సప్త చిరంజీవుల్లో ఎట్లా పెడతారు? సో హీఈస్ మర్డర్డ్ నో. ఒక ధర్మం కింద చిన్నపిల్లల్ని చంపిన వానికి శిక్ష వేయాలి కదా, దేవుడు కూడా శిక్ష వేయాలి కదా. అటువంటి వాళ్ళని సప్త చిరంజీవుల్లో పెట్టి పూజ చేసే అంత స్థానంలో అర్హత ఇచ్చినప్పుడు, నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను సప్త చిరంజీవులు అన్నప్పుడు, వాళ్ళ సప్త చిరంజీవులు తలుచుకుని వాళ్ళకి శ్లోకం కూడా ఉంటుంది. ఆ శ్లోకం చదువుకుని మార్కండేయ స్వామితో ఈ శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదువుకుంటే వాళ్ళందరినీ పూజ చేస్తే ఆరోగ్యం వస్తుంది అని చెప్తారు. సో శ్లోకం చదివినప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, అరే కృపాచార్యులు వారు మరి ఇలా చంపారు కదా, మరి ఆయనకి సప్త చిరంజీవి తత్వం ఎందుకు వచ్చింది అని పెద్ద అనుమానం వచ్చింది. ఇది ఆస్తిక ఛానల్లో అడిగితే నువ్వు అట్లా ప్రశ్న ఎలా అడుగుతావు అని చెప్పి నా మీద రెచ్చిపోతున్నారు. సో ఈ ఛానల్లో మీరు అందుకని ఇక్కడ ప్రశ్న అడిగారు. సో దిస్ ఈస్ నెంబర్ 1 పాయింట్ ఆఫ్ ది ప్రశ్న. మీరు నెంబర్ 2 ప్రశ్నకి వెళ్ళమంటే వెళ్తాం. చెప్పండి. సో రెండోది ప్రశ్న ఏంటంటే, మనకి ఇదే మన సనాతన ధర్మంలో పంచపతివ్రతలు అని చెప్పి ఉంటారు. 5 పతివ్రతలు అని చెప్పి అంటాము మనము. దాంట్లో మనకి సీతమ్మ తల్లి వస్తారు, ద్రౌపది మాత వస్తుంది, అహల్యాదేవి వస్తుంది, తారాదేవి వస్తుంది, మండోదరి దేవి వస్తుంది. ఈ 5 పట్టుకుని మనం పంచపతివ్రతలు అని చెప్పి వాళ్ళకి పూజ ఇస్తాం. వీళ్ళందరంటే నాకు అత్యంత గౌరవం, అత్యంత అభిమానం. నేను ఈ 5 నా తల్లి స్థానంలో చూసుకుని వాళ్ళని ఆరాధిస్తాను. ఈ ప్రశ్న అడిగే ముందు ఈ క్లాసు ఎట్టి పరిస్థితిలో చెప్పాలనుకున్నాను, మళ్ళీ నేను తప్పుగా ఫీల్ అనుకుంటున్నారు. వీళ్ళ 5 నా తల్లితో సమానమైన వాళ్ళు అని చెప్పి చెప్తూ, దీంట్లో ప్రశ్న ఏంటంటే, ఈ పంచపతివ్రతల్లో అరుంధతీదేవి ఎందుకు లేదు, సుమతీదేవి ఎందుకు లేదు, సావిత్రీదేవి ఎందుకు లేదు, వీళ్ళని పంచపతివ్రతల స్థానంలో ఎందుకు పెట్టలేదు, ఈ 5 ఎందుకు పెట్టారు? అరుంధతీదేవి ఇప్పుడు పెళ్ళైనప్పుడు అరుంధతి నక్షత్రం అని చెప్పి మన పంతులు గారు చూపిస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూస్తారు. అది వీళ్ళకి కనిపించిపోయినా ఫోటోకి ఫోజ్ అయితే పెడతారు. ఫోటో గురించి వాడేమో కెమెరామెన్ సార్ మీరు చేయి ఎట్లా పెట్టండి, ఎక్కడ పెట్టండి, అట్లా పైకి చూస్తూ ఉండండి సార్ అని చెప్తే, వీరికి అరుంధతి అంటే ఎవరో తెలీదు, అరుంధతి నక్షత్రం అంటే ఏంటో తెలీదు. సో ఇది వేరే కాన్సెప్ట్. సో ఈ పంచపతివ్రతల్లో అరుంధతీదేవి మహాపతివ్రత కదా, అటువంటి మహాపతివ్రతని ఎందుకు పంచపతివ్రతలో చేర్చలేదు? సుమతి దేవి మహాపతివ్రత కదా, ఎందుకు చేర్చలేదు? ఒక సావిత్రీదేవి మహాపతివ్రత కదా, ఆవిడ్ని పంచపతివ్రతల్లో ఎందుకు చేర్చలేదు? ఇది రెండో ప్రశ్న. అంటే అంతేలేండి. ఇప్పుడు 5 ఎందుకు పెట్టాలి, వీళ్ళకి 10 పెట్టుకోవచ్చు కానీ ఉన్నారు కదా ఇంకా చాలా మంది. ఈ విషయంలో మాత్రం కరెక్టే కదా. అన్ని పుస్తకాలు, అన్ని కథలు అన్ని రాసుకున్నప్పుడు వాళ్ళందరి పేర్లు పెట్టి సప్తపతివ్రతలు లేదా ద్వాదశ పతివ్రతలు అంటే తప్పే ఉంది కదా, అందరి పేర్లు తగ్గించుకోవచ్చు కదా. హూ ఎవర్ హ్యావ్ బిన్ షోన్ టు బి వెరీ నైస్ ఉమెన్, వాళ్ళందరి పేర్లు చేసుకుని ద్వాదశ అన్నా సరే ఇబ్బంది ఏం లేదు, ఎంత నంబర్ మందే కదా. సో మనం ఎన్ని పెట్టుకోవచ్చు కదా. సో 5 ఎందుకు 5 నెంబర్కే ఎందుకు పెట్టారు? సో ఏదో ఏ నెంబర్ పెట్టినా నువ్వు ఆ నెంబరే ఎందుకు పెట్టావు అని అడిగితే అంటే అది వితండవాదం. నువ్వు పెట్టావు అని చెప్తే నీకు దగ్గర రీజన్ ఉండాలి. రీజన్ లేదు, ఉత్తినే ఏది నెంబర్ పెట్టినా మీరు ఏదో నెంబర్ పెడతామని అడుగుతారు అనేది జవాబు అయితే, సో దానికి అది కరెక్ట్ జవాబు కాదు. జవాబు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలందరికీ నా దగ్గర జవాబు ఉందండి. ఎవరికైతే జవాబు కావాలనుకుంటున్నారో దూరదర్శన్ 9 గంటలకి నుంచి 10 గంటల వరకు మీకు ధర్మ సంధ్యాల ప్రోగ్రామ్ వస్తుంది, అవి వింటూ ఉండండి, మీకు ఈ జవాబులు అక్కడే దొరుకుతాయి. కాకపోతే ఇటువంటివి మనం ప్రశ్నలు అడిగి మనల్ని మనం హౌ టు డెవలప్ అనేది చూసుకోవాలి. ఇందాక అడిగింది చూడండి, ఆడవాళ్ళని మనం ఎందుకు ఇమోర్టల్స్ గా మనకు ఎందుకు లేదా, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆడవాళ్ళకి అంత ఇది లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పంచపతివ్రతల్లో ఎందుకు అరుంధతి, మనం పెళ్ళైనప్పుడు అరుంధతి నక్షత్రం చూపించినప్పుడు అరుంధతి మాతని ఎందుకు పంచపతివ్రతలో పట్టలేదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచపతివ్రతలు అంటే వీళ్ళు అని చెప్పి చాలా మందికి తెలుస్తావదేమో, ఇప్పుడు నేను చెప్తే తెలిసి ఉంటుంది ఈ ఛానల్లో. సో దిస్ ఈస్ ద నెంబర్ 2 క్వశ్చన్ అండి. నెంబర్ 3 క్వశ్చన్ అండి,
మళ్ళీ ఈ దానికి వస్తున్నా, సప్త ఋషులు ఈసారి, ఇందాక సప్త చిరంజీవులు అని చెప్పా, ఇప్పుడు సప్త ఋషులు అని చెప్పి ఉంది. సప్త ఋషుల్లో మనకి ఇప్పుడు మనం ఏమనుకుంటాము అంటే కాశ్యప ముని అని అనుకుంటాం, గౌతమ ముని అని అనుకుంటాం, భరద్వాజ, అత్రి, జమదగ్ని, వశిష్ఠ, విశ్వామిత్రుల్ని సప్త ఋషుల కింద మనం పూజిస్తూ ఉంటాం. మనం వీళ్ళనే ఇప్పుడు సప్త ఋషులు కింద మనం పూజిస్తూ వీళ్ళనే అనుకుంటాం. మరి ఈ మళ్ళీ దీంట్లో వై ఓన్లీ సప్త, వై ఓన్లీ 7 అనేది నెంబర్ 1 క్వశ్చన్. మరి ఈ సప్త ఋషుల్లో దధీచి మహర్షి లాంటి మహర్షిని, ఒక దౌర్వాస మహర్షి లాంటి మనిషిని, పరశురాములు లాంటి వాళ్ళని ఎందుకు దాంట్లో పెట్టలేదు సప్త ఋషుల్లో? ఏమైనా ఒక వర్గానికే మీరు ఏమైనా చేస్తున్నారా? వాట్ ఈస్ ద లాజిక్? దేర్ షుడ్ బి సమ్ లాజిక్ కదా. వీళ్ళని సప్త ఋషులు అంటున్నాం అంటే వాళ్ళకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి కావాలి. మరి వాళ్ళ కన్నా ఎక్కువ లేకపోతే వాళ్ళ స్థాయిలో ఉన్న ఋషులు, దధీచి మహర్షి కానీ, దౌర్వాస మహర్షి కానీ, ఒక పరశురాముడు లాంటి వాడు కానీ, అంత వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎందుకు సప్త ఋషుల్లో పెట్టట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు వాళ్ళు శివభక్తులను పెట్టట్లేదా, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా మీ దాంట్లో? సో ఇది మూడో ప్రశ్న. సో సప్త చిరంజీవులు, పంచపతివ్రతలు, సప్త ఋషులు. 7 అనేది లక్కీ నెంబర్ అండి, చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రతిదీ లక్కీ నెంబర్ లేండి మన దగ్గర. ప్రతి దానికి అవుతుంది. 1 అంటే ఒకడే అని, 2 అంటే ఆత్మ పరమాత్మ. సో ఎవ్రీ నంబర్ క్యాన్ బి మేడ్ ఇన్ టు సంథింగ్. బట్ వాళ్ళే చెప్పాలి ఈ ఋషుల్ని ఎందుకు. ఇక్కడ కూడా వర్గ వివక్ష ఏమైనా ఉందా? ఎనీ వర్గ వివక్షణ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రత్యేకం ఉందా, వీళ్ళకి లేని వాళ్ళకి ఏదైనా ఉందా? అండ్ కృపాచార్యులు లాంటి వారిని, అసలు పిల్లల్ని మర్డర్ చేసిన వాళ్ళని చిరంజీవి తత్వంలో పెట్టడం అనే దాంట్లో వాట్ ఈస్ ద లాజిక్? దానికి ఏదో శాస్త్ర ప్రకారంగా ఏదో ఉండాలి కదా. సందేహం, ఇది నా ధర్మ సందేహం అండి, నాకు దీనికి జవాబు ఇవ్వండి. ఇదే మనం కాన్స్టిట్యూషన్ లో పిల్లల్ని మర్డర్ చేసిన వాళ్ళని వీ విల్ నాట్ గివ్ కదా, విల్ నాట్ గివ్ ఎనీ గుడ్ ప్లేస్. మరి అశ్వత్థామన్ కూడా, ఇంక్లూడింగ్ అశ్వత్థామ మర్డర్ చేశాడు కదండి, ఒక రకంగా మర్డర్ చేశాడని మహాభారతమే చెప్తుంది, నేను చెప్పట్లేదు. సో దీనికి సమాధానం ఆస్తిక సమాజం చెప్పాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి, నాకు ఇంకో పాయింట్, రాముడు కృష్ణుడు మీద డిఫరెన్స్ అడదలుచుకున్నాం ఈ ఆస్తిక సమాజాన్ని. రామాయణంలో మనం చూస్తే రావణాసుడు కింద పడిపోయినప్పుడు, యుద్ధం చేసి అలిసిపోయి కింద పడిపోయినప్పుడు, నేడు పోయి రేపు రా అని చెప్పి శ్రీరామచంద్రుడు ఉన్నాడు. అలిసిపోయేవరా నువ్వు, మరి ఇక్కడ మరి ఇప్పుడు యుద్ధంలో ఇప్పుడు రెస్ట్ తీసుకోపో, రేపు రా అని చెప్పి రాముడు అన్నాడు. అది హీరోయిజం అని చెప్పి మనం అంటాం. నేను కూడా దాన్ని ఏం విరోధించట్లేదు. ఇట్స్ గుడ్ థింగ్, ఇట్స్ గ్రేట్ థింగ్ వాట్ శ్రీరామ హెస్ డన్. సో నేడు పోయి రేపు రా అని చెప్పాడు రాముడు. అదే అదే అంశాలతో పుట్టిన కృష్ణావతారంలో దొరికేడ్రా దొరకనే వేసేసే అన్నాడు. అంటే రెండింటికి ధర్మంలో ఉన్న సూక్ష్మం ఏంటి? ఒకడు దొరికితే అలిసిపోయి ఉన్నవరా రేపు రా అన్నాడు, ఇంకోడు దొరకనే వేసే అన్న కొడుకుని. కృష్ణుడు కర్ణుడు ఇరుక్కుపోయినప్పుడు అంటాడు కదా, దొరికేట్రా వేసే అర్జున అన్నాడు కర్ణుడు దొరికినప్పుడు. అదే విష్ణు తత్వం, అదే అంశ, అదే శ్రీరామచంద్రుడు ఒకటి దొరికినప్పుడు, లేదురా బాబు ఇప్పుడు అలిసిపోయి ఉన్నాం, ఈ టైంలో యుద్ధం మంచిది కాదు, ఇప్పుడు రెస్ట్ తీసుకుని రేపు మళ్ళీ ఫుల్ పవర్ తో రా అని చెప్పి రాముడు అన్నాడు. దొరికేట్రా అర్జున ఏషైకి కర్ణుని అన్నాడు. రెండిట్లో ధర్మ సూక్ష్మం మీకు ఎవరికైనా తెలుసా? ఆస్తిక సమాజం ఏదైనా చూస్తుంటే తెలిస్తే చెప్పండి. రెండిట్లో ఏమిటి? యుగం మారింది, టైం మారింది, ఇది కాదు, సూక్ష్మం ఏంటి, ధర్మ సూక్ష్మం ఏంటి తెలిస్తే చెప్పండి. అందుకే చెప్తాను, పురాణాల్లో చదవండిరా బాబు. మీకు ఈ ప్రశ్నలన్నీ నేను అడగడానికి కారణం ఏంటంటే, ఇలా ప్రశ్నలు అడిగితేనైనా మీరు పురాణాల బుక్కులు దులిపి కొని ఆ ర్యాక్ లో కొన్నవాళ్ళు ర్యాక్ లో ఉన్న దులిపి దాంట్లో దుమ్ము తీస్తారేమో అని చెప్పి అడుగుతున్నాం. ఈ 4 ప్రశ్నలు అండి. ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రశ్న కన్నా ఒక బాధ ఏంటంటే, చాలా మంది మీరు ఇందాక నుంచి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, వేరే ఛానల్స్ వాళ్ళందరినీ. నాకు వాళ్ళు చేస్తున్న పని మీద నాకేమీ ఇబ్బంది లేదు. కానీ నాకు రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నేను ఈ ఏథిస్ట్ ఛానల్లో వచ్చినప్పుడు చెప్పాను, ధర్మం అంటే ధరించేది ధర్మం, ఆచరించేది ధర్మం. ధర్మాన్ని ఎవ్వడు రక్షించాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని ఆచరించి మనం ఆచరిద్దాము. మనం ఆచరిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది, కానీ మనం ధర్మాన్ని రక్షించే అంత సీన్ లేదు. సో శ్రీరాముడు ధర్మాన్ని ఆచరించాడు, మాట్లాడలేదు, ఆచరించాడు కాబట్టి ఆ ధర్మం శ్రీరాముని కూడా రక్షించింది. ధర్మరాజు ధర్మాన్ని ఆచరించాడు, ఆచరించడం వల్లే భగవంతుడు ఆయన్ని రక్షించాడు. సో మనం కూడా ధర్మాన్ని ఆచరిద్దాం. సో ఇంకోళ్ళని చెప్పే ముందు
మనం రామాయణం చదువుతున్నాం, కొంతమంది రామాయణం ఒక గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ రామాయణ ఇన్ సమ్ ఛానల్ విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ప్లీజ్ కంటిన్యూ దట్. హౌఎవర్ దట్ ఈస్ ద లెవెల్ 1 లో ఉన్నారండి. రామాయణం చదవడం దగ్గర నుంచి రాముడిలాగా బిహేవ్ చేయడంలో మనం ప్రాక్టీస్ చేద్దాం అనేది 1 పాయింట్ చెప్దలుచుకున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రశ్న, ఒక ప్రశ్న ఏథిస్టులు కూడా అడగదలుచుకున్నా. అన్ని ప్రశ్నలు వీళ్ళకే అడుగుతున్నారు, ఏథిస్టులకి ఏం ప్రశ్న అడగరు అని చెప్పి ఒక ప్రశ్న. ఇందాక మీ ఛానల్లో స్టార్టింగ్ లో ఎవరో వచ్చారండి, ఆయన పేరు గుర్తులేదు. ఆయన ఒక వర్డ్ ఏమన్నారంటే గాడ్ డింట్ వర్కౌట్ ఫర్ మీ సో ఐ బికేమ్ ఎన్ ఏథిస్ట్ అన్నాడు ఆయన. సో యూ బీయింగ్ ఎన్ ఏథిస్ట్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ గాడ్ డింట్ వర్కౌట్ ఫర్ మీ అన్నారు చూసారా. అంటే ఎట్లా ఉందంటే గాడ్ డింట్ వర్కౌట్ ఫర్ మీ సో ఐ బికేమ్ ఎన్ ఏథిస్ట్ అనేది ఎట్లా ఉందంటే నాకు బ్యాడ్ రీజన్. ఎందుకంటే ప్రతి ఏథిస్ట్ ని పట్టుకొని ఇదేంటి వాట్ యూ థింక్ అన్నప్పుడు మా ఇంట్లో ఏదో ఇబ్బంది జరిగింది, ఏదో జరగరాంది ఏదో జరిగింది, ఇప్పుడు నేను ఎంతో పూజించాను, ఎంతో ప్రార్థించాను, దేవుడు నాకు ఏం చేయలేదు, సో కాబట్టి నేను వదిలేశాను. సో ఇట్ మీన్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్, జరగలేదు కాబట్టి. దట్స్ అ బ్యాడ్ రీజన్. ఎందుకంటే రేపొద్దున్న మళ్ళీ కోరుకుంటే, మళ్ళీ నువ్వు కోరుకున్నది జరిగితే ఇప్పుడు నమ్మేస్తావు. సో ద ఫండమెంటల్ ఆఫ్ వై యూ బిలీవ్ ఈజ్ నాట్ రియల్. జరిగితే నమ్ముతాను, జరగకపోతే నమ్మను అనేది ఇట్స్ సిలియస్ట్ రీజన్ అన్నమాట. సో హూఎవర్ సేస్ దట్ నేను ఏథిస్ట్ ని, నాకు ఎందుకు ఏథిస్ట్ వి అంటే సో అండ్ సో జరిగింది, నేను ఎన్నిసార్లు పూజించినా దొరకలేదు. పూజిస్తే నీకు ఆన్సర్ రావటం అనేది మెజర్మెంట్ అయితే కాయిన్ టాస్ వేసుకో, దట్ వర్క్స్ ద సేమ్ వే. అట్లీస్ట్ ఇన్ మై ఎథిస్ట్ మైండ్ సెట్ దట్ వర్క్స్ ద సేమ్ వే. ఈ రోజు నేను వెళ్తున్న ఎగ్జామ్ పాస్ అవ్వాలి, కాయిన్ టాస్ వేసుకో. హెడ్స్ అయితే పాస్ అవుతా, టైల్స్ అయితే ఫెయిల్ అవుతా. పాస్ అయ్యాను కదా, అయితే నేను ఈ కాయిన్ నమ్ముతా. రిమూవ్ ద కాయిన్ అండ్ పుట్ యువర్ ఫేవరెట్ నేమ్ ఆఫ్ ద గాడ్. ఇట్ వర్క్స్ ద సేమ్ వే. దేవుడికి దండం పడేసేసి, దేవుడా నన్ను పాస్ చేయించు, పాస్ అయితే నేను నమ్ముతా, వచ్చి కొబ్బరికాయ కొడతా, పాస్ అవ్వకపోతే నేను లైట్ తీసుకుంటా. That's not a way to think about anything, whether theist or atheist. That's not the way to think about anything. That's my thought on it. If God didn't work out ante, it means that you are expecting that him to be a help desk laga treat చేస్తున్నారు. హెల్ప్ డెస్క్ లో నేను అడిగాను, నాకేం హెల్ప్ జరగట్లేదు. ఎందుకంటే అవునవును, ఫస్ట్ కలర్ అండ్ ఫస్ట్ ఐ డోంట్ నో ఫస్ట్ కలర్ సెకండ్ కలర్, బట్ ఈ వర్డ్ అన్నారు ఆయన. సో ఇది ఎట్లా ఉందంటే, నాకు ఈ మతం వర్కౌట్ కాలేదు, సో ఆ మతంలోకి వెళ్తా, ఆ మతం వర్కౌట్ కాలేదు, సో ఈ మతంలోకి వస్తా, అసలు ఇదంతా వర్కౌట్ కాలేదు, అదేదో లేకపోతే ఏ సిద్ధగురు బిద్దగురు పిరమిడ్కి వెళ్తా అన్నట్టుగా, అన్నట్టుగా నేను ఏథిస్ట్కి వెళ్తా అన్నట్టుంది. సో ఏథిజం మీరు వెళ్ళండి, నాస్తికుడు కండి, కానీ నాస్తికుడు కూడా రైట్ రీజన్స్ కి కండి అని చెప్పి ఈ ఛానల్లో వాచ్ చేస్తున్న నాస్తికులు కూడా బీ ఏ నాస్తిక్ ఫర్ ద రైట్ రీజన్, నాట్ బికాస్ సంథింగ్ బిగ్ వర్కౌట్ అని చెప్పి నాస్తికులు కూడా ఒక మెసేజ్ ఇద్దామని. అండ్ లాస్ట్ ఆధ్యాత్మిక ప్రశ్న ఇంకోటి, పురాణాల్లో ఎవడు మంచి చేయాలనుకున్నా, ఎవడు వాడు సొంతంగా ఇంట్లో కూర్చుని తపస్సు చేసుకోవాలనుకున్నా, ఇంద్రుడు వచ్చి ఆ తపస్సు చెడగొడతాడు. ఎందుకు చెడగొడతాడు? ఎందుకు చెడగొడతాడు? విశ్వామిత్రుడు పాప ముక్కు మూసుకొని తపస్సులు చేస్తుంటే మేనకని పంపించాడు. ఎందుకు? ఏమవసరం నీకు? బలి చక్రవర్తి తపస్సు చేసుకుంటే పంపిస్తావు. అసలు ఎవరు తపస్సు చేసుకున్నా పంపించడమే. సో ఈ తపస్సు పంపించడానికి ఇంద్రుడు అంటేనే దేవతలకి రాజు కదా. ఒక రాజు ఉండి తపస్సు చేసుకుంటున్నప్పుడు, వాడి తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇట్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ హిమ్ అండ్ ద గాడ్ అన్నప్పుడు, మధ్యలో ఈ ఇంద్రుడు వచ్చి ప్రతి తపస్సుని చెడగొట్టి ఆయన కూడా ఇబ్బందులు పడి, వీళ్ళని ఇబ్బందులు పడి లోక కళ్యాణం గురించి చేశాడా, ఎందుకు చేశాడో. లోక కళ్యాణం ఏముంటది తపస్సు చెడగొట్టడంలో? నాకు అర్థం కాదు. సో ఎందుకు తపస్సు చెడగొట్టే వాళ్ళని దేవతలకి రాజు కింద ఎట్లా పెట్టారు? ఆయన జాబు తపస్సులు చెడగొట్టడమేనా ఆయన జాబు, లేకపోతే ఏదైనా అర్థం ఉందా? ఈ ప్రశ్నలకి, నేను అడిగిన పైనుంచి కింద ప్రశ్నలకి ఈ ఛానల్ చూస్తున్న ఆస్తిక సమాజం ఎవరైతే ఉందో, నేను భగవంతుడు నమ్ముతాను, కానీ ధర్మ సందేహాలు అడగమన్నారు.
సో ధర్మ సందేహాలు అడగమన్నారు కాబట్టి మంచి ఛానల్స్ లో అడిగితే నా మీద దుమ్ము పోస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి అడగాల్సిన దౌర్భాగ్యం వస్తుంది. ఆస్తిక సమాజంలారా మీరు ఇటువంటివి ఏదైనా ఉంటే ఈ ఛానల్కి వచ్చి మాట్లాడండి. నెంబర్ 1. ఇంకోటి నేను మన మనోహర్ గారికి నేను చిన్న రిక్వెస్ట్ పెట్టదలుచుకున్నానంటే, ఏమంటే మీరు చేసే దాంట్లో ఒక ½ an hour టైం మీరు పురాణాల గురించి కేటాయించి, ఎవరైతే నేను పుడింగి పురాణాల్లో అనుకునే వాళ్ళు దయచేసి వచ్చి డిబేట్ చేయమని చెప్పండి. సో దట్ వీ విల్ హ్యావ్ సర్టన్ నాలెడ్జ్ ఆన్ ద పురాణాస్ ఆల్సో. ఎందుకంటే నాకు ఎవల్యూషన్ నా కాన్సెప్ట్ ఈ ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది, ఇంకోటి ఎట్లా వచ్చింది, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ నాకు పురాణాలు అంటే ఇష్టం, ఎందుకంటే నాకు ఆస్తికుని కాబట్టి. ½ an hour టైం మా పురాణాలకు కూడా కేటాయించి, ఎవరైనా ఆస్తికులు తోపులు ఎవరైనా ఉంటే, మేము పురాణాలు చదివేశాం అని మీ ఫీలింగ్ ఉంటే, ఇప్పుడు నేను అడిగిన దానికి ఇప్పుడైనా రావచ్చు, నెక్స్ట్ వీక్ అయినా రావచ్చు, ఎప్పుడైనా వచ్చి నేను అడిగిన దానికి సమాధానాలు ఇవ్వండి. మీరు సమాధానాలు ఇవ్వగానే ఇంకో 10 ప్రశ్నలు కూడా నేను కూడా అడుగుతానని చెప్పి ఇది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఫర్ ద ఆస్తిక్ అండ్ ద నాస్తిక్ పీపుల్. రైట్ సార్. ముందు యాక్చువల్లీ ప్లాన్ ఉంది. నేను ఐ వాంట్ అష్టాదశ పురాణాల్లో ఒక్కోటి ఓపెన్ చేస్తాను. కొంచెం దాని పేరు ఏంటి, ఐఎమ్ ట్రైంగ్ టు కలెక్ట్ మెటీరియల్. రైట్ నో నేను చేసేది ఏంటంటే భగవద్గీత మీదని మహాభారతం మీద ఉన్న లిస్ట్ తయారు చేస్తాను. క్వశ్చన్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి. బట్ యా, పురాణాల మీద కూడా దేర్ ఇస్ వెరీ షార్ట్లీ విల్ స్టార్ట్ దిస్ అండ్ థ్యాంక్స్ అలాట్. ఇంకోటి ఆస్తిక ఒక్క నిమిషం, లాస్ట్ పాయింట్ అండి. ఆస్తిక సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, ఏమండి ఆస్తిక సమాజంలారా, నేను ఇప్పుడు ఏదైతే ప్రశ్నలు అడిగానో ఎవరిని దూషించలేదు. నేను పరమేశ్వరుడు భక్తుణ్ణి, సో నేను ఎవరిని దూషించలేదు. సీతమ్మ తల్లి నాకు అత్యంత గౌరవించురాలు. సప్త చిరంజీవుల్ని వీళ్ళందరినీ నేను గౌరవిస్తాను. నేను అడిగింది ధర్మ సందేహాలు అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్సల్టింగ్. సో మీరు ధర్మ సందేహాలకి ఇన్సల్ట్కి కూడా డిఫరెన్స్ తెలుసుకోండి. సో ప్రశ్నలు అడిగితే ఇట్లా నీట్గా ప్రశ్నలు అడిగితే జవాబు కూడా మంచిగా దొరుకుతుంది. అంతేగాని అడ్డంగా నేనైతే అడగలేదు. ఇప్పుడు రాబోయే వాళ్ళు కూడా ఇట్లా అడిగితే ధర్మ సందేహాలు చెప్పే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా మంచిగా అడిగినా కూడా మీరు నెగిటివ్ గా తీసుకునే ఆస్తిక సమాజం ఏదైనా ఉంటే అది మీ కర్మ, నేనేం చేయలేను. సో థ్యాంక్ యూ మనోహర్ గారు. రైట్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ. చంద్రశేఖర్ గారు ఉన్నారు. రేషనలిస్ట్ అభినవ్, ఒక్కసారి రేషనలిస్ట్ అభినవ్ గారు తీసుకున్నాం. అభినవ్ గారు. హలో హలో అభినవ్ గారు. హలో మనోహర్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. యా చెప్పండి సార్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, చెప్పండి సార్. యాక్చువల్లీ హేతువాదినే భయ్యా, హైదరాబాద్ నుంచి. ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. మేబీ ఇంతవరకు ఎవరు అడగలేదని అనుకుంటున్నాను ఇలాంటివి. అండ్ I'm sure you'll give me perfect answers and some references I request from you. చెప్పండి. డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. వీటిని యూజ్ చేసుకుని దేవుణ్ణి ప్రూవ్ చేసేస్తున్నాము అది ఇది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ లీడింగ్ టు ఇర్రాషనలిజం అని నాకు అనిపిస్తుంది. దాని మీద అసలు అది ఏంటి, అవి ఇర్రాషనలిజం నిజంగానే ప్రమోట్ చేస్తున్నాయా, వాటిని ఎలా డీబంక్ చేయొచ్చు? ఓకే, డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్ అనేవి రెండు రకాల మెథడ్స్ ఆఫ్ ట్రైయింగ్ టు మేక్ సెన్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ అండి. అంటే డిడక్షన్ అంటే అబ్జర్వేషన్ తో స్టార్ట్ అయ్యి అబ్జర్వేషన్ తోటి కంటిన్యూ అయ్యి వన్స్ యూ స్టార్ట్ మేకింగ్ అబ్జర్వేషన్స్, మోర్ అండ్ మోర్ అబ్జర్వేషన్స్ అంతా తర్వాత ఫైనల్లీ ఒక కాన్సెప్ట్ తయారు చేస్తాం. ఓకే, లుకింగ్ అట్ దిస్ ఎవిడెన్స్ వి కంక్లూడ్ దాట్ సో అండ్ సో ఇస్ ట్రూ. అది డిడక్టివ్ రీజనింగ్ అంటే డెడ్యూసింగ్ అన్నమాట. ఓకే, అంటే దీనికి వాలిడేషన్ అవన్నీ కూడా ఉంటాయన్న? యా ఇట్స్ అగైన్ ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా వన్స్ ద స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఎవిడెన్స్ చూపిస్తేనే దానికి బలం చేకూరుతుంది, లేకపోతే జస్ట్ ఒపీనియన్ గానే ఉండిపోతుంది. ఓకే, ఇండక్టివ్ రీజనింగ్ అనేది కూడా యాక్చువల్లీ ఇట్ లుక్ ఎట్ ఎవిడెన్స్, కాకపోతే అది ఏం చేస్తుందంటే అదొక ఐ మైట్ బి మిస్సింగ్ అవుట్ ఆన్ యాక్చువల్ డీటెయిల్స్. ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఆల్రెడీ ఇన్ని చూస్తున్నాం కాబట్టి ప్రపంచం అంతా ఇది నిజం,
అంటాం అనమాట. ఓకే. సో ఈ విషయం ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఆర్గ్యుమెంటేషన్. దే డు నాట్ హ్యావ్ ఆర్ దే డు నాట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ బై దెమ్సెల్వ్స్. ఆర్గ్యుమెంట్ చేసినంత మాత్రాన ఆధారం చూపించినట్టు కాదు. ఓకే, ఒక ఫిజికల్ వస్తువు దేవుడు గాని దేవత గాని దేవుడు గాని లేదా దైవ శక్తి అనేది గాని చెప్తున్నారు అంటే వాళ్ళు దానికి ఫిజికల్ గా ఒక శక్తిని డిస్క్రైబ్ చేస్తున్నారు అంటే దే హ్యావ్ టు షో ఎవిడెన్స్ అదర్ దాన్ జస్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెగటివ్ ఆర్గ్యుమెంట్స్ చూపించి చేస్తారు. అంటే ప్రపంచం అంతా దానికదే తయారైపోయిందా? నీకు తెలియదు కదా, నువ్వు తయారు చేసింది లేదు, చేసి చూసింది లేదు. నౌ if you say that somebody created this world, show me the evidence that we can conclude that somebody created this world. ఈ ప్రపంచాన్ని ఎవరు తయారు చేయలేదు అని నేను గట్టిగా నొక్కట్లేదు, ఎవరో తయారు చేశారని నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వే ఆధారం తీసుకురా. అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద యూజ్లెస్ రీజన్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ అ యూజ్లెస్ వే టు ప్రూవ్ సంథింగ్ యాజ్ బిగ్ యాజ్ గాడ్. వాళ్ళ క్లెయిమ్ ఎంత పెద్దగా ఉందంటే జస్ట్ ఆర్గ్యుమెంట్ తోటి కామెంట్లో మాట్లాడుకుని ప్రూవ్ చేయడం కాదు, దే నీడ్ టు బి ఫిజికల్ ఎవిడెన్స్. సెకండ్ వన్, కలాం కాస్మలాజికల్ ఫిలాసఫీ. కలాం కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది ఒక ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అండి. అది ఒక పర్టికులర్ క్యాండిడేట్, వాడి పేరేంటి, కీప్ ఫర్గెటింగ్ దట్, విలియం లేన్ క్రెయిగ్. దట్ ఫెలో హస్ పాపులరైజ్డ్ దిస్. యాక్చువల్లీ ఇది కలాం కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది ఇట్స్ బిన్ ఫర్ సమ్ టైమ్ ఆల్రెడీ, ఇంకో వేరు పద్ధతుల్లో ఉందన్నమాట. కాకపోతే విలియం లేన్ క్రెయిగ్ అనే ఒక క్రిస్టియన్ అపాలజిస్ట్ ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ ని బాగా ప్రమోట్ చేశాడు అనమాట. జనాలు చాలా మంది అట్రాక్ట్ అయిపోయారు. కలాం కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది it is a contradiction by itself. Okay. అంటే సేమ్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్స్ లాగానే అంటారా లేదా? Yeah, it's still an argument. There is no evidence for it. First ఏంటంటే ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ 3 స్టేట్మెంట్స్ లో ఉంటుంది. ఏంటంటే ఎవ్రీథింగ్ దట్ బిగిన్స్ టు ఎగ్జిస్ట్ హ్యాస్ ఎ కాజ్. అంటే ఎవ్రీథింగ్ దట్ బిగిన్స్ టు ఎగ్జిస్ట్ అనగానే ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోకి వచ్చింది, బిగిన్స్ టు ఎగ్జిస్ట్ అనగానే ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అని ఫిక్స్ అయిపోయాడు. ఆయనకి ఎలా తెలుసు? ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ద యూనివర్స్ బిగాన్ టు ఎగ్జిస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటి? ఎవ్రీథింగ్ దట్ బిగిన్స్ టు ఎగ్జిస్ట్ హ్యాస్ ఎ కాజ్. ఏదైతే ఆ అస్తిత్వంలోకి వస్తుందో ఆ అస్తిత్వంలోకి రావటానికి ఒక కారణం ఉంటుంది అంటే. నెక్స్ట్ ద యూనివర్స్ బిగాన్ టు ఎగ్జిస్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? విశ్వం విశ్వం అస్తిత్వంలోకి వచ్చింది. కాబట్టి విశ్వానికి కూడా ఒక కారణం ఉంది అంటాడు. ఓకే, ఆ కారణం ఏంటి అంటే ప్రిమైస్ అని అవి ఇవి ఏదో అంటారు. దీస్ ఆర్ ప్రిమైసెస్. త్రీ పీసెస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ ప్రిమిసెస్. ఓకే, ప్రిమైసెస్ లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మొదలెట్టింది, సో కాజ్ ఉంది అని చెప్తున్నాడు. ఏది? ఎవ్రీథింగ్ దట్ బిగిన్స్ టు ఎగ్జిస్ట్ హ్యాస్ అ కాజ్. ఓకే, విశ్వానికి ఆ మొదలు ఉంది. సో కాబట్టి ఎవరో మొదలు పరిచారు, ఎవరో స్టార్ట్ చేశారు విశ్వాన్ని. ఆ ఎవరు అంటే దేవుడు. దేవుడికి మొదలేది అంటే ఏం మాట్లాడు? అన్కాజ్డ్ కాజ్, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అని, సెల్ఫ్ కాన్షియస్ ఏదేదో చెప్తారు. సో దేవుడిని సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అంటున్నామో, మరి యూనివర్స్ కి ఎందుకు? వై డోంట్ యు గివ్ దట్ పవర్ టు యూనివర్స్? అట్లీస్ట్ యూనివర్స్ మనకు కనిపిస్తుంది కదా, దేవుడు అనేది నువ్వు కనిపించట్లేదు. ఆ పర్సన్ కి మాత్రం ద గాడ్ కెన్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్. ఆయన సొంతంగానే ఎగ్జిస్ట్ అవుతాడు. మరి యూనివర్స్ కి ఎందుకు ఇవ్వ పవర్? సో ఇట్స్ a useless argument. It's kind of a verbal masturbation ante tappa it has no use in reality. It's just an argument. Anke evidence ledhu. అవును. నా ఇది a priori and a posteriori statements. I'm not sure about that. Ante no, I don't think I know about them. Okay, no problem. I'll probably learn it next time. ఇది
ఓకే, షూర్. హోమాలజీ అండ్ హోమోప్లాజీ దాని గురించి ఏమన్నా చెప్తారా? అదేమన్నా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కి అగెయిన్స్టా లేకపోతే ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ రావట్లేదు. హోమాలజీ అండ్ హోమోప్లాజీ. ఆ వర్డ్స్ కూడా నేను కరెక్ట్ గా వినట్లేదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు రిఫర్ దెమ్. బట్ దెర్ హాస్ బిన్ నో ప్రూఫ్ ఆఫ్ దెర్ ఇస్ నథింగ్ దట్ డిస్ప్రూవ్స్ ఎవల్యూషన్ అదర్ దెన్ ఆర్గ్యుమెంట్స్ అట్ దిస్ టైమ్. చాలా చోట్ల ఇద్దరు సైంటిస్టుల మధ్య ఉన్న డిసగ్రిమెంట్ దాన్ని పట్టుకుని అదిగో ఎవల్యూషన్ తప్పైపోయింది, సైంటిస్టులే కొట్టుకు వస్తున్నారు అని చెప్పి దిక్కుమాలిన రాతలు రాస్తారు కానీ దే డోంట్ అండర్స్టాండ్. అలాంటి చూస్తే నేను క్లారిటీ కోసం మీ దగ్గరకు వచ్చాను. లేదు, అది ఇట్స్ అ సైంటిఫిక్ డిసగ్రిమెంట్ అబౌట్ హౌ సంథింగ్ ఇస్ హ్యాపెండ్, అంతే తప్ప ఎవల్యూషన్ రాంగ్ అని ఎవల్యూషన్ తప్పని అస్సలు ఎక్కడ ప్రూఫ్ లేదు. ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా, ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ఎవల్యూషన్ అనేది జరిగింది, జీవ పరిణామం జరిగింది అనే దాన్నే ప్రూవ్ చేస్తుంది. ఓన్లీ ఈ మత బోధకులు, మతాన్ని తలకెక్కించుకున్న వాళ్ళు తప్ప ఎవ్వరికి దీంతో ప్రాబ్లం లేదండి. ఓన్లీ మతస్థులకు మాత్రమే దీంతో ప్రాబ్లం ఎవల్యూషన్ అనేదాన్ని. ఎందుకంటే వాళ్ళ దేవుడు అవసరం లేకుండా పోతుంది అని చెప్పి వాళ్ళ బాధ అన్నమాట. ఓన్లీ ప్రాబ్లమ్ దే హ్యావ్ ఇస్ ఇఫ్ ఎవల్యూషన్ ఇస్ ట్రూ ఆర్ ఇఫ్ ఎవల్యూషన్ ఇస్ యాక్సెప్టెడ్ యాజ్ ట్రూ, దెర్ ఇస్ నో గాడ్. బికాస్ గాడ్ వాళ్ళ పుస్తకాల్లో రాస్తున్నారు కదా, దేవుడు తయారు చేస్తాడు. ఆ మాట తప్పైపోతుంది ఏడుపు తప్ప, దేవుడు తయారు చేశాడు అనే మాట తప్పైపోతుందనే ఏడుపు తప్ప నాకైతే వాళ్ళ పాయింట్స్ లో, వాళ్ళు ఎవల్యూషన్ ని డిస్ప్రూవ్ చేస్తున్నాను అనే పాయింట్స్ లో నాకు ఏమాత్రం నిజాయితీ కనిపించదు. సైంటిఫిక్ డిసగ్రిమెంట్ ఉంటే సైంటిఫిక్ డేటా తోటి డిసగ్రిమెంట్ తీసుకొని రావాలి. బట్ దే డోంట్ డూ. దే జస్ట్ సే దట్ యువర్ ఎవల్యూషన్ ఇస్ నాట్ ప్రూవెన్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకా ఉన్నాయి బాస్. ఓకే, అది కొంతమంది ఉన్నారు యాక్చువల్లీ. యా, ఆస్కండి. ఓకే, నెక్స్ట్ టైం రమ్మంటారా మరి, ఏం చేయమంటారు? నో ప్రాబ్లం. యా, ప్లీజ్ కీప్ కమింగ్. యా, ఓకే, యా, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఓకే, సుమంత్ గారు, లెట్స్ టేక్ సుమంత్ గారు. హాయ్ సుమంత్ గారు. హాయ్ అన్న, ఆడిబుల్ అన్న నేను? ఎస్, చెప్పండి. అదే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే విషెస్ అన్న, నీకు ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చావు. దేనికండి? Q&A లైవ్ యూట్యూబ్ లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు దాకా ఇది చూడలేదు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదండి, కానీ తెలుగు యూట్యూబ్ లో మాత్రం ఇది ఫస్ట్ అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ అంటే మన ఇండియాలో హిందీలో ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా? యా, చాలానే ఉన్నాయండి. దెర్ ఆర్ మెనీ డిబేటింగ్ ఛానల్స్ ఉన్నాయి, ఎథిస్ట్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే అన్న, ఓకే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఛాన్స్ ఇచ్చినందుకు. అన్న క్వశ్చన్ అడగచ్చా అన్న? యా, అడగండి అన్న. అది మీది ఒక వీడియో చూసాను నేను, అందులో ఏంటంటే మీరు హ్యూమన్ అంటే సెన్స్ ఆఫ్ డౌట్ వల్ల ఎలా సేవ్ అవుతాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎర్లీ మ్యాన్ లయన్ ఉంది, లయన్ ఉంటే ఉంది అని అనుకుంటే కూడా సర్వైవ్ అవుతాడు అని మీరు ఒక వీడియో చేస్తే మీకు వచ్చిందన్న, ఐడియా వచ్చిందన్న? అందులో ఏమన్నారంటే ఒక హ్యూమన్ బీయింగ్ అక్కడ లయన్ ఉంది అని అనుకుని ఫీల్ అయ్యి పరిగెడితే, సో ఒకవేళ ఉంటే సేఫ్ అవుతాడు, లేకపోయినా అతనికి అడ్వాంటేజే, అంటే ఉండుండే ఛాన్స్ ఉంది కాబట్టి అని అన్నారు. కరెక్ట్. అలానే ఒక రిలీజియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఉన్నాడు లేదు అనేది ఒక డౌట్ కదన్నా. ఓకే. సో మీరు చెప్పేది ఏంటంటే దాన్ని పాస్కల్స్ వేజర్ అంటారండి. PASCAL WAGER, పాస్కల్స్ వేజర్. బ్లేజ్ పాస్కల్ అని ఒక మ్యాథమెటిషియన్ ఉన్నాడు. అతను ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఒకటి పెడతాడు అనమాట. ఏంటంటే దేవుడు ఉన్నాడో లేడో ప్రూవ్ చేయడం రెండు వైపులా కష్టమే. పొరపాటున చచ్చిపోయిన తర్వాత దేవుడు అనేవాడు లేకపోతే నష్టమేం లేదు, ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి నిన్ను శిక్షించడానికి ఎవరు లేరు. కానీ పొరపాటున దేవుడు గనక ఉంటే నువ్వు నమ్మట్లేదు కాబట్టి నేను శిక్షిస్తాడు. అదే దేవుడిని నమ్ముకున్నవాడు స్వర్గానికి పోతాడు, అక్కడ బెనిఫిట్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే నమ్మినా నమ్మకపోయినా నష్టం లేదు కానీ లాభం ఉంది అంటాడు. దట్ ఇస్ కాల్డ్ పాస్కల్స్ వేజర్ అన్నమాట. సో
సో ఇక్కడికి వచ్చేటప్పటికి సో నేనేం చెప్పానంటే ఇట్స్ అ సర్వైవల్ టాక్టిక్. ఓకే, ప్యాటర్న్ సీకింగ్ లో సర్వైవల్ టాక్టిక్. యా, నాకు గుర్తొచ్చింది మీరు చెప్పింది ఏంటంటే, లాంగ్ గ్రాస్ లో, పొడుగాటి గడ్డిలో కదలిక జరిగినప్పుడు అక్కడ ఏదో ఉంది మనల్ని తినడానికి ప్రయత్నిస్తుంది అన్న భయంతో పారిపోతే ప్రాణాలు దక్కే ఛాన్స్ ఉంది. అక్కడ గాలి అయితే మహా అయితే నవ్వుకుంటాం, తర్వాత వారిని అనవసరంగా భయపడ్డానే అని నవ్వుకుంటాం. బట్ నిజంగానే అక్కడ పులి ఉండుంటే, సింహం పులి ఉండుంటే డెఫినెట్లీ మనం పారిపోయాం కాబట్టి మనకు బతికే అవకాశం ఎక్కువ. అక్కడే ఉండి ఆలోచిస్తామంటే పులి తినేస్తుంది. సో దిస్ ఇస్ ది టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ కాన్సెప్ట్ లో చెప్పాను అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ప్రాణభయం లేదు. నౌ వి డోంట్ హ్యావ్ ప్రాణభయం అనేది లేదు కాబట్టి ఇప్పుడు అదే థింకింగ్ లో సేమ్ ఎవల్యూషనరీ యానిమల్ థింకింగ్ ఇప్పుడు అవసరం లేదు ఈ విషయానికి. ఇప్పటికి కూడా మనం ఫారెస్ట్ లోకి వెళ్తే ఇప్పటికి కూడా మనం అదే థింకింగ్ ఉండాలి. ఓకే, ఏ చిన్న శబ్దం వచ్చినా సరే అది డేంజర్ అనుకుని భయపడితే ప్రాణం దక్కుతుంది, లేకపోతే ఎచ్చులిపోయి స్టైల్ కొట్టి ఏం కాదు నేను అదేంటో కనుక్కుని వస్తాను అంటే భోజనం అయిపోయే ఛాన్స్ ఉంది జంతువుకి. కానీ ఇక్కడ మనం మాట్లాడే దాని గురించి కాదు, కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. సంబడి ఈస్ ప్రపోజింగ్ దట్ దెర్ ఇస్ అ గాడ్. నీకు ఎలా తెలుసు అని అడగగానే, ఇదిగో నాకు ఈ పుస్తకం రాసింది, ఈ పుస్తకంలో దేవుడు ఉన్నాడు, రైట్, దేవుడికి సో అండ్ సో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, స్వర్గం నరకం అనేవి 2 ఉన్నాయి, ప్రతి మతంలో ఇదే కాబట్టి దీస్ ఆర్ కామన్ పాయింట్స్. నీకు ఎలా తెలుసు అంటే, ఇదిగో ఈ పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం ఎవరు రాశారు అంటే ఇంకో మనిషి రాశారు. ఆ మనిషికి ఎలా తెలుసు అంటే నాకు తెలియదు అంటే, రైట్, దైవ కృప, లేకపోతే దేవుడు చెవిలో చెప్పాడు, సంథింగ్, వాట్ ఎవర్ ఇస్ ద స్టోరీ, ఎవ్రీ రిలీజన్ హ్యాస్ దట్ స్టోరీ. పాయింట్ ఏంటంటే అంతవరకే ఉంటే ఇబ్బంది ఏం లేదు. దాని ఆ రిలీజన్ అనే ఒక పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని, పుస్తకాన్ని తీసుకొచ్చిన కల్చర్ ని అడ్డం పెట్టుకుని ఇతర మనుషుల్ని డిస్క్రిమినేట్ చేయటం, ఇదంతా ఎందుకు? చచ్చిపోయిన తర్వాత స్వర్గమో నరకమో ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది కాబట్టి. చచ్చిపోయిన తర్వాత ఏదొస్తుంది అనేది ఎవడు చూసి చెప్పలేదు, ప్రతి ఒక్కడు అదే పుస్తకం చూసి నమ్మమంటున్నాడు. ఓకే, పోనీ ఆ పుస్తకం రాసి వచ్చినాడన్నా చచ్చి చూసి వచ్చాడా అంటే అది కాదు. ఏమో చూసి వచ్చాడేమో నాకు తెలియదు అంటాడు. అంటే నీకు తెలియనప్పుడు అంత పెద్ద బెట్ ఎలా పెడతావు? హౌ ఆర్ యూ బెట్టింగ్ దట్ బిగ్? దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆన్సర్ ఏంటంటే, సరే ఉన్నాడేమో అని అనుకుని నమ్మితే బెటరే కదా అని ఆలోచిస్తే, ఏ దేవుణ్ణి నమ్మాలి? ఏదో ఒక దేవుళ్ళే అని ఉన్న 5-6 రిలీజన్ లో ఒకటి తీసుకుంటే పొరపాటున పక్క దేవుడు నిజమైతే అదే నువ్వు మన క్రిస్టియన్ ఇట్స్ వర్స్. లేదు, ఇట్స్ వర్స్ అండి. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు 4 రిలీజియన్స్ ఉన్నాయి అనుకున్నా, అంటే ఎగ్జాంపుల్ గా 4 రిలీజియన్స్ ఉన్నాయి, అందులో మనము 4 రిలీజియన్స్ ఫాలో అవ్వట్లేదు. అప్పుడు మనది ఉన్న ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు 50%. అదే 4 రిలీజియన్స్ లో మనం ఒక రిలీజియన్ ఫాలో అయ్యాం అనుకున్నా, 25% ఛాన్స్ అంటారా? 25% ఛాన్స్. ఇలాగా ఇప్పుడు దేవుడు అనేవాడు చాలా అద్వితీయమైన తెలివైనవాడు, ద వరల్డ్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ కదా. ఆ పర్సన్ మనం ఇట్లాగా ప్యాకెట్ ఆడుతున్నాం అని తెలియదు అంటారా క్యాండిడేట్ కి? ఈడు నన్ను యాక్చువల్లీ నమ్మట్లేదు, ఓవర్క్ ప్యాకెట్ ఆడుతున్నాడు, ఈడు ఏదో ఒకటి 4 టాస్ ఆట ఆడుతున్నాడు, ఏదో ఒకటి క్లిక్ అవుద్దులే అని చెప్పి నమ్ముతున్నాడు, నన్ను నిజంగా నమ్మట్లేదు అన్న సంగతి ఆ క్యాండిడేట్ తెలుస్తుంది కదా. ఓకే, మరి అంతకంటే ఎక్కువ అసలు నమ్మనోడి కంటే వాడిని ఎక్కువ శిక్షిస్తాడు కదా. అరే వాడికి ఆధారం దొరకలేదు కాబట్టి నాస్తికుడికి ఉండిపోయాడు, నువ్వు దొంగ తెలివితేటలు ఉపయోగించి తొక్కలో క్యాల్కులేషన్స్ వేసి చేసావు, నేను ఇంకెంత కొట్టాలి అని చెప్పి ఎక్కువ తిడతాడేమో. అంటే హెల్ప్లెస్ అని సింపతి కూడా రావచ్చు కదన్నా అతను, అంటే హెల్ప్లెస్ అస్సలు రాదండి, అస్సలు రాదు. అంటే హెల్ప్లెస్ గా ఉండే ఆ మాత్రం తెలివితేటలు కూడా ఇవ్వలేని క్రియేటరేనా? ఓకే, సో దెర్ ఇస్ నో విన్నింగ్ ఇన్ దిస్ అండి. ఈ పాస్కల్స్ వేజర్ అనేది 18th సెంచరీలోనో ఎప్పుడు పాత కాలంలో, ఐ డోంట్ నో వెన్ హీస్ ఫ్రమ్, ఆ సెంచరీలో కొంతమందిని తెగ ఆలోచింపజేసింది అన్నమాట. అవును కదా, నిజమే కదా. ఎందుకు ఆలోచింపజేసిందంటే అతని సర్కిల్లో క్రిస్టియానిటీ తప్ప ఇంకోటి లేదు. సో ఎవ్రీబడి ఈస్ థింకింగ్, వెన్ ఎవర్ బ్లైస్ పాస్కల్ గాడు దేవుడిని నమ్మటం, దేవుడు అనగానే ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ద బైబిల్ గాడ్.
సో వాళ్ళ భయం ఏంటంటే బైబిల్ గాడ్ అప్పట్లో ఓల్డ్ టెస్టిమెంట్ లో చూసుకుంటే బైబిల్ గాడ్ చాలా వైలెంట్ అండ్ మహాక్రూరుడు అనమాట, దుర్మార్గుడు. సో కాబట్టి ఎందుకైనా మంచిది ఆ ఎదవతో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి నమ్మేద్దాంలే అని చెప్పి పాస్కల్ అనే క్యాండిడేట్ ఒక ఆర్గ్యుమెంట్ ప్రెజెంట్ చేసేది. వెన్ యూ ఫైండ్ అవుట్ దట్ దెర్ ఆర్ సో మెనీ రిలీజియన్స్, యాక్చువల్లీ 4 మేజర్ రిలీజియన్స్ అంటున్నాం, కరెక్ట్ గా లెక్కెట్టుకుంటే 1000 పైన రిలీజియన్స్ ఉన్నాయండి, చిన్న చిత్క అన్ని లెక్కెట్టుకుంటే. ఏది నిజమో అనేది లెక్కెట్టుకుంటే నౌ యువర్ 25% హస్ గాన్ అప్ టు 0.1%. ఓకే. సో రాదర్ దాన్ ఈ ప్యాకెట్ ఆడటం కంటే మనతో మనం నిజాయితీగా ఉండి నిజంగా నాస్తికులు కూడా తెలియదు, నిజంగానే చచ్చిపోయిన తర్వాత ఇంకొక దేవుడు అనే క్యారెక్టర్ ఉంటే గనక ఆ క్యాండిడేట్ ముందు అట్లీస్ట్ నాస్తికుడు నుంచి, బాబు మాకు ఎటువంటి ఆధారం లేదు, ప్రతి ఒక్క ఎదవ ఒక్కోడు పుస్తకం తీసుకొచ్చి మా మొహాన్ని పెట్టాడు, మాకు ఏ పుస్తకంలో చూసినా సరే తప్పులే కనపడ్డాయి, ఏ ఒక్కటి నిజం కనపడలేదు, సో కాబట్టి దేవుడు అనేవాడు లేడు అనుకున్నావు, నువ్వు ఉన్నావనే సంగతి తెలిస్తే నాకు ఆధారం ఎందుకు చూపించావలేదు అనే అధికారం మాకుంటుంది అట్లీస్ట్ నాస్తికులు. రైట్? ఆస్తికుల దగ్గర ఎటువంటి రీజనింగ్ ఉండదు, వాళ్ళు ఆవేశపడిపోయి నేను క్రైస్తవుడిని, భీకరమైన క్రైస్తవుడిని అని యేసుని మొక్కుకుంటాడు, తీరా చూస్తే అల్లా నిజమని తేలింది అనుకోండి పొరపాటున, దారుణమైన నరకంలో ఎరగదీస్తాడు కదా. రివర్స్ లో జరిగినా అంతే, అల్లా నిజమని చెప్పేసి నమ్మేసుకుంటాడు, తీరా చూస్తే అక్కడ 72 కన్నీళ్ళు లేరు, పాడు లేరు, ఇక్కడ చూస్తే యమధర్మరాజు నీట్ గా పెద్ద గద పట్టుకుని రెడీగా ఉన్నాడు వేసేయడానికి, అప్పుడు ఏం చేస్తాడు వాడు? రైట్? దట్స్ వై దిస్ ఆర్గ్యుమెంట్ హ్యాస్ నో విన్నింగ్ అట్ ఆల్, ఇట్స్ కంప్లీట్లీ బోగస్ ఆర్గ్యుమెంట్. అతను పెద్ద మ్యాథమెటిషియన్ అయితే అవ్వచ్చు కానీ దిస్ ఆర్గ్యుమెంట్ ఫాల్స్ అపార్ట్ ద మినిట్ యూ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ సో మెనీ రిలీజియన్స్. అదే అంటే పాస్కల్ అంటే క్యాలిక్యులేటర్ కనిపెట్టిన ఆయన కదా. యా బ్లేజ్ పాస్కల్ అంటే హీస్ అ మ్యాథమెటిషియన్ అండి, అతను ఏం కనిపెట్టున్నాడు, ఐ డోంట్ నో అబౌట్ హిమ్, ఐ షుడ్ంట్ సే ఎనీథింగ్. కాకపోతే బ్లేజ్ పాస్కల్ ఇస్ అ మ్యాథమెటిషియన్. అదే అంటే మ్యాథమెటిషియన్ కాబట్టి స్పిరిచువల్ గా ఆయన చెప్పిన థియరీస్ కరెక్ట్ అవ్వాలని కూడా లేదు. అతను మ్యాథ్స్ లో అతను వీట్ చేయకపోవచ్చు కానీ మిగతా వాటిలో అతను తెలివి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవును. సో ఓకే. అండ్ ఇంకోటి, ఇది ఇంకో క్వశ్చన్ బ్రదర్, అంటే ఇందాక మంత్రాల గారు అన్నారు అంటే రాముడిలా ఉండాలి, రాముడిని ఫాలో అవ్వాలి అని అన్నారు ఆయన మాటల్లో. ఆయన ఇట్స్ హిస్ ప్రెరోగేటివ్ అండి, ఈస్ నాట్ టాకింగ్ టు మీ, యాక్చువల్లీ ఈస్ టాకింగ్ టు మిగతా ఆస్తికులతో మాట్లాడుతున్నారు కాబట్టి, బట్ అండ్ హీస్ నాట్ ఇంపోజింగ్ అందరూ అలాగే ఉండాలి అని ఆయన అనుకుంటున్నారు, బట్ దట్స్ ద రీజన్ ఐ డోంట్ సే ఎనీథింగ్ టు హిమ్ బికాస్ హీ నెవర్ ప్రాసెలిటైజెస్. ఓకే, మీ ద్వారా ఆయన్ని అడగచ్చా, అంటే రాముడిలా ఉండాలి అంటున్నారు, అడగచ్చా బ్రదర్? అడిగితే ఆయనకు తెలుసండి ఆల్రెడీ. నేను రాముడి మీద ఎన్ని క్వశ్చన్స్ వేసాను, నేను రాముడి మీద ఎన్ని క్వశ్చన్స్ వేసానో ఆయనకు తెలుసు, ఆయన నా పాత వీడియోస్ చూసే ఉంటారు, చూడకపోతే ఇప్పుడు చూస్తారు. సో there is a good amount of material to talk ఎట్లా అంటే అగైన్స్ట్ రామ అనుకోండి, లేకపోతే క్వశ్చనింగ్ హిస్ క్యారెక్టర్ అనుకోండి. నాకు తెలిసి రాముడు అనేది ఒక పాత్ర కదండి, ఒక స్టోరీ రైటర్ రాసిన ఒక పాత్ర, నాకు తెలిసి ఆయన పాత్ర. ఆయన నమ్మచ్చు కదండి, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీబడి బిలీవింగ్ ఎనీథింగ్. ఒకటే ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు నిజమని అలా కాదు, ఆయన చెప్తున్నారు కదా ఇలా ఫాలో అయ్యేటట్టు చెప్పండి అని, మంచిగా చెప్పండి. నాకు కాదండి, యాక్చువల్లీ నాకు కాదని చెప్పింది, యాక్చువల్లీ హీఈస్ కైండ్ ఆఫ్ లిబరల్ హిందూ. అంటే నా మతం నా దగ్గర ఉండాలి, నా మతం నేనే వాడుకుంటాను, నా పూజ మందిరంలో నా మతం అంతే, మిగతా వాళ్ళు ఏం చేసుకుంటారు ఏం చేస్తారు అంటే హీ కేమ్ మల్టిపుల్ టైమ్స్ అండి ఇంతకుముందు, దట్స్ వై ఐ నో హిమ్. ఓకే, సో హీఈస్ నాట్ ప్రాసెలిటైజింగ్. ఇందులో మన ధర్మంలో అంటే హిందూ ధర్మంలో హిస్ ధర్మం, అందులో హోల్స్ ఉన్నాయన్న సంగతి ఆయనకి తెలుసు. ఆ హోల్స్ ని కాపాడే ప్రయత్నం ఆయన చేయరు, ఏంటంటే రిఫార్మ్ చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తారు. ఆయన చిన్న ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నారు. ఈస్ ట్రైంగ్ టు రిఫార్మ్ హిస్ రిలీజన్ బై రిఫార్మింగ్ అదర్ పీపుల్. ఓకే, అది కరెక్టేనా? అంటే మీ వ్యూ ఏంటి? అలా నాకేం ఇబ్బంది లేదండి. సి యాజ్ లాంగ్ యాజ్ రిలీజన్ డస్ నాట్ క్రాస్ దేర్ హోమ్ ఆర్ దేర్ ప్రేయర్ హాల్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఫస్ట్ నుంచి అదే చెప్పాను, మతం అనేది మీ పూజా మందిరంలోనూ లేదా మీ పూజా గృహం, టెంపుల్ కదా, సో యూ హ్యావ్ రైట్ టు అసెంబ్లీ అని ఒక బేసిక్ హ్యూమన్ రైట్ ఉంటుంది.
అంటే లైక్ మైండెడ్ పీపుల్ తోటి కలిసి ఆలోచించే వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని మంత్రాలు జరుపుకోవడం. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ పీస్ఫుల్ అసెంబ్లీ, రైట్ టు పీస్ఫుల్ అసెంబ్లీ అంటారు. సో దే కెన్ హ్యావ్ పీస్ఫుల్ అసెంబ్లీ అట్ దేర్ పూజా మందిరాలు. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మీ మతం ఇంకొక మనిషి యొక్క మానవ హక్కుల్ని హరించనంత వరకు there is no problem in having a religion. I don't want everybody to become atheist. మీరు రిలీజియన్ ని చదువుకుని రిలీజియస్ పుస్తకాలు చదివి చివరికి మీ కంక్లూజన్ అథియిజం అయ్యి ఎవరు లేరు అని అనుకుంటే ఐ విల్ నాట్ అబ్జెక్ట్. బట్ ఇఫ్ యూ అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ పుస్తకాలు హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎవరు కూడా వాళ్ళ పుస్తకాలు చదవరు. వాళ్ళ ప్రీస్ట్లీ క్లాస్ వెధవలు ఎవరైతే ఉంటారో మన స్వాములు, పాస్టర్లు, ముల్లాలు వాళ్ళు చెప్పే సొల్లువాగుడు విని సగం మాటలు విని అదే మా మతం, అదే మా గ్రంథం అనుకుంటారు. అలా ఉండటం వల్ల ఇంకొకటి బానిసగా అయిపోతాం. ఆ ప్రీస్ట్లీ క్లాస్ వల్ల బానిసలాగా అయిపోతాం. ప్రతి ఒక్కరికి ఆఖరికి మంత్రాలు గారు కూడా చెప్పేది ఏంటంటే మీ సొంత పుస్తకాలు చదివి చావండి, రైట్? ప్రతి ఒక్కడికి చూపించి మా రాముడు గొప్ప, మా కృష్ణుడు, మా మహాభారతం, మా వాల్మీకి, మా వ్యాసుడు అని చెప్పి మీసాలు దూవటమే తప్ప ఏం రాశారో తెలిసి సావదు. ఒక ప్రశ్న అడిగితే గొంతులో వెలక్కాయ పడుతుంది, ఒక్కొక్కడికి సమాధానాలు లేవు, రైట్? సో అలా ఉండొద్దు, కనీసం తెలుసుకు సావండి, నోరు వెళ్ళబెట్టండి. ఎందుకంటే మొన్న ప్రతి ఒక్క రిలీజియన్ ప్రోగ్రెస్ అయ్యింది, దాన్ని రిఫార్మ్ అయింది ఓన్లీ క్వశ్చన్ చేయటం వల్లే. Whether he wants to reform his religion or make it peaceful and a simple assembly, that is his prerogative. ఆయన చేసుకోవచ్చు అలా. ఇప్పుడు there are some religions like that, చాలా సాఫ్ట్ అయిపోయి ఇంకా ఏమీ చేయక, జైనిజం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళలో ఎక్స్ట్రీమిస్టులు ఉండడం చాలా తక్కువ. అసలు నాకు తెలిసి అయితే ఉండరు, బట్ దెర్ మే బి 1 or 2. సో అలా స్లోగా మెత్తబడిపోవడం అనమాట. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దెర్ ఇస్ నో రిలీజన్. ఓకే బ్రదర్, ఇంకో క్వశ్చన్. మీరు అంటే ఇది కొంచెం పొలిటికల్ రిలేటెడ్, మీరు ఓకే అంటే అడుగుతాను. చెప్పండి బ్రదర్. అంటే మీ అంతకుముందు వీడియోస్ లో నేను కొంచెం చూశాను, మీరు కమ్యూనిజం నచ్చదు అని అన్నారు. అంటే అది మీరు అన్నారా? I don't have good opinion on communism. అది గుడ్ ఒపీనియన్ గా అంటే ఎందుకు బ్రదర్? అంటే రీజన్ ఏంటి ఎగ్జాక్ట్ గా? సింపుల్ అండి, ఇట్స్ నెవర్ బిన్ ప్రూవెన్ టు బి కరెక్ట్ ఆర్ ప్రూవెన్ టు బి యూస్ఫుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. గత మార్క్స్ చెప్పిన దగ్గర నుంచి తర్వాత దానికి వచ్చిన రిఫార్మ్స్ కానీ ఎక్కడ పెట్టినా సరే నాశనము లేకపోతే డిజానెస్టీ లేదా ఒక డిక్టేటర్షిప్స్ ఇలాంటివి వచ్చాయే తప్ప స్టేబుల్ గా ప్రాపర్ గా ఒక గవర్నమెంట్ ని లేదా అందరినీ సమానంగా చూడటం అనేది జరగలేదు ఎక్కడ. అది మన దగ్గరే కాదు కదా, ప్రపంచం అంతా ఎక్స్పెరిమెంట్లు జరిగాయి. ఎక్కడికి వెళ్ళినా సరే 90% బాగుంది అంటే నథింగ్ ఇస్ వెరీ గుడ్. ఏదైనా సరే 90% బాగుండి 10% బాగాలేదంటే యాక్సెప్టబుల్ అండి. ఒక్కడి దగ్గర మొత్తం అంత పవర్ ఉండి ఎవడన్నా నోరెత్తితే చంపేస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు, లేదా మాయం చేస్తారు. ఈ పవర్ ఎవరికన్నా ఇచ్చామనుకోండి, అది ఎంత వాడు కమ్యూనిస్ట్ అయినా సరే, పవర్ కరప్ట్స్. అండ్ కమ్యూనిజం వాంట్స్ టు గివ్ పవర్ టు వెరీ ఫ్యూ పీపుల్. చెప్పుకోవడానికి మాత్రం పుస్తకాల్లో మాత్రం అది చెప్పుకునేది ఏంటంటే అందరికీ సమాన హక్కులు ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు సమానమే అని చెప్పడానికి పుస్తకాల్లో చెప్తుంది. కానీ రియల్ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్, రైట్, ఎక్కడ కూడా ఈ సమానత్వం అనేది కనపడలేదండి. ఇట్ ఆల్వేస్ క్రియేట్స్ డిక్టేటర్స్. అందుకని నాకు మంచి అభిప్రాయం లేదు. అంటే మేబీ ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు కదా, అంటే దాన్ని కరెక్ట్ చేసేది ఎవరండి? అంటే యాజ్ పర్ బుక్ లో మీరు అన్నారు, బుక్ లో అలా లేకపోయినా బయట అలా జరుగుతున్నారు. మేబీ అంటే వాళ్ళు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదేమో. అదే ఇంప్లిమెంట్ చేయలేదు. ఐ ఓన్లీ టాక్ అబౌట్ ప్రాక్టీస్ కదా, పుస్తకాల్లో రాసుకుంది అదే చెప్తున్నా కదా, చాలా చోట్ల చెప్పాను నేను. కమ్యూనిజం పుస్తకాల్లో చదివితే అసలు అంతకంటే గొప్ప సిద్ధాంతమే లేదు అన్నట్టు ప్రతి ఒక్కడికి రక్తం మరిగిపోయి ప్రతి ఒక్కడు విప్లవం వర్ధిల్లాలి అనాలనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీస్ ఇట్ హెస్ బిన్ ప్రూవెన్ మోర్ దెన్ ఒకసారి కాదు, రెండు కాదు, మీరు కమ్యూనిస్ట్ డిక్టేటర్స్ కానీ ఇవన్నీ చూస్తే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ అయినా అక్కడెక్కడ సర్వనాశనమే జరిగింది తప్ప కామన్ మ్యాన్ బాగుపడిన దాఖలాలు లేవు. దట్ ఈస్ ద రీజన్
I have no good opinion on communism. ఓకే సేమ్ ఓకే దాన్ని ఏమంటే రోజీ పిక్చర్ అన్నమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. పుస్తకాల్లో చూస్తే కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ అది గనక లేకపోతే ఇంకొన్ని రచనలు గనక చదివితే ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే, ఆహా ప్రతి ఒక్కడు కష్టపడి పనిచేయాలి, ప్రతి ఒక్కళ్ళు తన సొంత కష్టాన్నే చూడాలి, ఎవడో ఊరక లాడ్ల పక్క దాస్లా కూర్చుని చేయడు అని ఎంత గొప్పగా రాస్తారు అనమాట. ఆ పుస్తకాలు చూస్తే ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ అవుతారు. బట్ ఇట్స్ నాట్ ఇన్ ప్రాక్టీస్, దట్స్ ద ప్రాబ్లం. అంటే ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని, క్లాస్‌లెస్ సొసైటీ ఉండాలి అని పుస్తకాల్లో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఓకే ఇట్ ఇస్ ఓన్లీ గుడ్ ఇన్ ద బుక్స్. ఎస్ ఎస్. అంటే ఓకే, మీరు అంటే అది ప్రాక్టికాలిటీ లేదు కాబట్టి మీకు అది నచ్చదా? యా ఎవ్రీథింగ్ నీడ్స్ టు హ్యావ్ ఇట్స్ ప్రాక్టికల్ వాల్యూ కదా. ఇప్పుడు చందమామ కథలు ఉన్నాయి, వినటానికి బాగుంటాయి, అద్భుతమైన మార్వెల్ సినిమాలు చూస్తాం, స్పైడర్ మ్యాన్ సినిమాలు చూస్తాం, అది ఎంటర్టైన్మెంట్ గా పనికొస్తుంది అంతే. ఇట్ హాస్ నో ప్రాక్టికల్ వాల్యూ. కమ్యూనిజం కూడా నా దృష్టిలో అంతే. దానివల్ల ప్రాక్టికల్ ఉపయోగాలు మేబీ కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉండాలండి, నేను వాళ్ళని అంతరించుకోవాలనట్లేదు, బట్ దే కెన్ నెవర్ గెట్ ఇన్ టు పవర్. దే షుడ్ నెవర్ గెట్ ఇన్ టు పవర్. దే షుడ్ ఆల్వేస్ బీ అ క్వశ్చనింగ్ పీస్. ఇష్టానికి రెచ్చిపోతున్న నేతలు నియంతలు ఎవరైనా సరే వాళ్ళని అడగటానికి, వెనక నుంచి అడగటానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి. వాళ్ళు కమ్యూనిస్టులు అయితే అయ్యి ఉండొచ్చు. ఓకే. బట్ ఎప్పుడైతే కమ్యూనిజం పవర్కి వచ్చిందో ప్రపంచంలో ఎక్కడ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అంటే అది చైనా కమ్యూనిస్ట్ స్టేట్ అనుకుంటారు కానీ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ కమ్యూనిస్ట్ స్టేట్, ఇట్స్ కాల్డ్ స్టేట్ క్యాపిటలిస్ట్. బయట చెప్పుకోవడానికి కమ్యూనిస్ట్ ఇప్పుడు కమ్యూనిస్ట్ స్టేట్స్ ఏది ఫామ్ అవ్వలేదు అంటే బై రూల్ గా. డెఫినేషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. బై డెఫినేషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఎందుకంటే కమ్యూనిజంలో ఉన్న ఒక లూప్ హోల్, ఒక దారుణమైన ప్రాబ్లం ఏంటంటే ఇట్ రివార్డ్స్ పీపుల్ హూ ఆర్ లేజీ ఆల్సో. అంతకంటే నీచపు వ్యవస్థ ఇంకోటి ఉండదు. దట్స్ ద వన్, దాన్ని ఏమంటారు, హౌ డు ఐ సే, డెత్ నెల్. మోస్ట్ ఇంపార్టెంట్ లూప్ హోల్ అదే అనమాట. దాన్నే చేస్తారు. ఇప్పుడు కష్టపడి పని చేసిన వాడికి మీరు ఇది ఇచ్చారనుకోండి, ఓకే, వాడిని రివార్డ్ చేస్తే మిగతా వాళ్ళు కష్టపడి పని చేద్దాం అన్న ఆలోచన వస్తుంది. కాకపోతే కష్టపడి పని చేసి వాడన్నా డబ్బులు సంపాదిస్తే వాడిది లాగేసుకుని దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి సోంబేరిలాగా కూర్చునే వాడికి కూడా కూర్చుని తిండి పెడతాను అంటే, సో యు ఆర్ రివార్డింగ్ లేజినెస్. దట్స్ నాట్ కమ్యూనిజం, దట్స్ నాట్ సోషలిజం, దట్స్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ కంప్లీట్లీ. మన ఆంధ్ర రాష్ట్రాల్లో జరుగుతుంది అదే. ప్రతి దానికి ఫ్రీ, అన్ని ఫ్రీ, ఊర కూర్చోబెట్టి తిండి పెడతాను. ఓకే ఓకే. అంటే కమ్యూనిజం అంటే అది కాదనుకుంటా, అంటే ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ అండ్ ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి. కాకపోతే పాయింట్ ఏంటంటే, దట్స్ వై ఇన్ ద బుక్ ఇట్ సేస్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. ఇన్ ద సేమ్ బుక్ ఇట్ సేస్ యూ కాంట్ ఓన్ ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద స్టేట్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద స్టేట్. సో నేను ఎంత కష్టపడినా సరే, నేను 100 రూపాయలకి కష్టపడినా, పక్కనోడు 10 రూపాయలకి కష్టపడినా, నా 100 వాడే తీసుకుంటాడు, వాడు 10 వాడే తీసుకుంటాడు. నేను ఎందుకు ఎక్కువ కష్టపడాలి? వేర్ ఇస్ మై రివార్డ్? రైట్? నాకంటే 10 కష్టపడ్డాడు, 1000 రూపాయలు కష్టపడ్డానికి వాడు సిద్ధంగా ఉంటాడు. వాడు నన్ను చూసి అదే మాట అనుకుంటాడు, నీ అంక నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, వాడు అక్కడ 100 రూపాయలకి సోంబేరిలా కూర్చుని సగం పని చేసేసి వెళ్ళిపోతే వాడి 100 లాగేసుకుంటున్నాడు, నా 1000 రూపాయలు వాడు లాగేసుకుంటున్నాడు, గవర్నమెంట్ లాగేసుకుంటుంది. Right? I know I'm making a mockery of communist principles, but actually అంటే అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే but essentially that is true కదా. దట్స్ ట్రూ. అంటే మీరు అంటే ఫుల్ ఫ్లెజ్ అంటే ఆ బుక్ లో ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళు అందరికి వర్క్ ఎంత అమౌంట్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి అనేది కూడా డిసైడ్ చేస్తుంది. ఏ వర్క్ ఎవరు ఎలిజిబుల్, ఎవరికి ఎంత వర్క్ ఎలిజిబుల్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎవ్రీవన్ హ్యాస్ టు డూ ఇట్. అది చూసారా, దట్ ఈస్ ద డేంజర్. ఎందుకంటే గవర్నమెంట్ నేనేం చేయాలో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. నేను చెయ్యను అంటే, ఇప్పుడు నన్ను బలవంతంగా రాళ్ళెత్తమంటుందండి, నాకు రాళ్ళెత్తడం రాదు, నేను తాపి పని చేస్తా, ఓకే, నాకు అది వచ్చు. లేదు, తాపి పని చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అన్నారు, నువ్వు ఈరోజు రాళ్ళు కొట్టాల్సింది, నాకు అది చేత కాదు, నేనేం చేయాలి?
రైట్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. అంటే మీకు అందులో రైట్ ఆఫ్ చాయిస్ ఉండదు అని చెప్పలేదు కదా ఎక్కడ. సో మీకు నచ్చిన వర్క్ ని రకరకాల ఆక్యుపేషన్స్ స్పెసిఫిక్స్ అండి. వీఆర్ గెటింగ్ ఇన్ టు స్పెసిఫిక్స్ ఆఫ్ కమ్యూనిజం విచ్ ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బికాస్ మనం ఆర్గ్యూ చేసినంత మాత్రాన ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్ట్ స్టేట్ల ఫెయిల్యూర్స్ కరెక్ట్ అయిపోవు కదా. ఎవ్రీ సింగిల్ ఇంప్లిమెంటేషన్ కాదు అనట్లేదు, దే ఆర్ ఫెయిల్యూర్స్. సార్ నేను ఫస్టే ఒప్పుకున్నాను కదండి, కమ్యూనిజం పుస్తకాల్లో చాలా బాగుంటుంది అని, అందరికి సమాన హక్కులు సమాన రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేటట్టుగా చాలా బాగుంటుంది పుస్తకంలో. ఇన్ ప్రాక్టీస్ ఇట్ విల్ నెవర్ వర్క్. ఎందుకు ఇట్ విల్ నెవర్ వర్క్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇట్ ఇస్ నాట్ వర్క్ ఫర్ పాస్ట్ 100-200 years. 100-200 years ఎక్స్పెరిమెంటేషన్ కూడా కుదరకపోతే ఎలాగా? అంటే పాస్ట్ లో వర్క్ అవ్వతే ఫ్యూచర్ లో కూడా అవ్వదు అని లేదు కదా. పాస్ట్ ఇస్ ద మెజరింగ్ డివైస్ కదండి. చిన్న దేశం ఫెయిల్ అయింది, పెద్ద దేశం ఫెయిల్ అయింది, మీడియం దేశం ఫెయిల్ అయిపోయింది, ప్రతిదీ ఫెయిల్యూరే కదా. సో ఇప్పుడు ఏమంటారంటే, కరెంట్లీ ప్రపంచం అంతా నడుస్తున్న ఒక సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆర్ అద్భుతమైందని అనట్లేదు కానీ, బట్ స్టిల్ బేసిక్ సోషలిస్ట్ డెమోక్రసీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ డెమోక్రసీ, ఇది ప్రస్తుతానికి పర్ఫెక్ట్ గా పనిచేస్తున్న సిస్టమ్. మీరేమంటున్నారంటే, ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వని ఒక సిస్టమ్ ని పెట్టి ట్రై చేద్దాం అంటున్నారు. ప్రపంచం ఒప్పుకుంటుందండి అసలు? విల్ దిస్ బి మెజరింగ్ డివైస్ ఫర్ ఎనీ అదర్ థింగ్ ఇన్ అవర్ లైఫ్? ఇప్పటి వరకు ఎంతో కొంత పనిచేస్తున్న మందులు బాగానే ఉన్నాయి, తీసుకుందాం. ఇప్పటి వరకు ఒక్క చోట కూడా ప్లస్ గొప్పగా రిజల్ట్ రాని ఒక మందుని తీసుకుంటారా మీరు? ఇట్స్ బిన్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ అబౌట్ 20-30 కంట్రీస్ కదా. అన్ని కంట్రీస్ లో ఒక్కటి కూడా బాగాలేదండి, ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అన్ని అట్టర్ ఫ్లాప్ లో సర్వనాశనం అయిపోవటం, వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోవటం ఇది జరిగింది. ఫ్యూచర్ లో బాగుండొచ్చు కదా అని ఎలా అంటాం? విత్ వాట్ కాన్ఫిడెన్స్ ఆర్ యూ సేయింగ్? అంటే వాట్ కాన్ఫిడెన్స్ అంటే, ఇప్పుడు దాకా ఫుల్ బ్లోన్ కమ్యూనిజం ఎక్కడ ట్రై చేయబడలేదు కాబట్టి అది జరగదండి. People will never like it. People will never like it. That's what I'm saying. The reason why nobody has gone into full-blown communism is because nobody will like it. ఓకే. అంటే అది పీపుల్ కి ఎందుకు లైక్ అవ్వదంటే, చాలా మందికి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అంటే కొంచెం దాని మీద నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టడం అంటే అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉంది, యుఎస్ఎస్ఆర్ స్టార్టింగ్ నుంచి రష్యా అందరూ ఏమంటారు కమ్యూనిస్ట్ మెంటాలిటీనే. 2-3 తరాల పాటు కమ్యూనిస్ట్ మెంటాలిటీ ఉంది వాళ్ళకి, అయినా సరే సర్వనాశనం అయిపోయింది. ఓకే, దేర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్ లైక్ దాట్. ఓకే, చిన్న చిత్క అనేది కాదు, అన్ని సైజుల కంట్రీలు ఉన్నాయి, అన్ని సైజుల కంట్రీలోనూ ట్రై చేసి అట్టర్ ఫ్లాప్ అయింది. దట్స్ వాట్. మీరు ఎంత ట్రై చేసినా సరే ఒక్క చోట కూడా పాజిటివ్ రిజల్ట్ రాని ఒక మెథడ్ ని ట్రై చేసి చూద్దాం అనటం అన్నంత అమాయకత్వం ఇంకోటి. ఓకే. అంటే ప్రెసెంట్ ఉన్నాయి కూడా పొలిటికల్ ఐడియాలజీస్ కూడా చాలా వరకు సక్సెస్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ కానీ క్యాపిటలిజం కానీ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి కదా. అంటే అవి కూడా చాలా చోట్ల ఫెయిల్ అయిన ఇవి ఉన్నాయి కదా. ఫెయిల్ కాదండి, వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఇస్ దే హ్యావ్ కరెక్టింగ్ మెకానిజమ్స్ వాళ్ళలోనే. ఇప్పుడు ప్యూర్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, ఓకే, వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, ఒకళ్ళు కొంతమంది విపరీతంగా రిచ్ అయిపోతున్నారు. సోషలిస్ట్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, కమ్యూనిజం అంటే భూతపదం అనుకునే వాళ్ళు దాని కింద ఒక చిన్న స్టెప్ దిగి సోషలిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. సోషలిజం మాత్రం ప్యూర్ సోషలిజం తో రన్ చేసేవాళ్ళు కూడా కమ్యూనిస్ట్ కి దీనికి తేడా లేదు. వెనిజులా, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి, సర్వనాశనం అయిపోయాయి, పప్పెట్ స్టేట్స్ అన్నారు. ఓకే, సోషలిస్ట్ డెమోక్రసీ అని ఒక మెథడ్ ఉందండి. ఈ మన స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, వీటిలో సోషలిస్ట్ డెమోక్రసీ అని ఉంటుంది. అంటే 2 ఐటమ్స్ ఫ్రీ, గవర్నమెంట్ కంట్రోల్డ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఓకే, మిగతా ఎలాగో ఉన్నాయి, మన పోలీస్ వ్యవస్థ, రెగ్యులేషన్స్, రూల్స్, చట్ట వ్యవస్థ, ఇవన్నీ ఎలాగో గవర్నమెంట్ సొంతమే. 2 ఐటమ్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కంప్లీట్లీ, హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ క్యాపిటలిస్ట్. అంటే ప్రతి ఒక్కడు పెట్టుబడి పెట్టాలి, పని చేయించుకోవాలి, పని చేయాలి, లాభాలు ఆర్జించాలి. సో ఎకానమీ క్యాపిటలిస్ట్ గా ఉండాలి, గవర్నమెంట్ సిస్టమ్ సోషలిస్ట్ డెమోక్రసీగా ఉండాలి.
మళ్ళీ ఆ గవర్నమెంట్ లో రెండు ఐటమ్స్ ఫ్రీగా ఉండాలి, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అక్కడ ఇలా ఎకనామిక్ ఉన్నది ఇన్ఈక్వాలిటీ మాత్రమే. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ లేదండి, ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ రైట్ టు మేక్ ఓకే మనీ. ఓకే ప్లస్ వాళ్ళలో ఈ మధ్య కొత్తగా కొన్ని లాస్ కూడా వచ్చాయి. మినిమం శాలరీ అనేది వింటున్నారు కదా చాలా చోట్ల. మినిమం శాలరీ వాళ్ళ దగ్గర మాక్సిమం శాలరీ అనే ఒక సీలింగ్ పెట్టేశారు. ఓకే సో మాక్సిమం శాలరీ అంటే అంతకంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సంపాదించలేరు. ఆ తర్వాత మీ దగ్గర ఆల్మోస్ట్ 90% ట్యాక్స్ కొట్టేస్తారు. ఓకే బిజినెస్ లో కూడా అంతేనా? బిజినెసెస్ కాదండి, ఇండివిజువల్స్. బిజినెసెస్ క్యాన్ బికమ్ యాజ్ బిగ్ యాజ్ దే వాంట్, బికాస్ ఓకే బిజినెసెస్ ఇస్ నాట్ అన్ ఎంటిటీ కదా, ఇట్స్ నాట్ వన్ పర్సన్, ఇట్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ప్రస్తుతానికి ఆ గవర్నమెంట్ సిస్టమ్ మాత్రమే స్టేబుల్ అండి. ప్రాబ్లమ్స్ లేనిది ప్రతి దాంట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కడ ఉండవు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రాబ్లమ్, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్ వెతకాలి. ప్రతి దాంట్లోనే లీస్ట్ ప్రాబ్లమాటిక్ ఐటమ్ వెతకాలి. కమ్యూనిజం హ్యాస్ 99% ప్రాబ్లమ్స్. ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, ఈ మీరు అంటే రేషనల్ థింకింగ్, ఎథిజం ఇవి అంటున్నారు కదా, ఇప్పుడు చాలా కంట్రీస్ లో మీరు చూసుంటారు, అంటే థీస్ట్ గ్రూప్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేసిన పొలిటికల్ పార్టీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి, వాళ్ళే కంట్రీస్ లో ఉన్న లాస్ ని కానీ వాటిని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. మరి ఏథిస్ట్స్ కానీ రేషనలిస్ట్స్ కానీ వీళ్ళెందుకు పాలిటిక్స్ లోకి రాలేకపోతున్నారు, క్లిక్ అవ్వలేకపోతున్నారు? పర్టికులర్ గా మనం ఇండియాలో ఉన్నాం కదా, ఇండియాలో ప్రస్తుతానికి ఎంతమంది అండి టోటల్ అంటే పబ్లిక్ గా చెప్పుకునే నాస్తికులు చాలా తక్కువ, రైట్? ఓకే నౌ ఇఫ్ యు సీ యూకేలో 60% నాస్తికులు ఉన్నారు. నేను ఇందాక చెప్పిన స్కాండినేవియన్ కంట్రీస్ లో 80 నుంచి 90%. ఇట్ విల్ వెరీ, అంటే 5-6 ఏళ్ల క్రితం స్టడీ చేశారు, 80 నుంచి 90% నాస్తికులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర రిలీజన్ అనేది ఏ మాత్రం చేయదు. వాళ్ళు దే హావ్ ఆల్రెడీ డెవలప్డ్, దే హ్యావ్ అటైన్డ్ హయ్యర్ స్టేట్స్. ఓకే, మతం అవసరం లేదు అని. సో ప్రపంచం అంతా యాక్చువల్లీ మతాన్ని వదిలేస్తుందండి. ఇండియాస్ టైం విల్ కమ్. సో ప్రస్తుతానికి మనకు కనిపించేది ఏంటంటే, ప్రస్తుతానికి ఒక మెజారిటీ రిలీజన్ ఏదైతే ఉందో అది చాలా జబ్బలు కొట్టేసుకుని వీఆర్ మేకింగ్ హిస్టరీ, వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ లాస్ అనుకుంటాం కానీ, బట్ ఎసెన్షియలీ ఇన్ అబౌట్ 2 or 3 generations దిస్ విల్ డై అవుట్. ఓకే 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 అంటే మీరు ఇంకా టైం పడుతుంది అంటున్నారా? అంటే రేషనలిజం కానీ ఎథిజం ఓరియంటెడ్ పాలిటిక్స్ అవ్వాలంటే టైం పడుతుంది అంటున్నారా మన కంట్రీలో? అథియిజం, రేషనలిజం అనేవి దే ఆర్ నాట్ రిలీజియన్స్ కదండి. సో దే విల్ నెవర్ బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్. ఓన్లీ థింగ్ ఇస్ మతరహితంగా, వాట్ దే కాల్, ద వర్డ్ ఇస్ కాల్డ్ సెక్యులర్. నేను చెప్పిన దేశాలన్నీ కూడా దే ఆర్ నాట్ ఎథియిస్ట్ గవర్నమెంట్స్, దే ఆర్ సెక్యులర్ గవర్నమెంట్స్. అంటే దాని అర్థం ఏంటంటే, నీ మతంతో నాకు సంబంధం లేదు, మన గవర్నమెంట్ వ్యవహారంలో ఎక్కడ కూడా మతానికి ప్రాధాన్యత లేదు. నువ్వు ఈ మతం కాబట్టి నీకు ప్లస్ లేదు, ఈ మతం కాబట్టి నీకు మైనస్ లేదు, అందరూ సమానమే. మత రహితంగా ఉండటమే సెక్యులరిజం. వీళ్ళు చేతకానితనం వల్ల వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు చెప్పి సెక్యులరిజం కి పేర్లు మార్చారు. కానీ సెక్యులరిజం మీన్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ రిలీజన్, డోంట్ ట్రై టు బ్రింగ్ యువర్ రిలీజన్ ఇన్ టు మై పాలిటిక్స్. అంటే ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం వర్కౌట్ అవుతుంది అంటారా? అంటే యాక్సెప్టింగ్ ఆల్ రిలీజియన్స్ బై గవర్నమెంట్, అది వర్కౌట్ అవుతుంది? అది స్టూపిడిటీ అండి, యాక్సెప్టింగ్ అనేది జరగదు. రిలీజన్ ఇస్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్ అండి. ప్రతి రిలీజన్ కూడా ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్ అంటుంది. ప్రతి రిలీజన్ కూడా ఐఎమ్ రైట్, ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ రాంగ్. వీళ్ళు కథలు చెప్పుకుంటారా, మాకు టాలరెన్స్ ఉంది, మేము అందరినీ ఆహ్వానిస్తాం. ఏం టాలరెన్స్ లేదు, ఎప్పటికీ టాలరెన్స్ లేదు ఇక్కడ. రిలీజన్ ఇస్ ఆల్వేస్ rabid religion is never coexisting. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది అదే రాబిడ్ రిలీజన్ అన్నమాట. అంటే ఇఫ్ యూ కీప్ యువర్ రిలీజన్, మీ మతాన్ని మీరు మీ ప్రార్థనా మందిరాల్లో పెట్టుకుంటే అందరూ కరెక్టే కదా. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకటే. అదే టీ షాప్ లో కూర్చుని ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక హిందూ అందరు కూర్చుని అదే టీ షాప్ దగ్గర అదే గ్లాసులు తీసుకుని తాగుతారు. నీ మతం ఎంతవరకు అంటే నీ ఇంట్లో. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు? అంటే ఈ రేషనల్ థింకింగ్ అని ఆల్రెడీ ఉన్నవాళ్ళు పొలిటికల్ లెవెల్లో వాళ్ళు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు అని? నంబర్ తక్కువ కదండి ప్రస్తుతానికి. ప్రస్తుతానికి మన దగ్గర నంబర్స్ తక్కువ. కాకపోతే రిఫార్మర్స్ అందరూ లిబరల్ థింకింగ్ ఉన్నవాళ్ళండి. ఎథియిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని వదిలేసి తీరాలి అని.
రైట్? లిబరల్ థింకింగ్ ఉంటే చాలు. ఓకే, నీకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది, వాడికి హక్కు ఉంది. అందరూ సమానంగా థింక్ చేద్దాం. అందరికి నీ మతాన్ని నువ్వు ఇంట్లో వదిలేసిరా, నేను నా మతాన్ని ఇంట్లో వదిలేసి వస్తాను, వాడి మతాన్ని వాడి ఇంట్లో వదిలేసావు, లేకపోతే వాడి ప్రార్థనా మందిరంలో వదిలేసి వస్తాడు. కూర్చునేటప్పుడు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ముగ్గురం మనుషులు, ముగ్గురం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. నౌ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. పావర్టీ అంటావా, ఎడ్యుకేషన్ అంటావా, హెల్త్ కేర్ అంటావా, లేకపోతే రోడ్ సిస్టమ్ అంటావా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటావా, క్రైమ్ అంటావా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద టేబుల్. మతాన్ని దగ్గర తీసుకురా. రైట్ సార్. అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, చంద్రశేఖర్ గారు ఉన్నారు. లెట్స్ హాయ్ చంద్ర గారు. హాయ్. హలో అండి సార్. సార్ వినిపిస్తుందండి? యా చెప్పండి. హలో సార్, నాది ఒక 3 క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ థింగ్ సార్, అంటే మనం ఇప్పుడు ఈ మతాలు వీటన్నీ అనుకుంటున్నాం కదా, అది పక్కగా పెడితే మనకి నేషనల్ యాంథమ్ ఉంది కదా, జనగణమన. ఇది ఒకప్పుడు ఏమైందంటే సార్, కొన్ని ఇయర్స్ బ్యాక్ రీసెంట్ గా థియేటర్లో ప్లే చేస్తే ఒక ఆయన నుంచున్నారు సార్, అందరూ నవ్వారు ఆ నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు. అంటే అయితే ఆయన ఏం చేశారు తర్వాత, నన్ను ఇలా అవమానపరిచారా అని చెప్పి ఆయన కోర్టులో కేసు వేసాడు. వేసి ఇక్కడి నుంచి నేషనల్ యాంథమ్ ఎక్కడ వచ్చినా కానీ అందరూ నుంచోవాలి, ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ప్లే చేయాలని చెప్పి ఆయన పోయి స్టే తెచ్చుకున్నారు. అదే అక్కడి నుంచి విన్ అయి తెచ్చుకున్నారు, అయిపోయింది అది. సో అట్లా ఇలాంటప్పుడు మీరు కూడా ఈ మతాలు ఇవన్నీ వేస్ట్ అన్నప్పుడు, ఒకప్పుడు మన కోర్టులో కూడా భగవద్గీత మీద ఒట్టేసి అంతా నిజమే చదువుతాను, అబద్ధం చెప్పను, లేకపోతే ఖురాన్ మీద వేసో లేకపోతే బైబిల్ మీద వేసో అన్నప్పుడు మీరు కూడా ఏదైనా ఒక కేసు వేసి ఇవన్నీ వేస్ట్, ట్రాష్, ఇవన్నీ ఏం లేదు అంతా సైన్సే అని మీరు ఏదైనా ఒక ఇది మీరు ఇవ్వచ్చు కదా, ఈ సుప్రీం కోర్టుకో లేకపోతే ఇంకేదైనా వేరెవర్ యూ వాంట్ టు విన్, అలా చేస్తే కొంచెం ఇంకొంచెం అదే చెబుతున్నారు. అవసరం ఏంటండి? వాట్స్ ద పర్పస్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు సాల్వ్? హలో చంద్ర గారు. సార్ వినిపిస్తాం సార్. పర్పస్ ఏంటండి? ఎందుకు ఏం పర్పస్? వాట్ డు యు వాంట్ టు అచీవ్? నేను నా గురించి కాదు సార్, జనరల్ గా ఏంటంటే అంటే మతాలన్నీ వేస్ట్, ట్రాష్, తర్వాత ఈ వేదాలు లేవు, వాటిల్లో రాముడు లేదన్న లేకపోతే ఇవన్నీ వస్తున్నాయి కదా జనం. అంటే మీరంటే మీరు ఒక్కళ్ళు కాదండి నేను చెప్పేది. ఐ మీన్ టు సే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ. సో దయచేసి అర్థం చేసుకుంటాను, కంప్లీట్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చనే. ఓకే, అలా వేస్తే మనకి పర్పస్ అని అడిగారు కదా సార్. పర్పస్ అనేది ఏంటంటే మనకి సైన్స్ మీద కొంచెం అవగాహన ఎక్కువ తీసుకెళ్ళి ఇంకొంచెం డెవలప్మెంట్ అనేది ఇంకొంచెం స్టార్ట్ అవుతుంది కదా అలా చేస్తే, పర్పస్ చేస్తే. ఒకటి. సెకండ్ థింగ్, పంచాంగం గురించి మీరు ఏమంటారు? నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. చెప్పండి. ఓకే, పాయింట్ ఏంటంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఇవన్నీ ట్రాష్ అని చెప్పడం అంటే హక్కుల్ని కాలరాయటమేనండి. నేను ఆ పర్సన్ తోటి నేను అగ్రీ చేయను. ఏది ఏంటి జనగణమన లేకపోతే మన నేషనల్ యాంథమ్ రాగానే లేస్ నుంచి తీరాలి అని. ఐ డోంట్ అగ్రీ టు దట్. దట్ ఈస్ కాల్డ్ ఫోర్సింగ్ పీపుల్ టు డూ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్. నాకు దేశభక్తి ఉన్నా లేకపోయినా ఒక పాట వచ్చినప్పుడు నుంచోవటంతో నా దేశభక్తి ప్రూవ్ అయిపోతే నేను మిగతా ఏం చేయక్కర్లేదు. అదొక్కటేనా నా దేశభక్తి? రైట్. నా దగ్గర కాన్స్టిట్యూషన్ లో ఉండండి ఒక్క నిమిషం ఉన్నాను. కాన్స్టిట్యూషన్ లో రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఓకే, హక్కులు నా బాధ్యతలు అనే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఓకే, బేసిక్ రైట్స్, బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. అందులో ఎక్కడ కూడా నేషనల్ యాంథమ్ రాగానే లేసి నుంచోవాలని లేదు. నేను దాన్ని అగౌరవపరచకుండా ఉంటే చాలు. ఓకే, ప్లస్ అది కూడా నేను అగౌరవపరచడానికి దానికి ఎగ్జాక్ట్ డెఫినేషన్ లేదు. ఓకే, నేను నుంచుంటేనే నేను ఇండియన్ ని లేకపోతే ఇండియన్ ని కాదు అన్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇఫ్ ఐ హోల్డ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్, ఇఫ్ ఐ హోల్డ్ ఎనీథింగ్ ఇన్ అదొక ఎగ్జాంపుల్ గా చెప్పాను మీకు, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, దెన్ ఎథియిస్ట్ గానీ లేకపోతే రేషనలిస్ట్ గానీ పొజిషన్ ఏంటి అంటే యూ షుడ్ బి హ్యావింగ్ ఫ్రీ టు యూ హ్యావ్ ఫ్రీ చాయిస్ టు థింక్. ఓకే, కోర్టు స్టే తెచ్చుకుని
పుస్తకాలన్నీ బ్యాన్ చేయండి, మతాలన్నీ బ్యాన్ చేయండి, ఇవన్నీ చేయటం వాళ్ళ హక్కుల్ని హరించటం. ఫస్ట్ థింగ్, ఇట్స్ అ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. ఎందుకంటే వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి టు డూ ఎనీథింగ్. మరి అలాంటప్పుడు మనం ఇంత డిస్కషన్ చేసుకొని ఏదో ఒక రిజల్ట్ రావాలి కదా సార్. ఇంతమంది కలిసి ఇంత టైం పెట్టి అంటే ఇన్ని మైండ్స్ వర్క్ చేసినప్పుడు డిస్కషన్ అయినప్పుడు ఆల్రెడీ రిజల్ట్ వస్తుంది కదండి. ఆల్రెడీ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఏంటంటే చాలా మంది మారుతున్నారు అండి. చాలా మంది దే బిన్ థింకింగ్ అబౌట్ ప్రూఫ్ ఏంటండి? మీకు ప్రూఫ్ కావాలా? ఎలాంటి ప్రూఫ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు నా పేరు చంద్రశేఖర్ అనుకోండి, నా పాన్ కార్డ్ చూపిస్తే కానీ నమ్మట్లే జనం. కానీ మా అమ్మ నాన్న పేరు పెట్టిన పేరు చంద్రశేఖరే. ఓకే, ఆ విషయం నాకు తెలుసు, మా అమ్మ నాన్నకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ జనాలకి ఏంటంటే సైన్స్ అనగా ప్రూఫ్ అడుగుతారు కదా. అలానే నేను కూడా అడుగుతున్నాను ప్రూఫ్ ఏంటని మారారు అని. సో జనరల్ టాపిక్ సార్, జనరల్ డిస్కషన్. చాలా మంది చెప్పారు కదండి, వచ్చి చెప్పారు కదా. ఇప్పుడు మీరు చంద్రశేఖర్ ఎవరు చెప్పారు సార్? మీకు కనపడాలా? కనపడే మీకు ఎదురుగా వచ్చి కాగితం ఇస్తే కదా. అలాగా సార్, నేను మీరు చెప్పారు, మీరు అంటున్నారు కదా చాలా మంది మారారు అని, దాని గురించి అడుగుతున్నా ప్రూఫ్. నాకు కామెంట్లో చెప్తారండి బాబు. కొంతమంది ఇంతకు ముందు నేను హిందూగా ఉన్నాను, వాళ్ళ కామెంట్స్ కూడా ఉంటాయి. వన్స్ అపాన్ ఎ టైం దే హావ్ బీన్ వెరీ ర్యాపిడ్లీ టాకింగ్. తర్వాత వాళ్ళు చాలా స్మూత్ గా తయారైపోయి తర్వాత నాకే మెసేజ్లు చేసి ఐ చేంజ్ మై స్టాన్స్ అని. అంటే వాళ్ళు అంటే చెప్పండి. ఇప్పుడు ఇంతకీ మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఎవరికి ఉపయోగం లేదంటారా? కాదండి, దీనివల్ల ఒక రిజల్ట్ రావాలి కదా. ఇన్ని మైండ్స్ వర్క్ చేసినప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉంది అనుకోండి ఆఫీస్ లో, ఆ రిజల్ట్ ఇన్ని మైండ్స్ వర్క్ చేసినప్పుడు సార్, ఆ రిజల్ట్ మీరెవరైనా డిసైడ్ చేయడానికి? నా రిజల్ట్ నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ ఇట్, మీకు నమ్మకం నష్టం లేకపోతే, సారీ, మీకు ఏమీ ఉపయోగం లేదు, ఎవరు మారట్లేదు, ఊరకు టైం వేస్ట్ జరుగుతుంది అంటే మీకు ఇబ్బంది కదా. ఎవరి టైం వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కదా. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు దేర్ ఓన్ టైం. వాళ్ళు ఇది వింటారా, రామాయణ పారాయణం వింటారా, బైబిల్ ప్రవచనాలు వింటారా, ఏంటి ఖురాన్ కరీం కబుర్లు వింటారా, అది వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళు ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్నారు. ఐఎమ్ స్పెండింగ్ మై టైం. సో దానివల్ల మీరెలా అంటారు? కాదండి, మీరెవరైనా డిసైడ్ చేయడానికి అడుగుతున్నారు కదా. మనను కూడా క్వశ్చన్ చేస్తారండి పురాణాల గురించి మాట్లాడడానికి మీరెవరు అని. పురాణాల గురించి ఎప్పటి నుంచో ఒక నిమిషం సార్, ఎప్పటి నుంచో ఒక భారతదేశాన్ని కొన్ని వందల దేశాలు, అదే కొన్ని 120 దేశాలు, 120 130 అటాక్ చేసినప్పుడే వాళ్ళ సమాధానం చెప్పిన దేశము. మన పురాణాల గురించి 120 దేశాలు అటాక్ చేసాయా? ఏ వాట్సాప్ యూనివర్సిటీ ఎక్కడ చదువుకొచ్చారండి? చదివారా లేకపోతే పుస్తకం ఏంటి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చారు? 120 కంట్రీలు అటాక్ చేసాయా మన మీద? ఎక్కడి నుంచి వస్తారు మాస్టర్? హలో, వినపట్లేదు సార్. 120 దేశాలు అటాక్ చేసాయా? పురాణాలు పబ్లిక్ లో ఉన్న మ్యాటర్ అండి. ఇట్స్ అ పబ్లిక్ డొమైన్. మీకు కంపెనీ ఉండి, ఆ కంపెనీకి ఒక ఏంటి ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఉండి, సారీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉండి, మీ బిజినెస్ సీక్రెట్స్ ఉంటే అది నేను డిస్కస్ చేస్తే దానికి మీరు నన్ను అడిగిన ఒక పద్ధతి, లేదా నన్ను తీసుకెళ్ళి కేసులు పెట్టచ్చు. ఎరా గవర్నమెంట్, సారీ ప్రైవేట్ గవర్నమెంట్ కి ఒక ప్రైవేట్ కంపెనీకి లోపల ఉండే డీటెయిల్స్ ని పబ్లిక్ చేస్తున్నది. పురాణాలు, మత గ్రంథాలు ప్రతి ఒక్కటి పబ్లిక్ ప్రాపర్టీ అండి. అది బాగుంది, అది చాలా గొప్పది అని చెప్పుకునే ఉండండి. అది బాగుంది, చాలా గొప్పది, అందులో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది అని చెప్పే అధికారం ఎంత ఉందో జనాలకి, అందులో ఏమీ లేదు అంతా బుసా అనే అధికారం నాకు కూడా ఉంది. ఉంది అన్నప్పుడు అంటే అధికారం ఉందని మీరే అంటున్నారు. మీరెవరు మమ్మల్ని మన్నే అంటున్నారు. అట్లా కాదు కదా. డిస్కషన్ అనేది 2-వే కమ్యూనికేషన్ లో ఉండాలి కదా సార్. మాకు కూడా వినాలి కదా మీరు. మేము వింటున్నాం కదా. ఇట్స్ 2-వే కమ్యూనికేషన్. సెకండ్, ఫోరం లో చాలా మంది ఉన్నారు. ఓకే, 120 దేశాలు అటాక్ అంటే ఇట్స్ నాట్ యుద్ధం, వారం అని నేను అనలేదండి. వాళ్ళ సంస్కృతి ప్రకారంగా భారతదేశ సంస్కృతి మీద అది ఇది అని చెప్పి చేసిన అటాకింగ్ అండి. అటాక్ అంటే నాట్ ఓన్లీ వార్ కాదు కదండి, ప్రతి ఒక్క కంట్రీ జరిగింది. యుఎస్ లో, అమెరికాలో, ప్రపంచంలో ఉన్న అన్ని దేశపు యొక్క సిటిజన్స్ అందులో ఉంటారండి. అది అటాక్ అన్నట్లా ఉండడం గురించి కాదు కదండి. అది వాళ్ళ మంచి కంట్రీ అండి. వాళ్ళు అలో చేశారు, రండి మా దగ్గర ఉండండి, ఇమిగ్రేషన్ కంట్రీ అది, ఉండండి మా దగ్గర ఉండండి అన్నారు. ఓకే అయింది, ఉంటున్నారు. ఇక్కడ ఇండియా అలో చేసే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చిందండి. అలో చేసే ఈ పరిస్థితికి పట్టింది. అదే అవును సార్. ఎక్కడున్న సంస్కృతి మరి యుఎస్ మీద వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎప్పుడండి యుఎస్ ది? మాస్టర్ మీరు జంప్ అవ్వకండి, విషయం చెప్పండి.
దేశంలో అదే సార్ ఏం నేను పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఇంత ముందు ఉండే సంస్కృతికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ కనిపించట్లేదా సార్? ఒక 100 సంవత్సరాల క్రితము ఎవరు పరిపాలించారు, దానికి ముందు ఎవరు పరిపాలించారు, తర్వాత ఎవరు 100 సంవత్సరాల పరిపాలించారు, ఎందుకు క్రితం ఎలా ఉందో మీకు పరిపాలించబడ్డారు? అసలు 100 సంవత్సరాల క్రితం మీకు ఎలా ఉంటుందో అసలు మీకు ఆలోచనే లేదు. ఎవరు చేశారో మీరు ఎలా మీకు తెలియదు. చెబుతారు? ఓకే ఓకే, లెట్స్ డూ దిస్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర సెకండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందా? ఉండండి, ఇంకా అవ్వలేదు ఇది. చెప్పండి. మీ పంచాంగం చెప్పండి. దగ్గరకు వద్దాం, ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంది. ఓకేనా? 2 ఉన్నాయి. ఓకేనా? మన హక్కులు, మన దేశం ఎలా ఫంక్షన్ అవ్వాలి అనేది చెప్పడానికి కాన్స్టిట్యూషన్ ఉంది. మనం ఏదైనా తప్పులు గిప్పులు చేస్తే ఈ శిక్షలు వేయడానికని ఇండియన్ పీనల్ కోడ్ ఉందా? ఓకే, ఉంది. 1947 నుంచి ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్ కొన్నాళ్ళ తర్వాత వచ్చినా సరే. ఓకే, అంతకు ముందు బ్రిటిష్ వాడు ఉండేవాడు, అవునా? అప్పుడు బ్రిటిష్ వాడితో ఒక పీనల్ కోడ్ ఉంది, అవునా? బ్రిటిష్ వాడు పీనల్ కోడ్ ఉంది. బ్రిటిష్ వాడు రాకముందు మొఘల్స్ ఉండేవాళ్ళు, అవునా? మొఘల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పీనల్ కోడ్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక శిక్షా స్మృతి అని ఒకటి ఉంటుంది కదా, దాని పేరు మనకు శిక్షా స్మృతి అని పెట్టుకోరు కానీ దానికి ముందు ఎవరు చెప్పండి. అదే చెప్పండి. మరి హిందూ రాజులు ఉన్నారు కదా, వాళ్ళ శిక్షా స్మృతి ఏంటి? శిక్షా స్మృతి కదా, దాని ముందు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళే కదా. మీరు చెప్పే మొఘల్ అండ్ బ్రిటిష్ ఇక్కడ వాళ్ళు కాదు కదా ఒకప్పుడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అంటే ఒక దేశం నుంచి వచ్చి మనల్ని ఈ ఒకటేంటంటే ఫస్ట్ ఎవరే కంట్రీలో ఉన్నా కంట్రీ గురించి ఫస్ట్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. సో అలా చూస్తే మనము ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ మీరు చెప్పిన మొఘల్ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి డిస్టర్బెన్స్ అయితే చేశారు. అది కొన్ని మంచి జరిగినాయి, కొన్ని మైనస్ జరిగినాయి. ఓకే, హిందూ రాజ్యాలు చేసిన డిస్టర్బెన్స్ మా హిందూ అని నేను అసలు హిందూ గురించి నేను మాట్లాడలేదు సార్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ టోటల్లీ. ఓకే సరే, ఇక్కడ ఇండియన్ ఓకే, హిందూ రాజుల సంగతి మాట్లాడుకుందాం. హిందూ రాజులు చేసిన ఆక్రమణల సంగతి ఏంటి మీకు తెలీదా? ఎక్కడెక్కడ చేశారు తెలుసా, తెలీదా? మాస్టర్ మీ నెట్వర్క్ మధ్యలో బ్రేక్ అవుతా ఉంటుంది కరెక్ట్ టైంకి, మరి ఎందుకో నాకు తెలియట్లేదు. లేదు చెప్పండి. హిందూ రాజులు చేసిన ఆక్రమణల సంగతి ఏంటి చెప్పండి. పక్క దేశం వచ్చాడని చెప్పి చాలా కష్టపడుతున్నారు కదా, మొఘల్లోడు వచ్చాడు, తెల్లోడు వచ్చాడు, కంబోడియాలో మీకు తెలియదు కాబట్టి నేను చెప్తానండి. తెలియదని చెప్తే నేను చెప్తాను కదా, నేను అట్లా ఎటకారం చేసేవాడు, నేనేం డాక్టర్ కాదు. చెప్పండి, అందుకే మీకు చేసాం సార్ మేము ఇక్కడికి వచ్చింది. అందుకే మీరు అర్థం చేసుకుంటారు, జాగ్రత్తగా దాన్ని ఒక రిఫరీ లాగా చేస్తారని వచ్చాము. మీరు అటాక్ చేస్తారని రాలేదు మేము. మీరు ఒక రిఫరీ లాగా చదువుతారని వచ్చాం. చెప్పండి. లెట్ మీ చెప్పండి. హిందూ రాజులు కూడా అటాకులు చేశారు. ఇది మన కంబోడియా, మలేషియా, ఇండోనేషియా ఈ దేశాలన్నిటిలోని వెళ్ళి విష్ణు టెంపుల్స్ కట్టించుకున్నారు. మరి మనోళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి రాచరికం అంటే అలాగే ఉంటుంది. రాజు ఇంకొక దేశానికో, ఇంకొక రాష్ట్రానికో, ఇంకొక రాజ్యానికో వెళ్ళి అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతే అక్కడ వాళ్ళని బానిసలుగానో లేకపోతే సబ్జెక్ట్స్ గానో తయారు చేసి వీడికి కావాల్సిన పనులు చేయించుకుంటాడు. మనోడు చేస్తే తప్పు లేనిది మొగలోడు చేశాడు, వాడు వచ్చినప్పుడు మనోళ్ళు ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోయారు మనోళ్ళు? పౌరుషం ఏమైంది? ప్రపంచంలోకెల్లా హైయెస్ట్ నాలెడ్జ్ ఉన్న మన పురాణాలు గిరాణాలు అన్నిట్లోనే ఉన్నాయి కదా, మోస్ట్ అడ్వాన్స్డ్ వెపనరీ ఉంది కదా. మొగలోడు చెక్క బరిసెలు కత్తులు వేసుకొని వచ్చాడండి, ఇనప కత్తులు వేసుకుని వచ్చాడు, గుర్రం మీద ఎక్కి వచ్చాడు. ఆ మాత్రం చెక్క బరిసెలను బ్రేక్ చేయలేకపోయాడు మనోళ్ళు. ఎందుకు ఓడిపోయారు మనోళ్ళు? ఓడిపోకపోతే మనం ఈ మాట ఉండేది కాదు కదా, చిచ్చి వాళ్ళ చేతుల్లో బానిసల్లా బతకాల్సి వచ్చిన మాట ఉండేది కదా. ఎందుకు ఓడిపోయారు మన హిందూ రాజులు? ఆడెవడు అదే వాడు మొఘల్ రాజులు ఉన్నప్పుడు వాళ్ళ కింద దీన్ని ఏమంటారు, బానిసత్వం చేసింది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ ప్రతి మొఘల్ రాజు యొక్క దర్బార్లోని సలహాదారు గాని మంత్రి గాని ఒకడు ఉంటాడు, వాడు హిందూ అయి ఉంటాడు. వాడు ఎవడు చెప్పడు. మొఘల్ రాజులకి కూతుర్లనిచ్చి పెళ్లిళ్ళు చేశారు రాజ్పుతులు.
శత్రువు అనుకుని చేశారా లేకపోతే ఏమనుకుని చేశారు? ఓకే. ఇక్కడ మొఘల్ రాజులు ఇలా ఉండి కొట్టించుకుంటుంటే బయట నుంచి నీట్ గా అదేంటి చెక్క తుపాకులు వేసుకుని ఇంకోటి వచ్చాడు తెల్లోడు, ఓకే. వాడిని ఆపలేకపోయారు. ఓకే, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అది? మీరు రాసిన చరిత్రలే కదండి, మీరే చెప్పుకున్నారు కదా, ఇంగ్లీష్ వాడు పాలించాడు, బ్రిటిష్ వాడు పాలించాడు, మొఘలు పాలించాడు. మరి అలాంటప్పుడు రామాయణం కానీ ఇవి కానీ లేదా పురాణాలుగా మన వాళ్ళు రాసినవే కదా సార్. ఎక్సలెంట్. టాపిక్ మార్చడం అంటే ఇలా ఉండాలి మాస్టర్, ఓడిపోగానే టాపిక్ మార్చడం. వెరీ గుడ్. రామాయణం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. రామాయణం దగ్గరికి వెళ్దాం కాదు, ఎక్సలెంట్ కాదు అది. అంటే మన నమ్మకం గురించి అవుతున్నాను సార్. నమ్మకం గురించి మన వాళ్ళు చరిత్ర దగ్గర దెబ్బ తగలగానే ఏదో చెప్పుకుని వచ్చారు, 120 కంట్రీలు చెప్పుకుని వచ్చారు. చరిత్ర దగ్గర దెబ్బ తగలగానే టక్కుని రామాయణానికి మారిపోయారు. ఇప్పుడు రామాయణం దగ్గరికి వెళ్దామా, చరిత్ర సంగతి వదిలేద్దాం? చెప్పండి. రామాయణం రాసినోడు మీకు ఎలా తెలుసండి? ఒరిజినల్ ప్రతి లేదు, కాగితాలు తీసుకొచ్చి చూపించుకున్నారు, ఇదిగో ప్రతి అని. కాగితం మీద రాసింది రామాయణం కాదు కదా, సారీ కాగితం మీద రాసింది అంత పాతదైతే అయ్యి ఉండదు కదా, త్రేతాయుగంలో రాసి ఉండాలి. త్రేతాయుగంలో కాగితమే లేదు. దేని మీద రాశారు? ఏ లిపిలో రాశారు? త్రేతాయుగంలో లిపిలో హిందూ రాజులు అటాకింగ్ మీరు చెప్పారు కదా, అది కూడా ఇలానే తీసుకోవచ్చు కదా సార్. జరిగిందో లేదో మనం చూడలేదు కదా సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఎక్కడ చదివారు చెప్పుకుంటారు కదా సార్. అంకోర్ వాట్ అనేది ఉండండి. కంబోడియా అంటే మీకు అంటే ఎంత లో క్లాస్ దిగజారిపోయారంటే, కంబోడియాలో అంకోర్ వాట్ అనే ఒక ప్రదేశం ఉంది తెలుసా మీకు? వరల్డ్స్ లార్జెస్ట్ విష్ణు టెంపుల్ అదే, ఇండియాలో లేదు. ఓకే, ఎవరు కట్టించారు? అక్కడ హిందూయిజం లేదు కదా, ఎవరు కట్టించారు? వాటి గురించి మనకెందుకు సార్ ఇప్పుడు? అది తప్పించుకోండి, వాటి గురించి మనకెందుకు, మన దగ్గరకు వచ్చి అయ్యో మన దగ్గర రావడం కాదు, వినండి. మన నమ్మకం గురించి ఇప్పుడు ఒకటి సార్, నేను ఇందాక ఒకళ్ళు అన్నారు, నేను పరీక్షకి వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకున్నా, ఓకే నమ్మకం ఇది. మా నాన్న కొబ్బరికాయ కొట్టేళ్ళరా అంటే, కొబ్బరికాయ మీద నా నమ్మకం లేదు, నేను కొట్టను మామూలుగా నేను పాస్ అయ్యా. వినండి సార్, వినండి, అందుకే వినండి. తర్వాత నాకేదో బాధ కలిగినప్పుడు కొబ్బరికాయ కొట్టకపోతున్నా అప్పుడు కూడా నేను కొట్టలే. నేను అంత పక్కాగా ఉంటా, నేను వాటి కోసం లోబడే మనిషిని కాదు. నేను అనేది ఏంటంటే, ఒక మనిషికి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఒక పవర్ ఉంటుంది, అది మనలోనే ఉంటుంది. అది తెలియనప్పుడు ఏదో ఒక బుక్ రూపానో లేకపోతే ఇలా డిస్కషన్స్ లేకపోతే ఏదో ఒక పాజిటివ్ ఇది వస్తుంది, అలా రావాలి. అంతేగాని ఇప్పుడు నేను నా నాలెడ్జ్ తక్కువని ప్రూవ్ చేసి నాకేం తెలియదు అని ప్రూవ్ చేసేంత మాత్రమే కాదు కదా సార్. సరే, ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఆన్సర్ చెప్పారు కదా మీరు. అది నమ్మినప్పుడు ఇందాక నుంచి నేను కన్వర్సేషన్ అనేది వింటున్నానండి. అది పురాణాలు అవన్నీ అంత ఇదేం కాదు సార్. హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే దానికి ఫిజికల్ గా కనిపించాలి. హిందూ రాజులు దాడులు చేశారు, ఆక్రమించుకున్నారు అనడానికి అది పక్క ఆధారాలు ఆయా దేశాల్లో. ఓకే, రామసేతు కూడా ఉందండి శ్రీలంక కను. రామేశ్వరం శ్రీలంక. అది రామసేతు, ఎవరు చెప్పారండి అది రామసేతు అని? దాని పేరు టొంబోలో. అదే నేను అనేది అదొకటి. తర్వాత మన సైంటిస్ట్ ప్రూవ్ చేశారు కదండి, అది రామసేతు కాదు కదా, అది రామసేతు కాదు. అది మీరు పేరు పెట్టుకున్నారు అంతే. ఆల్రెడీ ఉన్న ఒక జియోగ్రఫికల్ స్ట్రక్చర్ కి దాని పేరు టొంబోలో, TOMBOLO. ఒకసారి ఎప్పుడన్నా గూగుల్లో టైప్ చేసి తెలుసుకోండి అదేంటో. అది ప్రపంచం అంతటా ప్రతి చోట ఉంది. ప్రతి ఐలాండ్ కి ఇంకో ఐలాండ్ కి మధ్యలో టొంబోలోస్ ఉంటాయి. అలాగే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఒకటి ఉంది. నేను ఆల్రెడీ వీడియో చేశానండి మాస్టర్, మీరు ఇంకా ఏం చూడలేదు మీరు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రూఫ్ ఆఫ్ ఎనీథింగ్. అంటే దాని ప్రూఫ్ లేదంటారా సార్? ప్రూఫ్ అనేది లేదంటారా రామాయణం గురించి కానీ లేకపోతే ద్వారకా టెంపుల్ గురించి? రామాయణం నుంచి ఇప్పుడు మళ్ళీ ద్వారక దగ్గరికి వెళ్ళారా? ముందు రామాయణం కంప్లీట్ చేయండి. ఏ ఒక్క చోట ఉండరా మాస్టర్? కంప్లీట్ చేయనివ్వండి ఒకటి. మీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పండి మాస్టర్, రామాయణానికి ఆధారాలు ఏంటి? అవన్నీ తెలుసుకుందామని అక్కడికి వచ్చాను సార్, మీరేమో నన్ను అడుగుతున్నారు. అదేంటండి, మీరు ఆల్రెడీ ఉన్నాయని చెప్పి దిగారు కదా, తెలుసు అనుకున్నాను. ఉన్నాయని అనట్లా, మరి ఇది నమ్మినప్పుడు నమ్మద్దని నేను డైరెక్ట్ అడుగుతున్నా సార్. చెప్పండి. చెప్తున్నానండి, రామాయణానికి కాగితం తప్ప ఏ మాత్రం ఆధారం లేదు. పుస్తకాల్లో రాసి ఉంది అలా జరిగింది అంతే తప్ప దెర్ ఇస్ నో ఫిజికల్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ రామాయణ. ఓకే, అంటే ఎప్పుడు జరిగిందని రాసిందో కూడా తెలియదు, ఎప్పుడో జరిగిందని ఊరికి బుక్ లో రాశారు. కథలు రాసుకున్నారండి,
కథలు రాసుకున్నారు. ఓకే త్రేతాయుగం అన్నాడు, ద్వాపరయుగం అన్నాడు, అయ్యో మొత్తానికి యుగాలన్నీ రాసుకున్నారు. ఓకే మీరు లాజికల్ గా ఆలోచించండి. సార్ త్రేతాయుగం అంటే ఎన్నో లక్షల సంవత్సరాలు కదా, అప్పట్లో మరి నేను నెక్స్ట్ సండే దేని మీద నెక్స్ట్ ఫారం లో నేను వస్తానండి. ఓకే పక్క సెకండ్ సార్ పక్క క్వశ్చన్ రండి అడుగుతాను. సార్. ఉండండి. 6 o'clock అయిపోయింది. Hmm. ఫస్ట్ క్వశ్చన్ కి అయిపోయింది. నెక్స్ట్ మీరే ఫస్ట్ రండి మాస్టర్. ఐ వాంట్ టు టేక్ యూ ఇన్ ద నెక్స్ట్ స్ట్రీమ్. ఫస్ట్ మిమ్మల్ని తీసుకుంటాను. ఓకేనా? తీసుకోండి, నాకు కావాల్సింది కూడా అదే. Yeah, we'll conclude the stream today. నెక్స్ట్ వీక్ మీరు తప్పనిసరిగా రండి. ఫస్ట్ మిమ్మల్ని తీసుకుంటా. ఓకేనా? నాకు 6 క్లాస్ అయిపోయింది. లేకపోతే కనుక నేను వస్తానండి ఆ రోజు నాకు క్లాస్ నేను లేకపోతే 3 to 6 అండి. నా టైం 3 to 6 Okay. అండి. రైట్? మీరు కనిపిస్తే మిమ్మల్ని తీసుకుంటాను. సేమ్ నేమ్ సేమ్ లోగోతో వస్తారు కాబట్టి మీరు కనిపిస్తే ఆయన screen లో- ఇంకొక 2-3 యాడ్ చేద్దామండి, మంచి మేధావులు ఉన్నారు కదా. సో విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ యాడ్ 2-3 మెంబర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నాకు సపోర్ట్ మీరా? చేసేవాళ్ళు కాదు, నాకు ఆపోజిట్ ఉండేవాళ్ళు. నాకు అక్కర్లేదండి. ఐఎమ్ వన్ మ్యాన్ ఆర్మీ. అంటే దే డోంట్ వాంట్, అంటే 1 man అలాగా సార్, వాళ్ళకి కూడా కొన్ని అంటే వింటారు, వాళ్ళకి ఇష్టం. ఎవ్రీథింగ్ వాళ్ళు ఈజ్ లైన్ లో సైన్స్, ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇదర్. వాళ్ళు లైన్ లో ఉంటారండి. ఇప్పుడు కాకపోయినా మీరు లైన్ లో తర్వాత ఉంటారు అది. లింకులన్నా ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే, 2 కలుద్దాం. నాకు ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, నెక్స్ట్ వీక్ నేను చేస్తాను, అడుగుతాను. నెక్స్ట్ వీక్ చేద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సారీ అండి, చాలా మంది అడుగుతున్నారు. బట్ టుడే టైం అయిపోయింది. ఇది కంక్లూడ్ చేసేసాను. సో లెట్స్ టాక్ నెక్స్ట్ వీక్ అండి. నెక్స్ట్ వీక్ సో నెక్స్ట్ వీక్ నో ప్రాబ్లం. ఐ థింక్ వీ కెన్ హ్యావ్ నెక్స్ట్ వీక్ 29th అండి, May 29th. I am out of town, out of country actually, but I think this is good. We can continue same time అండి, 3 to 6 ఇండియా టైం. నెక్స్ట్ సండే 29th తప్పనిసరిగా రండి. చంద్రశేఖర్ గారు ఫస్ట్ వస్తే బెటర్, పర్లేదు తర్వాత వచ్చినా సరే. ఆయనకి ఇస్తాను, మాట ఇచ్చాను కాబట్టి ఐ థింక్ హీ కెన్ కమ్. ఓకే, రైట్ అండి, థ్యాంక్స్ అలాట్. వీ విల్ మీట్ అగైన్. దిస్ హెస్ బిన్ గ్రేట్. ఇవాళ బాగా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. నెక్స్ట్ టైం కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఇన్.